తీసుకొచ్చిన పెడుతురా దాదాపు ఈ బిజినెస్ ఎవరు కూడా ఇష్టంతో రాస్తారు బలవంతంగా ఎట్లా వస్తారు మాట్లాడరా మీరు మాట్లాడితే తొందరగా అయిపోతుంది మీటింగ్ నాకు మీటింగ్ చేసిన అలవాటు కాబట్టి 3-4 గంటలు కూడా మీరు మాట్లాడుతున్నారు మీ ఇష్టం సరేనా మాట్లాడతారా మాట్లాడతారు ఏమో తెలియదు మీకు డబ్బు కావాలి నాకు డబ్బు కావాలి ఒకటి నెంబర్ మనం ఇప్పటికీ కాదు ఏపీ తెలంగాణలో ఇప్పటి వరకు ఒక 4 లక్షల మంది నేను మీటింగ్లు పెట్టాను ఇట్లా కూర్చోబెట్టి లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 lakhs మెంబర్స్ లో 98 మందికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తెలియదు డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలియదు ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడా ఏం తెలుసు అంటే జాయిన్ కావాలి ఇంకొంతమంది జాయిన్ చేయాలి మనం కొనాలి కొనాలి కొనియాలి ఇంతవరకు తెలుసు ఎందుకు జాయిన్ కావాలి జాయినింగ్ ఎందుకు ఇలా ప్రొడక్ట్ ఎందుకు కొనాలి అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంది వీళ్ళెవరికి దాదాపు నేను చూసినటువంటి వాళ్ళలో 99% మంది తెలియదు మీకు ఎవరికన్నా సార్ నేను డైరెక్ట్ సెల్లింగ్ నాకు ముందే తెలుసు అంటే ఎవరు సార్ ఎనీబడి ముందే తెలుసా ఏ కంపెనీ తెలుసు ఏ కంపెనీ ఏముంటే ఎలా సో నేను ఏమంటే క్లాతింగ్ బేస్ దాని తర్వాత జ్యువెలరీ బేస్ అన్ని టైప్స్ కంపెనీస్ ఉన్నాయి ఒరిజినల్ గా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ప్రొడక్ట్ ను ఇగో ఇంత కొనండి అని కండిషన్ పెట్టేది కాదు ఇదే కొనండి అని కండిషన్ పెట్టేది కాదు దాని డైరెక్ట్ సెల్లింగ్ అన్నారు దాని చైన్ సిస్టమ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు ఇండియన్ గవర్నమెంట్ 2013లో దాన్ని బ్యాన్ చేసింది రైట్ బట్ స్టిల్ ఇప్పటికి కూడా నల్గొండలో ఉన్నాయి మన బ్రదర్ చెప్పినట్టు పంజాబ్ లో ఉన్నాయి దాని తర్వాత భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది అవైలబుల్ ఉన్నాయి తెలియకుండా సాటుకు నడిపిస్తా ఉంటారు నల్గొండలో కూడా ఇదే కాంప్లెక్స్ లో చాలా రకాల ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి చైన్ సిస్టమ్ కంపెనీస్ ఉంటాయి అర్థమవుతుందా సో నా పాయింట్ ఏంటంటే వెస్టీజ్ మాత్రమే మంచిది నేను ఒక్కనే సుధబుద్ధుని లోకమంతా దొంగలు అని చెప్పడం నా ఉద్దేశం కాదు నా పాయింట్ ఏంటంటే ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఏందో నేను చెప్తాను అరే సార్ చెప్పింది కరెక్టే కదా అని మీకు అనిపిస్తే ఈ బిజినెస్ బాగున్నట్టే లేదు సార్ మీరు చెప్పిన దానికి నిజానికి చాలా దూరం ఉన్న సార్ నక్కకు నాగలో కనుక తేడా ఉన్నది నువ్వేదో నీకు పైసలు వస్తున్నాయి కానీ నువ్వు డబ్బు కొట్టుకో నీకు అనిపించినట్టు ఈ రోజే ఈ క్షణం నేను బిజినెస్ పని చేస్తాను మీటింగ్ వెళ్ళిపోతాను రైట్ దిస్ బిజినెస్ ఈస్ గవర్నమెంట్ అప్రూవ్డ్ అండ్ లీగల్ 100% ట్రాన్స్పరెంట్ తో జరుగుతున్న బిజినెస్ మన ఇండియాలో కాదు 120 దేశాల్లో దీనికి చట్టాలు ఉన్నాయి కాకపోతే డాక్టర్లు అందరూ మంచోళ్ళేనా మందిని మంచోళ్ళు కూడా ఉంటారు పోలీసు వాళ్ళు అందరూ మంచోళ్ళేనా లంచాలు ఇస్తున్న కూడా ఉంటారు దేశం కోసం ప్రాణం పోలీసులు ఉన్నారు బండాకు 100 రూపాయలు వసూలు చేస్తారు కూడా ఉన్నారు కదా ఒక్క సెగ్మెంట్ ఏదైనా చూపెట్టున్నా ఏదన్నా అవన్నీ మనకి లోపలికి వెళ్ళదు సో నా పాయింట్ ఏంటంటే ప్రొఫెషన్ తిట్టడం కాదు ప్రతి ప్రొఫెషన్ లో ప్రొఫెషన్ మంచిదే దాని పేరు చెప్పుకొని తేడా జరుగుతుంది ఎస్ఆర్ నో పాలిటిక్స్ మంచివా కాదు ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి లీడర్స్ కానీ ఖతర్నాక్ పొలిటీషియన్స్ ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు కదా జనాలు ఫుట్బాల్ ఆడుతున్నారు జనాలకు మంచి చేసిన కూడా పాలిటిక్స్ చెడ్డలు కాదు పొలిటీషియన్స్ చెడ్డలు ఉంటారు పార్టీలు చెడ్డలు కాదు పార్టీలలో ఉన్న చెడ్డలు ఉంటారు ఎస్ఆర్ నో ఏదైనా తీసుకోండి రియల్ ఎస్టేట్ మంచిదే రియల్టర్లు అందరూ మంచిగా ఉంటారు ఏ వ్యవస్థ అయినా తీసుకో ఆ బిజినెస్ మంచిదే ఇప్పటిదాకా భూమి మీద ఏ బిజినెస్ కానీ ఏ వ్యవస్థ కానీ ఫేక్ బిజినెస్ రాదు కూడా కంపెనీలు ఫేక్ ఉంటాయి మనుషులు ఫేక్ ఉంటాయి అక్కడక్కడ మోసాలు జరిగే కంపెనీలు ఉంటాయి మనకి ఏం తెలియాలి 500 నోట్ ఒరిజినల్ ఎలా ఉంటుందో తెలిస్తే డూప్లికేట్ నోట్ మనం గుర్తుపట్టొస్తుంది అవునా 500 నోట్ ఒరిజినల్ ఎలా ఉంటుందో తెలియడానికి ఫర్ ఎగ్జాంపుల్ మన మోడీ సాబు డిమానిటైజేషన్ అని చేసింది దూరం కట్టి ఉంటాను జర ఫోన్ ప్లీజ్ సార్ నేను ఎన్నిసార్లు నొక్కున్నా బాగా ఇబ్బంది పడేది ఫోన్ దగ్గర మా వాళ్ళు జీవితం మాట్లాడే సార్ దేవుడు రాయలే పోయి రాపిస్తారా పొద్దున్న పోయి దేవుడు రాస్తే 60 దాకా రాసుకోవాలి కానీ ఫోన్ సైలెంట్ పెట్టాలంటే పెట్టాల్సింది మనం దేవుడు రాసేది ఏముంటుంది ఇలా జీవితం మారాలంటే అవకాశం దొరకాలి ప్రాణం పెట్టి పని చేయాలి లైఫ్ మారుతుంది అవకాశం ఏందో తెలుసుకుంటప్పుడు వచ్చి కూడా ఫోన్ సైలెంట్ పెట్టి కూర్చుంటే దేవుడు ఏం చేస్తాడు మనకు చెప్పు ఎస్ఆర్ దేవుడు ఒకవేళ రాస్తే అల్లాస్తుడు రాసిన 2 లైన్లు రాస్తాడు ఒక్క లైన్ ఏమో పుట్టేది 2వ లైన్ పీకి ఈ మధ్యలో ఎవరు రాసుకోవాలి అది కూడా ఆయన రాస్తే నువ్వు అవునా కదా అవసరం లేదు అది కూడా ఆయన రాస్తే మొదలకపోయి ఏంటంటే ఏదైతే పొడిచేది ఎట్లా డిజైన్ కాబట్టి నువ్వు సినిమా చూసినప్పుడు పోయి నన్ను కొడుస్తాడు మనం కూడా కట్టినా అనుకోవచ్చు సో ఇట్ ఈస్ నాట్ డిజైన్ జస్ట్ పుట్టించిందంటే మిగతా అంతా చేయాల్సింది దానికోసం ఒక అవకాశం ఒక్క వెస్టేజే కాదు సార్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీబడీ టు జాయిన్ ఇన్ ఓన్లీ వెస్టేజ్ బిజినెస్ మాత్రమే చేయడం నేను చెప్పట్లా తెలంగాణలో
మన తెలంగాణ ఉన్న పండుగ ప్రపంచంలో ఏ దేశం మన తెలంగాణలో అప్పు చేసి తాగుతారు కదా, అప్పు చేసి తాగులు మీన్స్ దావత్ చేసుకోవడం. అప్పు చేసి ఎంజాయ్ చేసే రాష్ట్రం తెలంగాణ. వేరే దగ్గర ఎక్కడ కూడా అప్పు చేసి ఎంజాయ్ చేయరు. పైసలు సంపాదించి వాళ్ళకి కావాల్సిన దాచి పెట్టుకున్నప్పుడు మిగిలిన కూడా ఎంజాయ్ చేస్తారు. మనం రిజర్వ్ వస్తే అందరు దాకుంటే సంవత్సరానికి దినం 2 బీరకాయలు తెచ్చుకోవాలి అప్పు చేసి, మళ్ళీ అప్పు తీస్తాను పైన వాళ్ళు సార్. నేను నా రాష్ట్రమే సార్ తెలంగాణ, నా మాతృభూమిని తిడతలేను, నా పరిస్థితి కూడా అది. ఇట్లాంటి సందర్భంలో కొన్ని అవకాశాలు వస్తాయి. ప్రెస్టీజే కాదు, ఏది వచ్చినా ముందు మీటింగ్ రావాలా, ఫోన్ సైలెంట్ పెట్టి కూర్చోవాలా, ఏందో వినాలి. ఈ లక్షలు అంటారు కదా, నాకు లక్షలు అవసరం లేదు, 20,000 వచ్చినా చాలు, కానీ ఇది మంచిదా మంది ముంచేదా అయ్యను సార్. మళ్ళీ ఫోన్ మోగితే నేను ఏం చెయ్యను, మీ వల్ల వేసుకుంటాను. సరేనా, ఫోన్ కొంచెం సైలెంట్ పెట్టుకోండి సార్. ఈ బిజినెస్ లో కానీ ఏ బిజినెస్ అయినా జనాలు బలవంతంగా రావడానికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఇండస్ట్రీకి చట్టాలు ఉన్నాయని. కానీ మొన్న సెప్టెంబర్ 13వ తారీఖు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక IAS ను ఒక IPS ను పంపించి తాజ్డెక్కల్లో దీనికోసం మీటింగ్ అరేంజ్ చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మోసం కాదు, డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని మోసాలు జరుగుతున్నాయి, మనకు దీనికి చట్టాలు ఉన్నాయి, లీగాలిటీ ఉంది. ఆ మోసం చేసే కంపెనీల గురించి మీరే చెప్పాలని మా వాళ్ళు చెప్తున్నాం. మీకు ఆ వీడియోలో అవన్నీ దొరుకుతాయి, కావాలని పేపర్ కటింగ్ కూడా ఉంది, మనం ఫోటో చూస్తే చూడండి. రైట్, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి చట్టం చేసినటువంటి ఇండస్ట్రీలో మోసాలు జరగడానికి అవకాశమే లేదని నేను చెప్పే మాట. మోసాలు జరుగుతలేదు కాదు, మోసాలు జరిగే ఛాన్సే లేదు. నువ్వే చెప్తావు సార్ ఇలా మోసపోయే అవకాశం లేదు. ఎంత మోసపోయింది సార్ మా వాళ్ళు చెప్తారు అంటే మీకు అక్కడ అర్థమవుతుంది మోసపోయేది కాదు, బయట వేరే. మనకు ఒరిజినల్ కాన్సెప్ట్ ఏందో తెలియదు కాబట్టి ఏది వచ్చినా కూడా సార్ నాకు ₹1,00,000 వస్తున్నాయి, మా వాళ్ళకి ఇంకో 1,00,000 వచ్చింది, కారు కూడా కొన్నాడు, నువ్వు కూడా అంటే వస్తుంది. జాయిన్ మూతి కాలేక మోసపోయిన బయటకు వచ్చి జెన్యున్ కంపెనీ వచ్చినా భయపడతాం. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఒక సందుకొని పోతే కుక్క పిక్క పట్టుకొని పీకింది, చచ్చిపోయిందాక ఆ సందు పేరు కుక్కల సందే. ఆ కుక్క చచ్చిపోయిందిరా, దాని కుక్కలు పొంద మీద పడేటట్టు లేదు, దాని పిల్లలని ఉంటుంది కానీ ఆ సందు కుక్కల సందు ఫిక్స్ అయిపోయింది. చైన్ సిస్టమ్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డైరెక్ట్ సెల్లింగ్ 2016. నేను మీకు 3 డేట్ రాస్తా, ఈ మీటింగ్ అయిపోయిందాక ఆ డేట్ నేను దొరికాను. మీకు డౌట్ ఉంటే అయిపోయినాక స్క్రీన్ షాట్ తీసుకొని ఇంటికి వెళ్ళి సెర్చ్ చేసుకొని చూడండి. సెప్టెంబర్ 9వ తారీఖు 2016, 2021 డిసెంబర్ 28, 2023 జూన్ 21 తారీఖు. ఈ 3 డేట్ ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఏం కొట్టాలంటే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియా. ఇది గైడ్ లైన్స్, ఇది గెజెట్, ఇది ఫైనల్ గెజెట్. సుప్రీం కోర్టు ఇయ్యదు గైడ్ లైన్స్, సుప్రీం కోర్టు కాదు ఇవ్వాల్సింది. గైడ్ లైన్స్ ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్. ఓకేనా, సుప్రీం కోర్టు అనేది ఏదైనా నేరం జరిగితే తీసుకొని ఇంటి తప్పని చేస్తుంది. అట్లా గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్ ఎట్లా అంటే సార్ మీకు ఎగ్జాంపుల్, ఇందాక మానిటైజేషన్ కూడా అయిపోయినా మనం మళ్ళీ ఫోన్ మోగింది కదా. మోడీస్ ఆఫ్ మానిటైజేషన్ చేసినప్పుడు ఒక పర్సన్ పాత 500 నోట్ చూసిండు. అప్పటికి మానిటైజేషన్ జరిగింది, ఆయన తెలియదు, కోమాలకు పోయింది. ఇప్పుడు సడన్ కోమాలకి బయటకు వచ్చింది. మనం కొత్త 500 నోట్ తీసుకుపోయి నాకు ఇచ్చాం. పర్ర చెప్పి అతను వాడాడు, ఏ పట్టుకొచ్చిన డూప్లికేట్ నోట్ సార్. ఎందుకంటే ఒరిజినల్ ఏందో ఆయనకి ఇంకా తెలియలేదు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒరిజినల్ ఏందో ఆ ఒక్క అబ్బాయి చెప్పింది. ఇప్పుడు ఇక్కడ ఓవర్ తెలియదు, కానీ ఏమంటారు బయట ఏం అసలు నువ్వు అట్లాంటివి అంటారో లేదా, మరి ఎందుకు ఓవర్ తెలియదు అని చెప్పారు. మస్తుగా చూసిన డైరెక్ట్ సెల్లింగ్ అంటే బొమ్మ మొత్తం కనడాలి కదా సార్. మనం మస్తుగా చూడలేదు, ఏదో నువ్వు పరిగెత్తాం మునిగినాం కథం ఆడికే ముద్దిగాలని సపరేటు. ఇఫ్ నీకు కనుక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పూర్తి క్లారిటీ వస్తే చేయడం చేయకపోవడం పక్కన పెడితే ఫ్యూచర్ లో ఏ రోజు కూడా ఎవరైనా చెప్పగానే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా మంచిదా, కాకపోతే అలా మోసాలు చేసే కంపెనీలు ఉన్నాయి, జాగ్రత్త. అదిగో ఇట్లా చెప్తాను. డాక్టర్లు అందరూ చెడ్డోళ్ళు కాదురా, కరోనా టైంలో కొన్ని లక్షల ప్రాణాలు కాపాడే డాక్టర్లు ఉన్నారు, ప్రాణాలు కాపాడే డాక్టర్లు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉండొచ్చు అని చెప్తాం మనం. ఎస్ఆర్ దేశం కోసం ప్రాణం ఇచ్చిన పోలీసులు ఉన్నారు, బండి పైసలు వసూలు చేసుకుని కొంతమంది ఉండొచ్చు కాక పోలీస్ వ్యవస్థ చెడ్డది కాదని చెప్పుకుంటాం. ఎస్ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా సేమ్. మేము మీకు ప్రామిస్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ కూడా చేస్తున్నాం. నాకంటే చదువుకున్న వేరే చాలా మంది ఉంటారు మీటింగ్ లో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సంవత్సరం టైం తీసుకోండి, నో ప్రాబ్లం. 1 year టైం తీసుకున్నా, 1 month టైం తీసుకున్నా, 1 day మీ టాలెంట్ చెక్ చేసినా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కనుక ఒక ఆవగినంత లోపం నాకు చూపెట్టాలి, నెక్స్ట్ సెకండ్ నేను మానేస్తా ప్రామిస్. నేను యాంటీ క్యాంపెయిన్ చేయడం మొదలు పెడతాను. డైరెక్ట్ సెల్లింగ్ ఎవరు చేయదు, జాయిన్ అవ్వదు. ఏమైనా గ్యాప్ ఎక్కడ వస్తుందంటే సార్ పైసలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనకు డౌట్ ఎక్కువ వస్తాయి. వస్తాయా రావాలా రావద్దా? పైసలు ఎక్కువ వస్తే డౌట్ రావాలా రావద్దా? రావాలి, కానీ డౌట్ రాగానే గుండె ఎత్తే చూపాలా తెలుసుకోవాలా? తెలుసుకోవట్లేదు మనం. నేను మా ఊళ్ళో పోయి ప్లాన్ చెప్తే ఇన్ని చూసినా అన్నాడు మా వాడు. ఇంత దగ్గర పట్టుకొని ఏమేమి చూసినావు చెప్పరా అంటే తెలియదు కానీ చూసినా. ఏ ఫేక్ అవ్వాలి, నేను జెన్యూన్ ఎందుకో నీకు చెప్తా. ఇది జెన్యూన్ ఎందుకో నేను నీకు చెప్తా, ఎంత జెన్యూన్ నీకు చెప్తా. ఫేక్ ఎక్కడో నాకు చెప్పి నేను ఇప్పుడే పని చేస్తా అంటే ఏమన్నా వెంకటిగాడు ఇట్లాంటి అన్ని గట్టి మునిగిన రాడు, అందుకే ఫేక్ అన్న. వెంకటిగా నీకు చెప్పుకున్నాడు అందరూ అదే
మాట్లాడు సార్, ఏం క్లారిటీ లేకపోయినా ఇంటికాడ జెండా కాడ కూర్చొని కేసీఆర్ మంచిగా లేడు, పరిపాలన మారేది చేస్తలేడు మంచిగా. రేవంత్ రెడ్డి కూడా వేస్తూ ఏం చేసినా అంత ఇడ్రా తాగడం చేస్తున్నాడు. మోడీ కూడా వేస్తే నువ్వు ఎక్కువ పోయి ఒక 2 రోజులు చెయ్యి. మన ఇంట్లో బాత్రూమ్ కడగడానికి రాదు మనకి చక్కగా. నేను మిమ్మల్ని ఎవరు చెప్తలేను సార్, నన్ను కూడా చెప్తలేను. మన దరిద్రం ఏంటంటే ఏ మాత్రం అవగాహన లేని విషయం మీద గంట సొమ్ము పెడతాం మనం. అలానే ఉంది దానికి మనం. నేను వార్డు మెంబర్ నిలబడితే మా అమ్మ కూడా ఓటేది ముందు ఇంట్లో పైసా వార్డు మెంబర్ తర్వాత చేయడం నా పొజిషన్ అది. నాకెందుకు సార్ కేసీఆర్ ఎట్లా చేస్తే ఏం చేసినా ఎంతో కొంత మంచి చేసుకొని చాలా మంది ఉన్నారు, ఉందా లేదా? కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఆడదాకా పోయినట్టే గ్రేటే. వార్డు మెంబర్ కాదు సార్, టికెట్ వస్తే గ్రేట్, వాళ్ళు గెలిస్తే కాదు. ఆయన ముక్కు కిత్త శివ గడిచి కింద లాభ అయింది అనుకో, 100 సార్లు టీవీలో కేసీఆర్ ముక్కు శివ గడిచింది ముందే కొట్టింది ఇంకా లాభ అయింది. నిసారం నీకు నాకు కడుపులో గడపాలి తీరా ఇంటి పట్టుకొని తెలుస్తాను 15 నిమిషాలు టైం పడుతుంది, అవునా కాదా? దాన్ని మార్చాలా, వచ్చిన అవకాశాలు పట్టుకొని మంచిదా కాదా కొనేదాకా తెలుసుకోవాలి. పైసలు వచ్చినాయి అని నేను చెప్తున్నా, ఏడబడతాయి ఇంత సామితోట్లో పడతాయా బ్యాంకులో పడతాయా? స్టేట్మెంట్ అడగొచ్చా లేదా? నువ్వు ఇల్లీగల్ సంపాదించినా ఇల్లీగల్ గా టీడీఎస్ కట్ అవుతా, గవర్నమెంట్ కట్టే ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ ఉంటుందా, ఫార్మ్ 16 ఫార్మ్ 26 లాంటి లీగల్ ఫైల్స్ ఉంటాయి, చెక్ చేయండి. చెక్ చేయండి, లేదు ప్రోడక్ట్ బాగుందని నేను చెప్పిన. ఎప్పుడు తెలుస్తుంది నీకు? నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు, ప్రోడక్ట్ కనబడుతుంది కనబడతా, పోయి పక్కన పోయి చదువుకొని చూడు బాగుందా లేదా అర్థమైపోయి. ఏ సార్ ప్రాక్టికాలిటీలో ఉండండి సార్. జనాలు ఏం నమ్ముతారు అంటే బాహుబలి లింగం లేపితే తప్పట్టు కొట్టారు బట్టలాంటి పెట్టాడు, అది డూప్లికేట్ లింగం రా అయ్యా. మన అయ్య ఇంకా రోల్ లేపుతాడు పెద్దది, మన అయ్యకు లేపాం మనం, ఆడ ధర్మా కొరకు లేపుతాడు. పవన్ కళ్యాణ్ అంటే బట్టలన్నీ చెప్తాడు బర్ర బర్ర. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నాట్ ఓన్లీ ఇన్వెస్టేజ్, ఏం వచ్చినా డబ్బు వస్తుంది అంటే ఈయన తెలుసుకోవాలి. పైసలకు ఉన్నటువంటి వాల్యూ ఏందనేది నాకు చదువుకున్నప్పుడు ఎవరు చెప్పాలి. ఇప్పుడు అబ్బాయి ఉన్న ఏజ్ లో కనుక మోటివేషన్ చర్చించాలి, భోజనికి ముందు పైసలు సంపాదించినట్టు అంటే పోతుంది. నాకేం చెప్పారంటే పైసలు అంటే ఇంపార్టెంట్ కాదురా, బంధాలు దోస్తాను బంధాలు బంక చెక్కలు ఏమి లేవు, పైసలు ఎందుకంటే అన్ని ఉంది. బెల్లం కూడా గట్టిగా అన్నం పెట్టాలంటే పైసలు సంపాదించాలి. ఎస్ఆర్ మీరు టెస్ట్ చేయండి, ఎవరినో వెళ్ళండి పొద్దుంటాగా మేడం ఇక్కడికి ఏమండి ఒక చీరే అన్నది అనుకో, ఒకటి చాలా 2 కొనుక్కుంటావా అని అన్నావు. పోయి నైట్ మంచిగా ఒక 4 చీరలు కొనిచ్చినావు కావాల్సింది, వచ్చింది పొద్దుగాల 5 గంటలకి వెళ్ళిస్తుంది, పూజ చేస్తుంది మంచిగా, దోరేసి దోశ మంచిగా దూర వేసి ఆనియన్స్ పల్లి పుట్నాల చట్నీ ఇదంతా రెడీగా పెట్టి తీసుకొచ్చి ఏమండి తిను అని పెడుతుంది. ముందర అల్లం చట్నీ కూడా పక్కన పెట్టి నువ్వు కూర్చున్నా తినుకుంటా అన్నావు అనుకో, దూరం వెళ్ళి చిన్న నేను నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి మూతి పొంగుతో దొడిచి నీళ్ళు ఆపిస్తాడు. కుసుక్కున్న నువ్వు చీర పోకినప్పుడు చీరలే ఏం లేదు ఎలా 8 గంటల దాకా పడుతుంది, ఏం దిక్కో 8 గంటలకు ఒకవేళ పొద్దుగా లేచిన దోశ వేస్తుంది, దోశ వేయదాన్ని కాదు కానీ మాడిపోయి పాడేస్తుంది, పెడుతుంది చట్నీ తుగా గిట్టాపప్పు ఏముండదు, అల్లం చట్నీ కట్టును అన్నావు అనుకో, పక్కన నీళ్లు ఉన్నాయి మూసుకొని పోయి కాదు నట్లా నేను చెప్పేది. చాలా మంది లేడీస్ చాలా మంది జెంట్స్ యాక్సెప్ట్ చేయరు, రియాలిటీ మీరు యాక్సెప్ట్ చేయనంత మాత్రం నిజంగా పైసలుకున్న పవర్ అలాగా. కానీ ఒక విషయం చెప్తున్నా, అక్కడ నేను డబ్బు సంపాదించే మార్గం లేనప్పుడు భార్య రెస్పెక్ట్ చేస్తుంది. అసలు అవకాశం లేదు పైసలు సంపాదిస్తుంది కంటే డెఫినెట్గా నీకు బో పెడుతుంది, నువ్వే నా బంగారం అంటుండొచ్చు. సంపాదించే మార్గం ఉన్నప్పుడు కూడా ఇంకా కూర్చొని బాహుబలి డైలాగులు చెప్పినావు అనుకో, ముందర రెస్పెక్ట్ చేస్తుంది వెనక రెస్పెక్ట్ ఉండదు. సో ఇప్పుడు డబ్బు సంపాదించే మార్గాలు నిజాయితీగా బొచ్చడు ఉన్నాయి. భూమి మనం ఏంటంటే డిగ్రీ అయిపోయినాక చదవాలి, చదివి ఎప్పుడు పడుతుందో ఏంటిది వేస్తే బాగుండు, ఏం చెయ్యాలి కూడా చేయాలి. డిఎస్సి ఏసీలు ఎన్ని వస్తాయి? 900 పడ్డాయి. 9 లక్షల మంది బోర్లో వెళ్ళేక పడి చదువుతారు, అదే ఎకరం పోయినాక చదువుతారు, పెళ్లి కూడా చేసుకోకుండా. నేను చదువును తప్పుపడతలేను, ఉద్యోగాన్ని కూడా తప్పుపడతలేను, లేవని చెప్తున్నాను. మళ్ళీ పోయి ఉద్యోగం వచ్చింది. హెడ్ మాస్టర్ స్కూల్లో హెడ్ మాస్టర్ పార్ట్ టైం రియల్ ఎస్టేట్ చేస్తున్నారు సార్, అవునా కదా? పైసలు లేక కాదు, ఉద్యోగం చాలా మంచిది, కానీ ఏమంటారు డబ్బులు లేక సరే మంచిది కాదని కాదు, జాబ్ మంచిదే, నీకు కావాల్సినది అమౌంట్ లేదన్న. మన ఇంట్లో ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే గవర్నమెంట్ టీచర్ కూడా అప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ కూడా చెప్తుంది లేవురా నాయన మీ బాధ మీద పడురా, నా దగ్గర ఉద్యోగాలు లేవంటే కేసీఆర్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్, ఏం చేయాలని కొట్టుకుంటారు. ఇట్లా కొత్తిమీర పండించి మీకు పైసలు ఇవ్వాల్సిందే. కేసీఆర్
జస్ట్ ఇది ఏదో తెలుసుకోండి. మీరు ఖచ్చితంగా అనుమానంతో వచ్చారు, నేను రాసిస్తాను. మీరు నా దగ్గర ఎంత నవ్వుకుంటూ చూసినా తలకాయ అనుమానాలే ఉంటుంది. నేను వేసే జోకులు నవ్వుకుంటూ అవుతుంది కానీ ఇవన్నీ మాకేంది సార్, ముందు చెప్పేది చెప్పుదామని బయటపడతాం అంటోళ్ళే ఉంటుంది కదా. నా బాధ ఏంటంటే మీరు ఎప్పుడుంటారు ఏమన్నా ఉంటారు. జస్ట్ తెలుసుకోండి. నేను ఇప్పుడు మీకు ప్రామిస్ చేసేది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే మన భాషలోనే మాట్లాడుతున్నాం, తెలంగాణ భాషలోనే మాట్లాడుతున్నాం. బాగుంది అని నీకు అనిపిస్తే పట్టుకోవాలంటే నీ చేతిలో ఉంది. నేను పట్టుకున్నా, నా లైఫ్ ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చినట్టు కూడా చెప్తాను. సార్ నా పేరు సైదులు, మాది రంగారెడ్డి జిల్లా మంచాల మండల్, ఆరుట్ల మా విలేజ్ పేరు. డైరెక్ట్ సెల్లింగ్ లోకి నేను రాకముందు, ఎస్సీలోకి రాకముందు ఫార్మా కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్, మెడికల్ సేల్స్ మేనేజర్, తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్ నేను పనిచేసిన. 50,000 రూపీస్ నా శాలరీ. 50,000 రూపాయలు జీతం వచ్చేటప్పుడు లాక్డౌన్ వచ్చి నా 50,000 15,000 అయిన తర్వాత 15,000 శాలరీకి ఫ్యామిలీ గడవనటువంటి పొజిషన్ లో నాకు వెస్టీజ్ అనేది నా ఫ్రెండ్ పర్చేజ్ చేసింది. ఏం పేరు సార్ కంపెనీ పేరు? VESTIGE. ఈ పేరు చూడగానే ఎమ్మటే ఊరికి ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ చేసుకుంటారా సార్? ముందు గూగుల్లో కొట్టాను. నేను కొట్టి అన్ని సబ్బులు, సరుకులు, షాంపులు, పేస్టులు, బండలు దొరికేది, బట్టలు ఉతికేది, బాత్రూమ్ కడిగేది అలా ఉంటున్నాయి. ఇవి చెప్పేటప్పుడే మనకు బోర్ కొడుతుంది. ఇంకా బిజినెస్ చేయాలంటే ఎట్లా అనిపిస్తుంది? ఇంత బతుకు సబ్బులు అమ్ముకోమంటారు అనిపిస్తలేదు. నేను స్టూడెంట్స్ దగ్గర పోయి, సారీ బీటెక్ స్టూడెంట్స్ హాస్టల్లో వాళ్ళ దగ్గర పోయి ప్లాన్ చెప్తే ఇట్లా అనుకుంటా, ఏం బ్రో కటింగ్ ఉంటాయి తప్పు కాదది. వాళ్ళ 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 స్టైల్ ఎట్లుంది. నేను ఆడున్నా గట్టి ఉండాల్సింది ఆ ఏజ్ లో. తెలివై కదా, ఏంటి బ్రో నువ్వు ఊరికే మేము చదువుకొని అబ్రాడ్ పోదామంటే నువ్వు సబ్బులు సరుకులు చెప్తున్నావు. అబ్రాడ్ పోయి ఏం చేయాలి? గడ్డి అమ్మ గిట్ట కడతారా? ఏం చేయాలి సార్? పైసల కోసం ఏదో అబ్రాడ్ పోయేది. ఇక్కడ రూపాయి ఆడ డాలర్ కాబట్టి ఉరుకుతున్నావు. అమ్మనాన్ని వీడి ఇచ్చిపోయి ఆడిపోవడం ఎందుకు? వీడు ఉన్నా కానీ నేను అంటున్నాను. నెలకు 6,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంత? డిగ్రీ డిగ్రీ డిస్కంటిన్యూ. నేను నా పక్కన ఒక అమ్మాయి పడ్డది లాస్ట్ ఎగ్జాంపుల్. అమ్మాయికి దండం పెడతారు కదా, చూపెట్టు అయితే లేదు నాకు కూడా అని చెప్తే నా మీద ఏమంటారు జాలితో చాక్లెట్ ఇస్తా అని చెప్పిన. చాక్లెట్ కోసం నాకు చూపెట్టింది. మొత్తం దించిన మక్కి మక్కి. నేను పాస్ అయినా ఆమె ఫెయిల్ అయింది. ఒక్కటే మంచిగా రాసింది, ఇంకా అన్ని దగ్గరికి మంచిగా ఇచ్చింది. అది మన చదువు. ఇప్పటిదాకా నాకు 12 ఎక్కం రాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నెలకు నాకు 6 లక్షలు వస్తుంది. డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తున్నాను. మోర్ దెన్ కలెక్టర్ శాలరీ, మోర్ దెన్ సీఎం శాలరీ, మోర్ దెన్ పిఎం శాలరీ. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిసెంబర్ నా చెక్ మినిమం 10 లక్షలు. అది బిజినెస్ పవర్ నాది కాదు. నేను 33 ఇయర్స్ వరకు చాలా పనులు చేశాను. ఇంటికి చేసేటటువంటి ప్రతి ఒక్క పని చేశాను. సెంట్రింగ్ పని చేసిన, మేస్త్రి పని పోయినా, పెయింటింగ్ పని చేసిన, ఎలక్ట్రిషియన్ దాదాపు 5 ఇయర్స్ చేసిన. నా నర్సరీలలో ఏమంటారు మన బెడ్లలో మట్టి నింపుతారు కదా, ఆ మట్టి నింపితే 20 రూపాయలు ఇస్తారు డైలీ. దానికి పోయినా చెక్కలు, ఇప్పుడు రేట్లు వచ్చినాయి కదా సెంట్రింగ్ డబ్బాలు, అవి డబ్బాలు లేవు. అప్పుడు చెక్కలు ఉండేవి, చాలా మంది తెలుసు. ఆ చెక్కలు ఉన్నప్పుడు నేను పైకి పోయాను. అట్లా వర్క్ చేసి వ్యవసాయం చేస్తూ చదువుకుంటూ వ్యవసాయం చేస్తూ ఇట్లా పనులు చేసుకుంటున్న నాకు ఖచ్చితంగా నెలకు 6 లక్షలు ఏ కంపెనీ జీతం ఈ బిజినెస్ ని అర్థం చేసుకొని 1 సంవత్సరం పాటు ప్రాణం పణంగా పెట్టి పోరాడితే ఇప్పుడు 37 మంత్స్ నేను ఎస్టీలో ఫుల్ టైం చేయడం 37 నెలలు. 37 మంత్స్ లో నేను టోటల్ గా తీసుకున్న ఇన్కమ్ 92 lakhs, 92 లక్షలు. ఇప్పటి వరకు నేను ఎస్టీ ద్వారా తీసుకున్నది 24 లక్షలు అప్పుతో వచ్చిన ఎస్టీ. నేను 24 lakhs అప్పు రీచ్ చేసిన, గోల్డ్ తీసుకున్నా, ల్యాండ్ తీసుకున్నా. ఇక్కడ నల్గొండకి మున్గోడు తెలుసు కదా, మున్గోడుకు చండూరుకు మధ్యన ఊరు ఉంటుంది, గోడని కట్టాను. నాకు ఆ ఊరు అసలే నచ్చింది. ఎందుకు నచ్చుతుంటే పిల్లలు ఇచ్చింది నాకు కాడికి. 6 ఎకరాలు పొలం తీసుకున్నా. ఇప్పుడు నా గురించి మీకు ఎందుకు చెప్తున్నా అంటే డిగ్రీ కూడా చక్కగా చదువుకోకుండా పాస్ కానోనికి నెలకు 6 లక్షలు ఇస్తున్నారంటే ఆ బిజినెస్ ఏదో అర్థం చేసుకున్నారు, రిక్వెస్ట్ చేస్తాం. మన దగ్గర పొజిషన్స్ ఉంటాయి. మీరు నాకంటే నాలెడ్జ్ ఉన్న చాలా మంది ఉంటారు, ఉండలేదు సార్? మీకు కూడా నా దగ్గర డబ్బు కావాలి. డబ్బు కావాలి కానీ ఎట్ట కావాలి? ఎవరిని ముంచొద్దు, మనం ముందు కష్టపడితే రావాలి. ఆ బిజినెస్ బేస్ లైన్ ఏదో తెలుసుకోండి. ఇది 1996 లో మన ఇండియాలోకి వచ్చింది సార్. 1996లో ఇది వచ్చినప్పుడు 1920లో అమెరికాలో మొదలైనటువంటి కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ సెల్లింగ్. మన ఇండియాలోకి వచ్చింది 1996లో. ఇండియన్ గవర్నమెంట్ దీనికి 2016 సెప్టెంబర్ 9 రోజు గైడ్ లైన్స్ ఇచ్చారు. డిసెంబర్ 28 రోజు దీనికి గెజెట్ ఇచ్చారు. ఫైనల్ గెజెట్ వచ్చేసి జూన్ 2023 జూన్ 21 రోజు దీనికి ఫైనల్ గెజెట్ ఇచ్చారు. సో దీనికి చట్టబద్ధత ఉంది. ఇండస్ట్రీ వల్ల సమాజానికి జరిగే చాలా గొప్ప ఉపకారం ఉంది. పైసల కోసం ఇది గొప్పది కాదు సార్. నాకు 6 లక్షలు వస్తున్నాయి కాబట్టి వేస్తే గొప్పది కాదు. మీరు చెప్పండి సార్, నెలకు నాకు 1 కోటి రూపాయలు సార్, గ్రేటా కాదు? మాట్లాడు, గ్రేటే కదా. ఏం చేసి సంపాదిస్తుందో మీకు చెప్పలే కానీ మీరు గ్రేట్ అన్నారు. నేను ముఖముఖ గంజాయి సంచులు మార్చి సంపాదిస్తున్నాను. ఇప్పుడు చెప్పు గ్రేటా కాదు? ఎందుకు అంటే సంపాదించే డబ్బు ఇంపార్టెంట్ కాదు, ఏం చేసి సంపాదిస్తున్నావో ఆ పని ఇంపార్టెంట్.
అవునా కదా? ఇప్పుడు మనకు తెలియాల్సింది వెస్టీలో లక్ష వస్తుంది కాబట్టి గ్రేటు, అలాగే అందరూ పైసలు వచ్చినాయి కాబట్టి గ్రేటు, సార్ కారు ఉన్నాడు కాబట్టి గ్రేటు, అరే డిగ్రీ కూడా పాస్ అయ్యి 6 లక్షలు వస్తుంది కాబట్టి వెస్టీ గ్రేటు. నో, నేను ఏం చేస్తే నాకు నెలకు 6 లక్షలు వస్తున్నాయో ఆ పని చెప్తా. పని గ్రేట్ అని మీరు ఒప్పుకుంటే డెఫినెట్ గా వెస్టీ గ్రేట్. ఆ పని గురించి మాట్లాడితే సార్, ఈ ఇండస్ట్రీ 1996 లో మన ఇండియాలోకి వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఈ బిజినెస్ ఏందో చెప్పేటోళ్ళు తక్కువ అయిపోయి జాయిన్ అవ్వండి మీకు డబ్బులు వస్తాయి, మీరు జాయిన్ అవ్వండి, ఇంకో ఇద్దరు జాయిన్ చేయండి, మీకు 5,000 వస్తుంది, మీకు 10,000 వస్తుంది. ఇట్లా జాయిన్ చేస్తే పైసలు వస్తాయని చెప్పారు తప్ప అసలు జాయిన్ ఎందుకు కావాలి, పైసలు ఎందుకు కట్టాలి? వస్తాయి కాబట్టి కట్టేదైతే అది ఖచ్చితంగా బిజినెస్ కాదు. చిట్టీలు కట్టేది 20 మంది చిట్టేస్తారు, ఓనికి ఎత్తిస్తారు చూడు, ₹1,00,000 అవి అట్లా. ఇది ఆ బిజినెస్ కాదు, ఆ గైడ్ లైన్స్ కూడా అట్లా లేవు. 120 దేశాల్లో దీనికి చట్టాలు ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అమెరికాలో 1920లో మొదలైతే ఇప్పటికి 104 ఏళ్ల సంది ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము దులుపుతున్న ఇండస్ట్రీ. మన దరిద్రం ఏంటంటే ఎగ్జాక్ట్ గా లైన్ చెప్పలేదు. మనం ఎప్పుడు చెప్పారు అది? 2016లో చెప్పినా కూడా ఇప్పటికి సాటికి ఇక ముక్కులు ఓడకూడదు, బైక్ ఓడకూడదు, లేకపోతే నా దగ్గర ఇస్త్రీ పెట్టెలు కొను, గిన్నెలు కొను, గిలాసులు కొను, సాంసులు కొను. మనకు ఒరిజినల్ బేస్ కనుక మీకు అర్థమైతే రేపటి నుంచి మీరు వెస్టర్న్ బిజినెస్ పక్కన పెట్టండి సార్. రేపటి నుంచి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది అని మీరే చెప్తారు. అది రెడీ? ఇండస్ట్రీ రావడానికి కారణం ఏంటి? ఏదన్నా ఒక వ్యవస్థ ఎప్పుడు వస్తుంది సార్? ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తుంది, అవునా? ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎందుకు అవసరం అవుతుంది? సిగ్నల్ ఎందుకు అవసరం అవుతుంది? అసలు ట్రాఫిక్ వ్యవస్థ ఎప్పుడు వచ్చింది? ట్రాఫిక్ పోలీసులు ఉండాలనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది? ట్రాఫిక్ ఎక్కువ, యాక్సిడెంట్ ఎక్కువైనప్పుడు. హెల్మెట్ ఎప్పుడు కనిపెట్టారు? కింద పడి పుస్తకాలు వెళ్ళిన వస్తున్నాయి కాబట్టి హెల్మెట్ కనిపెట్టారు. యాక్సిడెంట్ అయినప్పుడు మనిషి పోయి ముందర పుదుకుంటున్నాడు కాబట్టి సీట్ బెల్ట్ కనిపెట్టారు. ఎప్పుడు ఏదన్నా ఒక వ్యవస్థ, ఏదన్నా ఒక వస్తువు కానీ, ఏదన్నా ఒక సొల్యూషన్ కానీ ఎప్పుడు వస్తుంది? ప్రాబ్లం వచ్చినందుకు దాన్ని ఓవర్కమ్ చేస్తానికి సొల్యూషన్ వస్తుంది. ఈ బిజినెస్ కూడా అట్లా వచ్చింది. మా వాళ్ళు దీన్ని అట్లా చెప్పలేరు. నేను రా, నీకు ఇందో ఇద్దరు వేసుకో పక్కనే ఉంటుంది. అట్లా పడేది నుంచి అందరూ వస్తారు కదా, వస్తున్నా కదా? అట్లా పడేటి కాస్తారు. చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్. సైంటిఫికల్ గా దీన్ని చాలా చాలా ఖతర్నాక్ డిజైన్ చేశారు. ఆ డిజైన్ ఏందో మన భాషలో అర్థం చేసుకుంటే ఈ బిజినెస్ చేయడం చాలా ఈజీ. ఆ వాళ్ళు అర్థం చేస్తలేదు. మన కరీంనగర్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసింది, 17 ఇయర్స్ అబ్బాయికి. మా దాంట్లో 18 ఇయర్స్ లో ఐడి ఇస్తారు. వాళ్ళ నాన్న పేరు మీద ఐడి తీసుకున్నాక ఆయన నమస్తే అక్కడ ఫోన్ చేసి, నేను తెలంగాణ కరీంనగర్ భాష గుర్తుపట్టి నమస్తే తమ్ముడు అన్నాను. నేను కూడా వెస్ట్లో జాయిన్ అయినా, నేను వీడియో చూసాను యూట్యూబ్ లో. అన్నాడు సూపర్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ మార్వెలస్ అని చెప్పి. ఎంతమంది నేర్చుకోవాలి అన్నాడు. నాకు అర్థం కాలే. అన్న నా దగ్గర ప్రొడక్ట్ కొన్నావా అని అడిగిన. కొనలే కానీ నా దగ్గర ఒక 20 మంది అడ్డ వేసుకోవాలా, పొడిగేసుకోవాలి. ఫైనల్ గా చెప్పిందంతా ఇన్నాక నేను చెప్పిన, ఇది వేసుకునేది కాదురా మొగడా, ముందు మీటింగ్ రాదు. జనాలు మొత్తం అవ్వలేడు సార్, ఎంతమంది జాయిన్ చేసినా పైసలు పడతాయి. పడాలి ముందు అకౌంట్ లో. ఎట్లా పడతాయి సార్? అట్లా నీకు అట్టబోయిగా పడుతున్నాయి అంటే మోసపోతున్నాం అని అర్థం. సార్ జనాలు మొత్తం దాంట్లో నాకు పైసలు ఎట్లా వస్తున్నాయి సంబంధం లేదు, పడ్డా లేదా? అది చూస్తే టెంపరీగా బాగానే ఉంటది. ముందర కొరుకుతారు గట్టిగా, చాట బోరించి కొడతారు. ఇప్పుడు జరిగేటివన్నీ అయ్యో బయట. నాకు డబ్బు ఎలా వస్తుంది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. అది అవసరం కాదు, బాధ్యత. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. హౌ ఐ యామ్ గెటింగ్ మనీ. నా అకౌంట్ లో పైసలు ఎట్లా పడుతున్నాయి? ఒక 20 మందితో 10,000 కట్టించినావు, నీకు ₹1,00,000 వచ్చినాయి. గ్రేటా? ఆ 10 మంది నోట్ల మనీ కూడా తీసుకున్నట్టే కదా. డైరెక్ట్ సెల్లింగ్ లో ఏ ఒక్క పర్సన్ మోసం చేయడానికి ఛాన్స్ లేదు. నీ ఎవరి దగ్గర తీసుకున్న పైసలు కావాలి. ఒక ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్ గా కష్టపడితే వచ్చే రూపాయి సార్, ప్రతి ఒక్క రూపాయి అట్లే వస్తుంది. నేను అదే కాన్ఫిడెన్స్ తో మీకు చెప్తున్నాను. జస్ట్ లిసన్ అండ్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ బిజినెస్. నేను మళ్ళీ చెప్తున్నా, నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారంటే నేను మీకంటే తోపును కాదు, ఒక్క అడుగు వేస్తున్నా ముందు వచ్చినాకంటే. నాకంటే నాలెడ్జ్ ఉన్న చాలా మంది ఉంటారు. జస్ట్ వినండి. నేను మీటింగ్ పెట్టిన తర్వాత చాలా మంది మన వైజాగ్ పోయాను, దాదాపు 2,500 మందితో మీటింగ్ పూర్తిగా. వాళ్ళని గెస్ట్ ఇన్వైట్ చేస్తే మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక డాక్టర్ వచ్చింది. అయిపోయినాను సార్, నేను MBBS డాక్టర్ అయ్యాను సార్. ఈ బిజినెస్ లో నేను జాయిన్ అయ్యి 4 ఏళ్ళు అవుతుంది. ఇట్లా చెప్పలేదు సార్, మాకు ఇల్లు జాయిన్ అవ్వు, జాయిన్ చేయి అని చెప్పారు. మీతో ఏం మాట్లాడలేదు సార్. అంటారు నువ్వు వనుకో, జనాలతో వనిపి పడతానే ఉంది. ఎంత వనుకుంటే అంత పడతాయి. ఇట్లా చెప్తే సార్ అసలు బిజినెస్ గవర్నమెంట్ చట్టం చేసేంత సీరియస్ గా ఎందుకు తీసుకుందాం మాకు తెలియదు సార్. ఉండాలి 4 ఇయర్స్ కాలం పోయినట్టే కదా. ఉన్నది వెస్టీజ్లే. నేను జాయిన్ అయ్యి 3 ఏళ్ళే, 3 ఏళ్ళ 1 నెల అంతే. నేను 6 lakhs, సార్ 30,000. నేను డాక్టర్ని తప్పుపడతలేను, బిజినెస్ తప్పుపడతలేను, ఆయన నాలెడ్జ్ తప్పుపడతలేను. తెలుసుకోలేదు. ఇప్పుడు నేను నీకేం చెప్తున్నాను, నీ ఇష్టం చేయలేకపోతే కానీ ముందు తెలుసుకో. నేను కొన్ని ప్రొడక్ట్ల గురించి చెప్తా, అవి మీ ఇంట్లో ఉంటే ఎస్ అని చెప్పు, లేకపోతే నో అని చెప్పు. అందరూ మాట్లాడాలి. మాట్లాడతారా సార్? మాట్లాడతారా? సబ్బు ఉందా మీ ఇంట్లో? సరుకు గట్టిగా మాట్లాడు. షాంపూ
పేస్ట్, Yes. హెయిర్ ఆయిల్, Yes. కుకింగ్ ఆయిల్, Yes. ఫ్లోర్ క్లీనర్, Yes. టాయిలెట్ క్లీనర్, Yes. బట్టలు ఉతికేది, Yes. బట్టలు తోమేది, Yes. పౌడర్, Yes. కాఫీ పౌడర్, Yes. పచ్చి పౌడర్, Yes. ఉన్నది కానీ పోసి తాగుతా మంచి తాగు. సరే మీరు అన్నారు ఓకే కానీ వాళ్ళు కూడా అన్నారు కదా. సబ్బు, సర్ఫు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంటు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్లు అన్ని మన అందరి ఇళ్లలో ఉన్నాయి, ఉంటాయి ఫ్యూచర్ లో కూడా. ఖచ్చితంగా వాడాల్సిన కొద్ది రోజుల తర్వాత మానేయాల్సింది. చచ్చిపోయిందాక మన కుటుంబం భూమి మీద బతుకున్న రోజులు ఆ ప్రొడక్ట్ మనకి ఉండాలి. ఇంతగానో వాడేటటువంటి ప్రొడక్ట్లలో మన శరీరంతో మమేకమైపోయే ప్రొడక్ట్ ఇవన్నీ, ఇంకా మనం నేర్చుకునేటువంటి ప్రొడక్ట్ ఇవన్నీ, మన చేతితో వాడే ప్రొడక్ట్ ఇవన్నీ, ఒంటికి రుద్దుకునేవి, ఒంటో పోయేటివి కూడా. అవునా కాదు? మరి వీటితోటి మన ఆరోగ్యం ముడిపడి ఉందా లేదా? సార్ మాట్లాడాలి. నేను ఎందుకు మిమ్మల్ని మాట్లాడాలని అడుగుతున్నాడు, నాకు పైసలు వస్తాయని కాదు, నేను మాట్లాడేది కరెక్టా కాదని మిమ్మల్ని అడుగుకుంటూ పోతున్నాం. ముందు జనాలు ఏం చేస్తారంటే మీటింగ్ వస్తాడు, వీడు ఉండరు, వాడు ఎక్కడో ఉంటారు, పోయి మనిషి మాత్రమే వీడు ఉంటాడు. అవతల పోయి ఏడు పోయినా మీరు కాంప్లెక్స్ సభల కంప్లీట్ మీటింగ్ అని పోయేస్తారు. ఆయన పెట్టమని నేను పెట్టమని జర ఏడు ఉండరు. జనాలకు ఎన్నిసార్లు కొన్ని వేల సార్లు నేను బిజినెస్ గురించి కంటే యాక్టివ్ ఉండాలని చెప్పుకుంటాను. నవ్వరు. ఏమైతే సార్ అట్లుంటే ఏమైనా కొట్టుకొచ్చినవా? పరివర్తలే పడుతుంది భూమి మీద. పీకినా కూడా మొత్తాడు కట్ చేసి పెడతారు. కొంత ఏం రాదు వస్తుందా? లక్ష కోటి ఏం రాదు. మరి ఉన్న రోజులు పిడికలు గట్టిగా పట్టుకోవాలి, చేతులు ఏమైనా అవకాశం ఉంటే పట్టుకొని పని చేయాలి. మొక్కం మీద చిరునవ్వు చెరుకుంటూ బతాలి. పుట్టుకు అన్నం అనుకో ఎమ్మడే దేవుడు విలువని ఎమ్మడే అవుతారా? జనాలు జడేసుకొని ఉంటాను. ఎప్పుడు వెళ్తా పోవాలి కదా. ఎస్ఆర్ పోయి పోగానే ఫోటో పెడతారు, బ్లాక్ టవర్ చివరస్తా. నవ్వేది పెడతారా? ఏడ్చేదా? నవ్వేది పెట్టాలంటే నువ్వు నవ్వి సావాలి కదా. దోస్తులు దోలాడుకోవడం. నీ దాంట్లో నవ్వి అన్నా నవ్వలే, నా దాంట్లో కూడా నవ్వలే. ఏ దాంట్లో కోళ్ళు అన్న అంటే ఈ దాంట్లో నవ్వాలంటే ముందు నువ్వు నీ దాంట్లో నవ్వాలి. మీటింగ్లకు వచ్చి ఫేస్ మొత్తం ఎప్పుడో వారం 15 రోజుల నుంచి పాయకాల సాఫ్ట్వేర్ ఇంట్లో పోయి భార్య మీద చూపిస్తారు. అంతా లొల్లి అంతా పోనీ భార్య లొల్లి పెడుతుంది, నేను తిట్టుకుంటుంది, బాగా పొట్టు కూడా తిట్టుతుంది, గిన్నెలన్నీ ఎత్తేస్తుంది. నువ్వు ఎదురుగా తింటే ఏమవుతుంది? గొడవ పెద్దగా అవుతుందా? పోనీ ఆడలతో గొడవ పెట్టుకొని, పిల్లంతో గొడవ పెట్టుకొని గెలిచిన మగోడు ఎవడన్నా ఉందా? ఛాన్స్ ఉందా? గెలవనిస్తారా? ఆడల గొడవలకు లాజికే ఉన్నాయి. ఏ అన్ని గెలవనప్పుడు సందర్భంగా కొలాయి ఓపెన్ చేస్తారు. గెలవడానికి గొడవ ఎందుకు మచ్చా? నిమ్మల్ని సైలెంట్ ఉండి జైలు చేయబెట్టుకొని జనంలో పెడుతున్నా. నేను నువ్వు ఇంకో ఏమన్నా చెయ్యి, నువ్వు పెళ్ళి అయినప్పటికంటే ఇప్పుడే మంచిగా జనం ముందు ఉంది, ఏమైనా రిసీవర్ ముందు ఉన్నాయి, ఏదో చెప్పు, ఏదో గణేష పడతావు. ఇంటి కాడ కాసేపు కూడా నవ్వుకుంటూ లేకపోవడానికి కారణం ఏంటంటే బయట మనకు నవ్వే రాదు. ఏమైంది గడప దిగాలి, ఏమైతే మొహం అనుకుంటాను. నేను జాయిలో అని అడగలే కదా సార్, బిజినెస్ కూడా చేయమని అడగలే. ఇదేందో తెలుసుకుంటే యాక్టివ్ ఉన్నట్టే ఏమైపోయిందంటే నా లెవెల్ ఏంటో నా కథ ఏంది. మోడీని పట్టుకొస్తారు, నేను నవ్విస్తాను. నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా, నవ్వు సాపు లేకపోతే మాయకాన సాపు బాత్రూమ్ కడుపు నిండా పేగులు మంట వాడాలి. మనిషి బతికిన రోజులు నవ్వుడు నవ్వు. అవునా కాదా? ఏ సార్ నో పైసల కంటే ఇంపార్టెంట్ ఆనందం. మన డబ్బు సంపాదించే కూడా దానికి, కానీ పైసలు వచ్చినాక నేను అవుతా అంటే రాగానే పుట్టుకు అంటే అప్పులు సార్, ఇప్పుడు బాగా అప్పులు ఉన్నాయి, నాకు నవ్వు వస్తలేదు. సరే ఎప్పుడు నవ్వుతావు? అప్పు తీరాక నవ్వుతా, తీరింది పోయినావు, ఇంకెప్పుడు నవ్వు? పోత మధ్యలో బస్ స్టాప్ లో ఉంటే నవ్వుతుంది. ఏం లేవుగా మీరు నవ్వకపోతుంది ముసలుగా అవుతావు. ఆడ తీసుకోవద్దు రేట్ మన దాని ఏమంటారు సార్, మొత్తం ముసలు అంతా కలుస్తారు. రీటైర్ అయిన 1 2 3 అది గీసుకెళ్ళి వస్తుంది. అవునా కదా? లాఫింగ్ ఏమంటారు? లాఫింగ్ క్లబ్. లాఫింగ్ క్లబ్ ఆ ఎక్సర్సైజ్ చేసేవారు. ఇంట్లో నేను కూర్చొని ఏమంటా ఉంటానంటే ఈగో అడ్డం వచ్చి పాడైపోయింది. నాకు ఎవరికి మీటింగ్ రావడే ఎక్కువ. ఏమి ఎక్కువ ఉంది చెప్పు నీకు? నాకు నువ్వు పోయినా గుంతలే పెడతాను, నేను పోయినా గుంతలే పెడతాను. అవునా కదా? ఏమై ఇప్పుడు నేనే చెప్తుంది, నీ అందరికంటే నేనే బుడ్డోని, నువ్వే తోపు తురుము తుపాకి తొడి. అది ఏం కాదని చెప్పి కదా నేను నవ్వు అలవాటు చేస్తాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బిజినెస్ గురించి పక్కన పెట్టండి, ఇది ఇష్టం ఉంటే లేకపోలేదు. కానీ మొక్కం మీద చిరునవ్వు లేదు అంటే
భూమి మీద 84 లక్షల జీవరాశులల్లా మనిషి జన్మ మాత్రమే ఉత్తమమైనది. మనిషి ఒక్కడే నవ్వితే అందంగా ఉంటాడు, కుక్క నవ్వితే చూడలేవు. నవ్వేది మనకు దయ్యా చూసినట్టు దేవభావం పాడైందో నాకు అర్థమే కదా. నేను అందరితో కలవను సార్, మధ్య కలుగు ఏమంటే సార్ నా పేరు సైదులు మాది ఆరుట్ల చెప్పొచ్చా లేదా? మేడం నా పేరు సైదులు మేడం మాది ఆరుట్ల, నేను బిజినెస్ చేస్తున్నా, మాట్లాడొచ్చా లేదా? నేను కలవను సార్ చిన్నప్పటి నుంచి సార్, నేను ముందు కొడతా మధ్య కలుగు. మనిషి కొట్టిన తర్వాత మనం నవ్వితే నలుగురికి నవ్వు రావాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. మన పేరు చూస్తే ఎస్ఆర్నో ఎవరికి లేవు కష్టాలు. నా కష్టాలు చెప్తే 10 నిమిషాలు ఏడుకోలేదు. నేను బతికిన బతుకు మీకు చెప్తాను, ఎవరు బతికైనా అంటే పడాలి. మనందరూ కష్టాలు చెప్తే అందరూ ఏడుచుకుంటున్నారు. ఎస్ఆర్నో అందుకే లోపల పని 90 ఫుట్లు పోయినా అంగి ఇచ్చి ఎల్లం దిమ్మడి దమ్మడి తప్పి బయటకు వచ్చి అవునా కదా? ఏం కొట్టుకొచ్చినావు కాక, ఎవరిని ముంచకు, ఏడు అబద్ధం చెప్పకు, మొత్తం మీద చిరునవ్వు అంటించుకోమంటే నమ్మకమే అంట. అసలు ఆ కాన్సెప్టే రాదు. నవ్వితే నవ్వు వస్తుంది, ముఖం వస్తే ఇయ్యలేదు. భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి ఒక కళ అందంగా నవ్వటం. నువ్వు నవ్వితే నలుగురికి నీ చుట్టుపక్కల ఉన్న నవ్వు రావాలి. నువ్వు నడిస్తే ఆ దారి పవర్ఫుల్ అయితే ఇంకో 40 మంది నీతో నడుస్తారు. నువ్వు ఒకవేళ గట్టిగా పిడికిలు బిగించి పోరాడితే నీ పోరాట స్ఫూర్తి 4000 మంది పిల్లలు ధైర్యం. కోతుల కాడికి పరిమితం కావచ్చు సార్ మన లైఫ్. 100 కాడికి పోయే లోపల 100 చేతులు పోటీ పడాలి. నేను మోస్తాను నువ్వు చచ్చిపోగానే ఇలా వైద్యం రేడు డాక్టర్ లేదండి. ఇప్పుడు ఏమంటుంది సార్ చచ్చిపోవాలి సార్ మంచోడు నేను మాట్లాడుకుంటారా? ఎప్పుడు తీస్తారు? రావు గారు, రెడ్డి గారు, భాస్కర్ రావు గారు, భాస్కర్ రెడ్డి గారు, లేకపోతే పంతులు గారు, గురువు గారు అక్కడ బతుకున్నప్పుడు పోగానే దానికి ఎందుకు ఊరికే బతుకున్నప్పుడు ఇంట్లో పెట్టుకుని ఆగమాగం వచ్చి ఆ ఈగోలంతా జనాలు చూపెట్టుకుంటే ఏమైతుంది? భార్య భర్తల మధ్య అన్యోన్యత్వాన్ని కూడా చిరునవ్వు దూరం చేస్తుంది ఎమ్మటే నువ్వు నవ్వకపోతే. అవునా కదా? పోనీ ఒకవేళ గొడవ పెట్టుకున్నావు, ఫిక్స్ అయినావు భార్యతో, గిలాస్ ఉంది ఒకటి గుడ్డది, నువ్వు మాట్లాడుకుంటా ఫోన్ మాట్లాడి ఇట్లాను ఆ సీసం గిలాసే కింద పడి పైపోయింది. లోపలికి వెళ్ళి వస్తుంది నీ పిల్లలు అలబెట్టమా నీ బతికే ఇంత, నీ నాయనమ్మ ఇంతే, నీ అమ్మ ఇంతే, నీ చట్టం ఇంతే. చట్టం నువ్వు బూతులు దోలాడుకున్న లోపల నీ బాధ చేసుకోండి. నువ్వు ఏం చేయలేక బాత్రూమ్ పోయి కూర్చొని నేను భూమి మీద ఉంటుడే పాపం గిలాస వలగొట్టు ఇంతనేమని నాకు తెలియదు అని అనుకొని పీకేదేం లేక చెప్పి పిసుకొని ముఖం కడుకొని బయటకు వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటావు గట్టిగా. ఏంటంటే ఇక నేను గిలాస వలగొట్టే కాబట్టి నాకు చెప్తున్నావు కదా, నువ్వు ఎప్పుడు వలగొట్టవా నేను చూడనని చెప్పి మంచిగా ఫిక్స్ అయిపోయి బయటకు వచ్చావు. దేవుడు నీ ఘోష విని నీకు వరం ఇచ్చు. నాన్న కూడా ఫోన్ మాట్లాడుకుంటా ఇట్లా అన్నది, గిలాస కింద పడ్డది. నువ్వు బెడ్రూమ్ లోకి వెళ్ళి షార్ట్ పైకి ఎక్క ఎంత తిరిగి గిలాస గీడవడు పెట్టవాలి, మళ్ళా నిన్నే అవుతుంది. అందుకే ఎంట్లో ఏలు పెట్టుకో. ఆమె ఏమన్నా ఐలో సింపుల్. పోని గొడవ పెట్టుకుని విడిపోయే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు కదా. మెడకు పడ్డ పాన్ కరవ తప్పదు. నేను భార్య గురించి చెప్తున్నాను, ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను. నేను మొగోలు కాబట్టి అక్కడ పోయి పడుతున్నాను. ఒక్క చిరునవ్వే సార్, ఏమైంది బంగారం, ఐ లవ్ యూ నీకే వెళ్తుంది. నాకు ఎంత ఉంది కాక నీకు ఏం లేదు, ఇంత ఛాయ గిట్టుకుంటే కుట్టుకుంటాను. ఏముంది నీకు ఆడదాన్ని నీకే వెళ్తున్నా, మొగోలు నాకే ఏం లేదు. తెలిసే కదా సైదుల్ సార్ తోపు తొరుము తుపాకి కొడిమే. నేను ఇంటికి పోయిన గడుపులో అడుగు పెట్టినప్పుడు అనుకుంటున్నాను సైదుల్ సార్ టైగర్, బయట కూడా ఇంట్లో కూడా టైగర్ దగ్గర అమ్మవారు ఉంటుంది కింద. జాగ్రత్తగా మూసుకొని ఏం పని చేస్తే ఆ పని చేయాలి. బాత్రూమ్ కడగమన్నా కడగాలి. ఏమంటారు జీ హుజూర్ అన్నారు, నేను డియూసీ అయితే పోరా భోజనికి అంటారు. నవ్వుడు అలవాటు చేసి నేను అడిగేది ఏం లేదు సార్, నవ్వండి అంతే. నవ్వండి, హ్యాపీగా ఉండండి, ఈ ఇష్టం ఉండే జైలు లేకపోతే. నీకు నాకు కడుపు నిండా కష్టాలు ఉన్నాయి. భగవంతుడు పుట్టించిందే పోరాటంలో నలుపుతాను. నలిపినప్పుడు నవ్వుకుంటా నువ్వు నవ్వుకుంటా గట్టిగా నువ్వు ఎన్ని కష్టాలు ఇస్తావు నేను భరిస్తాను రెడీగా ఉన్నా. కలిగే సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక డైలాగ్ ఇచ్చారు గుర్తుందా? భరించే వాడికే కష్టాలు ఇస్తారు భగవంతుడు. నీకు దమ్ముంది కాబట్టి నీకు కష్టం వచ్చింది. దాని గురించి పెట్టుకుంటున్నాను. అవునా కదా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మనం రేపు ఉన్నామని తెలియదు, గ్యారెంటీ లేదు. ఏ సెల్ఫీ లాస్ట్ అవుతుందో, ఏ మీటింగ్ లాస్ట్ అవుతుందో, ఏ అంగి లాస్ట్ అవుతుందో తెలియదు మనం. కాబట్టి వెళ్ళే దారిలో తిరిగి వస్తావో రావో అటు పట్టుకొని ఇటు పట్టుకొని నవ్వుకుంటా మందలించుకుంటా సావు, ఒక మంట పెట్టుకొని సావు.
అర్థమైందా సార్? ఒక్క విషయం, మన ఇంట్లో వాడే 20 రకాల ప్రొడక్ట్లలో మన కుటుంబం ఆరోగ్యం ఆధారపడి ఉంది అని నేను చెప్పినా మీరు కూడా అవును సార్ అన్నారు. ఎస్ సార్? ఇప్పుడు ఆ కుటుంబం ఆరోగ్యాన్ని డిసైడ్ చేసే 20 రకాల ప్రొడక్ట్లలో ఏ ప్రొడక్ట్ తెచ్చుకున్నా ఏం కాదా, క్వాలిటీ మాత్రమే వాడుకోవాలి. ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఎస్ సార్? అదే వంట నూనె నెత్తి మీద ఎంటికలు ఉండాలన్నా ఊసుకోవాలని డిసైడ్ చేస్తుంది. కడుపులో క్యాన్సర్ కణాల ఉత్పత్తిని డిసైడ్ చేస్తుంది. చర్మం వ్యాధులను డిసైడ్ చేస్తుంది. చర్మం లోపల క్యాన్సర్ కణాల ఉత్పత్తిని డిసైడ్ చేస్తుంది. బాడీలో జీర్ణ వ్యవస్థ పనితీరు డిసైడ్ చేస్తుంది. ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసు పెద్ద మనిషి అవ్వాల దాంట్లో కూడా నూనె పాత్ర ఉంది. ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసే ఒక వంట నూనె దుకాణంకి వెళ్ళి ఏ రోజు అన్నా ఒక 10 నిమిషాలు టైం పెట్టి ఒక 10 కంపెనీల నూనెను సెలెక్ట్ చేసి తెచ్చుకుంటారా సార్? లటక్కున కుటుంబం సంచి వేసుకోవాలి సార్. 5 లీటర్లు ఫ్రీడమ్ ఇయ్యండి. అవునా కదా? ఇప్పుడు నేను ఏమంటాను, టిక్కిలు కొట్టి ఎప్పుడన్నా పోయి పుంజుకొని వచ్చారా సెలెక్ట్ చేసేవారు స్టిక్కర్ మౌనరత్వం చెప్తున్నాను. మరి మాట్లాడుకుంటే నాకు ఏమనిపిస్తా అంటే ఎంతసేపు తాగుతాం వదిలిపెట్టి అన్నట్టు. టిక్కిలు కొట్టి సెలెక్ట్ చేస్తారా పోయి తెచ్చుకుంటారా? ఎంతసేపు? షాప్ ఆయన దుట్టెంకలు మొత్తం ఊసిపోయి లాగా పక్క పిన్నీసులు, ఎడలబ్బర్లు, క్యాప్, వాచ్, ఫోన్ వెనుక పౌచ్, ఈ కొట్టుకునే స్ప్రే, రాసే పెన్ను, తలకాయ కట్టుకునే గుడ్డలు ఉంటాయి కదా స్కార్ఫ్ ప్లేట్లు సెలెక్ట్ చేస్తారు లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఏ ప్రొడక్ట్ అయినా ఆరోగ్యంతో సంబంధం ఉన్నదేనా? అసలే లేదు. అయినా కూడా మినిమం 15 నిమిషాల నుంచి 2-3 గంటల వరకు కూడా సెలెక్ట్ చేస్తాం. ఎస్ ఆర్ నో? స్టిక్కర్ ఇప్పుడు పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 10 నిమిషాలు గాలి చూసుకోవచ్చు. చెంబు ఇప్పుడు టన్ చూసుకొని ఇప్పుడు పెట్టుకోవాలి. ఎస్ ఆర్ నో? మరి 10 నిమిషాలు లోపల చూసుకునే స్టిక్కర్ ని 10-15 నిమిషాలు సెలెక్ట్ చేస్తే చచ్చిపోయినాక నీది నీ కుటుంబం ఆరోగ్యాన్ని డిసైడ్ చేసే వంటను ఎన్ని గంటలు సెలెక్ట్ చేయాలి, ఎన్నిసార్లు ఆలోచించాలి, పిల్లలకి అప్పుడు పోయాలి. ఒక నూనె గురించి నేను చెప్తున్నా. ఇంట్లో చీమలు రాకుండా గీసేటటువంటి లక్ష్మణ రేఖ దగ్గర నుంచి వచ్చే పౌడర్ స్మెల్ కూడా పిల్లల ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. బాత్రూమ్ క్లీనర్ ఉంటారు ఇట్లా, మనం షేక్ వెల్ బిఫోర్ యూస్. షేక్ అయిన తర్వాత మూత తీసి బా ఇంత కాటుకుందేమరా అన్ని చచ్చిపోతాయి. ముందు చచ్చేది ఎవరు? ఐదుకంటే గడిగా వేసింది నువ్వే కాబట్టి టోకెన్ నెంబర్ 1 ఇది. ఎస్ ఆర్ నో? ఒక్కసారి వేస్తారా కడిగినంతసేపు పోతున్నాను కదా, నీకు డబల్ బంపర్ ఆఫర్ అది వస్తుంది ఇది వస్తుంది, 2 స్మెల్ వస్తాయి. అవునా కదా? బాత్రూమ్ క్లీనర్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్, కెమికల్ స్మెల్ వల్ల కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని నేను చెప్పలేదు, డాక్టర్ చెప్తాను. చీమలు రాకుండా చేసే చాక్ పీస్ కాదు, బట్టలు ఉతికేటటువంటి సబ్బు పొద్దుగా 4 బకెట్లు పట్టుకొస్తే నైట్ 11 గంటలకు అన్నింటిలో కూడా చేయి టేస్ట్ తగ్గుతుంది సార్. కట్టులో పోయినా తెలుస్తుంది మనకు. ఎస్ఆర్నో? ఇల్లు కూడా ఎస్ఆర్ అంటే 4 లెక్క బట్టలు సానం డైరెక్ట్ అడిగితే బాగుంటుంది. సో దోమలు రాకుండా పెట్టే కాయిల్స్ అవ్వచ్చు, చాయ్ పత్త కావచ్చు, నూనె కావచ్చు, బట్టలు ఉతికేది, అంటు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్, సబ్బు, సర్పు, షాంపూ, పేస్ట్, ఈ ప్రొడక్ట్లు అన్ని మన ఇంటికి ఎవ్రీ మంత్ రావాలి, ప్రతి రోజు వాడాలి. అవునా కదా? నల్లగొండ చుట్టుపక్కల కళ్ళు బాగా అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎవరన్నా కళ్ళు గురించి మాట్లాడతాం సైలెంట్. వీళ్ళు అన్నడుగురు పోయినాక ఏం సార్ ఆలోచన పెట్టుకున్నాను. కళ్ళు ఫస్ట్ టైం తాళ్ళకి పోయినాడు మంచి తాగుతాడా, ఏం దొరికితే తాగుతాడు? చెప్పు, ఇదే మంచిది అని ఎవడు చెప్పాలి? తాగినోడు. ఎవడు తాగినోడు? నువ్వు తాళ్ళకి పోయేటప్పుడు ఒక ఆయన ఊపుతున్నాడు ఇట్లా అన్నాడు. నువ్వుగానే అన్న నిన్ను ఇంత ఊపిన తాడేది, నువ్వు తాగు ఊపుతున్నావు అని గట్టి చేసినట్టు నేను కూడా ఇసుడు చేయాలి 7 ఉందని అడుగుతావు. ఎస్ ఆర్ నో? నీ దృష్టిలో ఆడు తాగుబోతోడే ఆడు బేకార్ గాడే, కానీ రైట్ ఇన్ఫర్మేషన్ ఆడేస్తాడు, ఎందుకంటే అనుభవజ్ఞుడు కాబట్టి. ఎస్ ఆర్ నో? రోజు తాగుతారా కళ్ళు? ఒక్క పూట రోజు తాగుతా వేరే బ్యాచ్ మనం మాట్లాడుకోగానే ఒక్క పూట తాగే కళ్ళను కూడా తాగిన అడిగి డిసైడ్ చేసుకొని తాగుతున్నాం. అవునా? ఒక గంట తింటే బిర్యానీ, నల్లగొండల బిర్యానీ ఏడ బాగుంటుందని కనుక్కొని పోయి తినొస్తారు. చాయ్ ఏడ బాగుంటుందని కనుక్కొని పోయి తాగి వస్తారు. ఎస్ ఆర్ నో? ఒక్క పూట, ఒక గంట, ఒక రోజు 5 నిమిషాలు తాగే చాయ్ను కూడా తాగినోడు ఎవడన్నా ఉంటే వాడిని అడిగి కనుక్కొని పోయి తాగి వస్తున్నావు కదా. ఫోన్ కూడా నీ ఫోన్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో కెమెరా ఇస్తుందని చెక్ చేసి వాడిన దగ్గర 10-15 నిమిషాలు సెర్చ్ చేసినాక నువ్వు పోయి ఫోన్ తెచ్చుకుంటావు. ఎస్ ఆర్ నో? మరి చచ్చిపోయినాక ఇంట్లో వాడే పేస్ట్ ఎవరన్నా అడిగినావా ఏది వాడాలని? సెలెక్ట్ చేసినావా ఎప్పుడన్నా? చేయలా. పోనీ స్టిక్కర్ కంపెనీది ఇంటికాడికి వెళ్ళి బయటకి వెళ్తాప్పుడు ఏ కంపెనీ స్టిక్కర్ తెచ్చుకోవాలో డిసైడ్ చేసుకొని పోతారా, షాప్ పోయినాక డిసైడ్ చేస్తారా? మాట్లాడారు. నూనె షాప్ పోయినాక డిసైడ్ చేస్తారా? ఇంట్లో ఫ్రీడమ్ ఒక డబ్బా, 6 షాంపూలు 10 అడీలు,
సంతూర్ సోపులు 10 డబ్బాలు రాసుకొని పోతారు కదా. సిక్స్ షాంపూ, సంతూరు, ఫ్రీడమ్, ఈ పేర్లు మీ మైండ్ లకి మీ ఇంట్లో ఉన్నప్పుడే వచ్చినాయి, షాప్ పోయినాక రాలేదు. సార్ ఇంట్లో ఉన్నప్పుడే మీ మైండ్ లకి ఎక్కడి నుంచి వచ్చినది నా క్వశ్చన్. ఫైనల్ మాట్లాడాలి గట్టిగా. అడ్వర్టైజ్మెంట్ దానం చేసిన వాళ్ళందరూ మాట్లాడాలి. ఎక్కడి నుంచి వస్తాయి సార్? అడ్వర్టైజ్మెంట్ నుంచి వస్తాయి. అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తారు? నల్గొండ గాలం పట్టినట్టుంది సార్. అమ్మా ఎవరు ఇస్తారు? పైసలు తీసుకొని ఇస్తారా పుణ్యానికి? పైసలు. ఎవరు ఆ పైసలు? నా పైసలు తీసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ భాషలో మాట్లాడుతుంది. ఇప్పుడు నా సొమ్ము తిన్నావురా నీయకు ఉండాలి, విన్నారా? ఇప్పుడు మన సొమ్ము తిన్నారు కదా సెలబ్రిటీస్, మన మీద కూడా తెలంగాణ భాషలో చెప్పాలని నియత ఉండాలా లేదా? ఎట్లుండాలి? నేను వీళ్ళందరూ నా సినిమాలు చూస్తేనే, నా అడ్వర్టైజ్మెంట్ చూసి ప్రోడక్ట్ కొంటేనే నేను ఇంత పైసలు తింటున్నా కాబట్టి వీళ్ళందరి కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకోవాలి, దేవుళ్ళకి దండం పెట్టాలి. చేతితో తెలిసి మాత్రం తప్పు చేయకూడదు మన కుటుంబాలకి, మనకి. అవునా? మరి మ్యాగీ నూడిల్స్ తినమని చెప్తాడు ఒక హీరో, మంచా చెడు? నేను చెప్తలేను, మిమ్మల్ని అడుగుతున్న మంచా చెడ? మ్యాగీ నూడిల్స్ చెడ్డదని నేను చెప్పలే. ఇది తయారు చేసే కంపెనీ ఓనరే, నెస్లే కంపెనీ ఓనరే చెప్పిండు నేను తయారు చేస్తా, ఇది తింటే జనాలు తెస్తారు, ఎందుకంటే దీంట్లో నేను సీసం కలుపుతా అని చెప్పి వాడు ఒప్పుకున్నాక ఒక 6 సంవత్సరాల కింద మ్యాగీ బంద్ అయింది. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఎస్ఆర్ను బంద్ అయిపోయిన మ్యాగీ నూడిల్స్ ఇప్పుడు బంద్ అయినట్టే ఉందా, నడుస్తూనే ఉందా? బంద్ అయిపోయిన ప్రోడక్ట్ ఎట్లా నడుస్తుంది సార్? అది మ్యాగీ సార్, ఇది న్యూ మ్యాగీ. కామెడీ ఏంటంటే అది ప్రోడక్ట్ అదే, ఇది కూడా అదే, తేడా ఏం లేదు కానీ పేరు మార్చి ఫేర్ అండ్ లవ్లీలో పందికో ఉందని బ్యాన్ చేశారు. ఇప్పుడు గ్లోబల్ లవ్లీ పేరు మీద పొద్దుగాల ఎంట్రీస్ చెప్తున్నారు చాలా మంది ఉంటారు. ఫేర్ అండ్ లవ్లీ, డవ్ షాంపూ బంద్ అయింది, కిట్ క్యాట్ బంద్ అయింది, కిండర్ జాయ్ బంద్ అయింది, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది, థమ్స్ అప్ బంద్ అయింది, పెప్సీ బంద్ అయింది, పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ బంద్ అయింది, శానిటరీ ప్యాడ్స్ అయితే కొన్ని వందల కంపెనీలు బంద్ అయింది. ఇప్పుడు ఆ బంద్ అయిపోయిన ప్రోడక్ట్ ఏవి కూడా బంద్ అయినట్లేవు, అన్ని నడుస్తున్నాయి. థమ్స్ అప్ 20 ఏళ్ల కింద చిరంజీవి పవన్ కళ్యాణ్ ఏమో పెప్సీకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, తర్వాత థమ్స్ అప్ ఏమో చిరంజీవి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. వీళ్ళిద్దరూ 20 ఇయర్స్ కింద థమ్స్ అప్ లాంటి బేవరేజెస్ తాగటం వల్ల అందులో కార్బోనేటెడ్ వాటర్ తోటి పేగుల లోపలి భాగంలో అల్సర్స్ ఫామ్ అయి ఫ్యూచర్ లో క్యాన్సర్ వస్తాయని ప్రూవ్ అయినాక ఒక స్టడీ జరిగిన తర్వాత వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ బంద్ చేశారు. మన భీమవరంలో లాస్ట్ టైం ఓడిపోయినాక మన ఇది ప్రచారం చేసినప్పుడు ఆయన గుర్తు చేసుకున్నాడు, నేను నా జీవితంలో ఒకే ఒక కోలా కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా తాగినటువంటి కోకా కోలాకి నేను న్యాయం చేయలేను, దానివల్ల సమాజానికి చెడు జరుగుతుందని నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి 20 ఇయర్స్ బ్యాక్ అన్నదమ్ములు ఇద్దరు దాన్ని బంద్ చేస్తే ఇప్పుడు బంద్ అయిపోయినా నడుస్తున్నాను నేను. ఇప్పుడు నేను చిరంజీవి గొప్పోడు, పవన్ కళ్యాణ్ గొప్పోడు, థమ్స్ అప్ చెడ్డదని చెప్పాను. నా పాయింట్ అది కానే కాదు, నేను ఏ ప్రొడక్ట్ చెడ్డదని నేను చెప్పాను. నా పాయింట్ ఏంటంటే బంద్ అయిపోయింది అని చెప్పింది నువ్వే. ప్రపంచ వాకిట్లా టీవీలు వెళ్ళిపోతారు, వస్తున్నారు మ్యాగీ తినొద్దని. న్యూ మ్యాగీ అనేది కట్టడం ఏంటో సార్. నేను నల్లగొండలో ఒక ఇడ్లీ సెంటర్ పెట్టినా, ఇడ్లీ సెంటర్ హైదరాబాద్కి వచ్చి నేను పెట్టినా. మీరు అందరూ రోజు వచ్చి నా ఇడ్లీ తినిపోతున్నాను, మీరు తింటున్నారు, ఫేమస్ అయిపోయింది నా ఇడ్లీ బాగా, చట్నీ బాగుందన్నా అది బాగుందని అని చెప్పి సెల్ఫీలు కూడా దిగిపోతున్నా. అంత ఖతర్నాక్ అయింది నా ఇడ్లీ సెంటర్. ఒకసారి అన్న వచ్చి తినేటప్పుడు సగం ఇడ్లీ తినగానే కాక్రోచ్ వచ్చిపోతే ఇంకా సగం కొరికి నాలని ఆ మేడం జస్ట్ ఊహించుకోమని చెప్తే ఇట్లా. ఇప్పుడు అన్న ఏం చేస్తాడు, మంచిగా ఉంది నాన్ వెజ్ కూడా ఇట్లా తమ్మి అంటారా, ఏం మళ్ళా జీవితంలో నా ఇడ్లీ సెంటర్ నల్లగొండ నడుస్తా. ఏం సార్ ఒక్క ఇడ్లీలో అట్లా పడితే గంత పాపం ఏమైంది, మొదటి జిల్లా నుంచి మంచిగా చేస్తా, మీకు కాలు పట్టుకుంటా కదా అంట కదా, బడ్జాట్ కదా అన్న, నేను రేపటి నుంచి చేయను వదిలేస్తారా, వచ్చాడు నిందలు పెట్టి కొన్ని వాళ్ళు కూడా పంపిస్తారు. మరి ఈ నెల బతకలేదు ఎందుకు అంటే ఇది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది సెలబ్రిటీ. అమితాబ్ బచ్చన్ చేతిలో పడితే అగరబత్తి కూడా అమ్ముకోవచ్చునేటటువంటి ఇది తెలంగాణ భాష చెప్పలేదు బలుపు. 6 సంవత్సరాల కింద బంద్ అయిన మ్యాగీ ఒకటే కాదు, నేను కొన్ని ప్రోడక్ట్ చెప్తాను, అన్ని చెక్ చేసుకోండి గూగుల్లోకి వెళ్ళి. డవ్ షాంపూలో బెంజిన్ అనే కెమికల్ ఉండడానికి పని చేస్తారు. ఆస్బెస్టాస్ అనే కెమికల్ జాన్సన్ జాన్సన్ బేబీ పౌడర్ లో ఉంటుంది. చిన్నపిల్లలకి ఆ పౌడర్ పెడితే స్మూత్ అయితే చర్మం, అది స్మూత్ అయితే మనం పెడతాం. స్మూత్ అవడానికి కారణం ఆస్బెస్టాస్, దాని ఫ్యూచర్ లో క్యాన్సర్ వస్తుంది. దీనికోసం దాన్ని పని చేస్తే ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు సరే ఇవన్నీ వదిలేసాడు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, కాన్సెప్ట్ చెప్పండి. కొత్త వాళ్ళు మాత్రమే మాట్లాడండి, పాత వాళ్ళు. మేడ్ మిక్స్ మంచిదా సంతూర్ మంచిదా మీకు తెలుసు? గట్టిగా సౌండ్ వినవల్లే. ఇప్పుడు అందరూ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి ఇదే క్వశ్చన్ నేను 4 లక్షల మంది అడిగిన, 4 lakhs పీపుల్ అడిగిన. మేడ్ మిక్స్ సంతూర్ ఏది మంచిది అంటే అందరూ ఓటు పొందారు ఏకగ్రీవంగా. దేనికి? మేడ్ మిక్స్. ఏది వాడుతున్నారు? ఏ దేవుడు కాపాడుతారు? మేడ్ మిక్స్ మంచిదని నేను చెప్పానులే, మీకు ఎవరు ప్రచారం చేయాలి వస్తాడు కింద మెట్టకాడ వస్తుంది సార్ 5 సార్ వచ్చి మేడ్ మిక్స్ మంచిదా సంతూర్ మంచిదా అని అడుగుతాడు. మీరు మీ అమూల్యమైన ఓటు మేడ్ మిక్స్ చూద్దులన్న రావండి.
మీరు ఎవరు ఒక్కరికి వచ్చిన కాదు, ఒక్కరికి వచ్చిన కాదు, ఒక్క మైండ్ సెట్ కాదు, మీరు ఎవరు పరిచయమే లేదు. అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా అందరి మైండ్ లో ఉన్న ఈ 2 ప్రోడక్ట్ల గురించి నువ్వు సర్వే చేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం, అందరి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ముందు మైండ్ పెట్టి ఏ ప్రోడక్ట్ మంచి ఇస్తారంటే మేడ్ మిక్సే మంచిది అని చెప్తారు. కానీ వాడు వాడతారు డాబర్ పేస్ట్ మంచిగా గోలిగేట ఇదవల్లే గట్టిగా ఏది వాడతారు ఏం సార్ ఇదంతా అట్లా కాదు. ఇది బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాచ్, బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాచ్. నేను షాప్కి వెళ్ళినా రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాచ్ ఉంది, బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాచ్ ఉంది. అక్కడ నాకు రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ బాగా నచ్చింది, పిచ్చగా. నేనేం కొనుక్కోవాలి, ఏం కొన్నా, ఏమంటారు నన్ను చెప్పు, ఏమంటారు ఏదో చెప్పు, మెటల్ అంటారు, అవునా కాదు? మిమ్మల్ని ఏమంటారు మరి మెడిమిక్స్ మంచి అని చెప్పి సంతూరు పోయి మిమ్మల్ని ఏమంటారు, మన అందరిని ఏమంటారు అన్నా. నేను ఇప్పుడు చెప్పేది బుడ్డ విషయం కాదు, మేము జోకులు వేస్తానని, నేను జోకులు వేయడానికి కూడా కారణం ఏంటంటే ఈ విషయం మీకు అర్థం కావాలి. ఇది ఎంత పెద్ద స్కామో జనాలు తెలియదు. లిక్కర్ స్కామ్, 2G స్కామ్, 3G స్కామ్, బొగ్గు స్కామ్, లొటల స్కామ్ అవన్నీ బుడ్డబుడ్డాయి. వాళ్ళన్నిటికీ తాత అడ్వర్టైజ్మెంట్. ఎందుకు అడ్వర్టైజ్మెంట్ పెద్ద స్కామ్ అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు అన్న మేడ్ మిక్స్ మంచిదని, కానీ సంతూరు వాడుతున్నావు. సార్ నేను కొబ్బరి నీళ్ళు తాగితే దవాఖాన పోవాల్సిన అవసరం లేదు, దరిద్రం ఏంటంటే థమ్స్అప్ తాగి దవాఖాన పడ్డా కొబ్బరి తాగు. గోకుడు పెట్టిందాక సంతూరు పెడతారు, గోకుడు పెట్టగానే మేడ్ మిక్స్ వాడతారు. పని ఊసిపోయిందాక కోల్గేట్ ఉట్టుకుంటారు, ఊసిపోయే ముందు డాబర్ తెచ్చుకుంటారు. ఎస్ఆర్ ఎంత పెద్ద స్కామ్ సార్ ఇది, మ్యానిపులేషన్. ఇది చేతబడి తెలుసా మీకు, తెలుసా తెలియదా? ఎంతమంది చేసారు పోలీసు చూసిరా ఎప్పుడైనా? టీవీలలో గుర్తులేదా? చూసిరుగా. చేతబడి నమ్మని వాళ్ళు ఎంతమంది, నల్గొండ జిల్లా కాబట్టి దాదాపు నమ్మేటోళ్ళు ఎక్కుంటారు, నమ్మని వాళ్ళు ఎవరంటే చేయలేరు గట్టిగా బలంగా. నేను ఉన్నా కదా భయపడుతున్నాను మంచిగా. ఇప్పుడు మేము అందరం నమ్మనటువంటి ధైర్యవంతులు మిగతాలంతా చెప్తున్నా కదా, మీరు తీసుకోవాలన్నా ఇప్పుడు చేయలేబట్టిన వాళ్ళందరికీ చేతబడి అంటే నమ్మకం లేదు, మేము నమ్మం. చేతి మీద కూడా అవన్నీ 3 నమ్మకాలు నమ్మొద్దని చెప్తాం. కానీ ఎప్పుడన్నా పొద్దుముఖంగా పోయేటప్పుడు 2 నిమ్మకాయలు కాబట్టి భయం, ఇంత భయం కాదు, కాకో మామూలు భయం. 2-3 కూడా అనుకో ఇట్లా అంటారు, కానీ ఓడి లేకపోతే మాత్రం ఎంతకాయ మంచిదని పక్కన ఎస్ఆర్ను. నిమ్మకాయలు ఉత్త కనబడితేనే మనకు భయం అవుతుంది. 2 నిమ్మకాయలు అడ్డం పొడుగు పోసి అంటలో పెడితే, ఇంత కుంకుమ పసుపు వేస్తే, 4 ఎంటికలు, 2 పిండి ముద్దలు, అన్నం ముద్దలు, 4 కోడి గుడ్లు, ఓ పిండి బొమ్మని చేసి దాని కడుపులో మూల గుచ్చిట్ట పెట్టినారు. అది 3 బాటకాయలు పెట్టిరు. ఆయన ఆదివారం అమాస సావే నీకు చేతబడి నమ్మవు కానీ గులాబ్ జాములు కలగలాడిపోతుంది. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి, నిజంగా నిమ్మకాయలతో ఒక మనిషికి ఏమైనా చేయొచ్చు అని ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? నేను ఎవరు నమ్మొద్దని చెప్పను, ఎవరు నమ్మమని చెప్పను, ఎవరు విశ్వాసాలు వాళ్ళది, ఎవరు మతం వాళ్ళది. ఇండియాలో ఉన్నటువంటి కల్చరే అది, ఎవరు నమ్మకాలు అలాగే. నేను ఎవరు డిస్టర్బ్ చేయను. కానీ పాయింట్ ఏంటంటే నిమ్మకాయలు చూస్తే భయపడుతున్నావు కదా, నిజంగా నిమ్మకాయలతో మనం జరుగుతుందని నీకు తెలుసా? క్లాక్ టవర్ దగ్గర సిగ్నల్ పడితే ఆగరు, నిమ్మకాయలు చూస్తే పడిపోతాడు. 100 మీటర్ల దూరం నుంచి చూస్తాడు, ఓ కొడుక ఆడవాడు వచ్చిందా అంతలకెళ్ళి పుస్తకం బండి పోయింది అనుకో, ఇంటికి పోయినాక గట్టిగా 9 మినిట్కి బ్లడ్ పడతాడు, ఓ కొడుక. అదే గ్యాప్ లో వంగవాడ నీళ్ళు తీసుకున్నాం అని చెప్పి నడుము పడుతుంది. ఎమ్మడే నాయనమ్మ ఫోన్ అవుతుంది, నాయనమ్మ నన్ను నా పాయింట్ ఏంటంటే నేను దేన్ని తక్కువ చేస్తాను ఉండొచ్చు కాక, కానీ నీకేమన్నా తెలుసా నిజంగా ప్రూఫ్ ఎక్కడన్నా ఉందా? నేను మనం అనుకున్నా ఈయన చచ్చిపోయి చేసారు, పోతే చెట్టు మాడిపోతే ఇంకోటి చేసిన అనుకుంటున్నాను. దాన్ని నమ్మొద్దని నేను చెప్పను, కానీ అంతకంటే పవర్ఫుల్ చేతబడి మీ ఇంట్లో దొరుకుతుంది. ఆ చేతబడి పేరు అడ్వర్టైజ్మెంట్. ఏం సార్ అంత పెద్ద పేరు పెట్టిన దానికంటే మీరే చెప్పారు మేడ్ మిక్స్ మంచిదని, సంతూరు వాడుతుంది. మీరే చెప్పారు థమ్స్అప్ తాగితే మంచిది కాదని, కొబ్బరి నీళ్ళు కూడా థమ్స్అప్ తాగుతుంది. మీరే చెప్తారు డాబర్ పేస్ట్ మంచిదని, పళ్ళు ఊసిపోయేదాకా మీరు కోల్గేట్ వాడబడతాయి. అంటే మీ ఇంటికి ఆ ప్రొడక్ట్ రావడానికి కారణం ఏంటంటే టీవీలలో వచ్చే అడ్వర్టైజ్మెంట్. వాడి ఏమంటారు, ఒక ఏసీ హాల్లో కూర్చొని మైండ్ తోటి దమాక్ తోటి కన్ను దగ్గర బాత్రూమ్ పట్టుకు సబ్బొచ్చు, నువ్వేం సబ్బు రుద్దుకోవాలో వాడు ఆడ కూర్చొని డిసైడ్ చేస్తాడు. సంతూర్ మా ఫేవరెట్ సార్ అంటారు, ఫేవరెట్ తొక్క. మొన్నదాకా లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉందంటే అది రుద్దుకున్నావు, ఇప్పుడు వావు మమ్మీ అంటే సంతూర్ రుద్దుకున్నావు, రేపు పొద్దున మేడ్ మిక్స్ అంటే మేడ్ మిక్స్ రుద్దుకున్నావు. నువ్వు రుద్దాల్సింది నీ చేతిలో లేదు, వాళ్ళు ఏ మ్యూజిక్ వేస్తే ఆ మ్యూజిక్ ఎగురుతున్నావు, నీకు తెలుస్తుంది. ఒక ప్రోడక్ట్ కాదు మేడం, ఒక ప్రోడక్ట్ కాదు సార్, 100 ప్రోడక్ట్ నీతో వాడిపించి నిన్ను దావకానికి పంపించడమే మెయిన్ ఎజెండా. హైదరాబాద్ డెవలప్ అయిందంటే నాకైతే 2 కనబడుతుంది. నా ఒపీనియన్ మిమ్మల్ని ఒప్పుకోమని చెప్పలేను, నాకు 2 కనబడుతుంది హైదరాబాద్. 1 హాస్పిటల్లో, 2 హోటల్. ఇలా తినాలే అన్నది.
మ్యాగీ నూడిల్స్ తయారు చేసే కంపెనీ ఓనరు, కార్పొరేట్ హాస్పిటల్ ఓనర్, వీళ్ళిద్దరు దోస్తుగాలు అనిపిస్తుంది నాకు. వీడు తయారు చేయాలి, ఇంకోటి తినబెట్టాలి, ఈ దవాఖాన పంపించాలి. యశోద హాస్పిటల్ క్యాన్సర్ వింగ్ ఓపెన్ అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం. వీ హావ్ కోక్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్. ఒరే 5 స్టార్ హోటల్ కాదురా మగడా, అది క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ అయిన దాకా వచ్చిందంటే మనకు క్యాన్సర్ వచ్చేది ఎక్కువ అయిందని అర్థం. అవునా కదా? 14 ఏళ్ళకి పెద్ద మనిషి అవ్వాల్సిన ఆడపిల్ల 9 ఏళ్ళకి మెచ్యూర్ అయితే చాలా లైట్ గా కాలం ఖరాబ్ అయిపోయింది. అంటే ఖరాబ్ అయింది కాలం కదా సార్. తీసుకునే ఫుడ్, పీల్చే గాలి, వాడే ప్రొడక్ట్, ఇంట్లో ఉన్న ప్రొడక్ట్లే. ఆల్కహాల్ తాగడానికి కూడా లివర్ ఎందుకు వచ్చేసి ఆలోచించు ఒకసారి. పొగ తాగడానికి కిడ్నీ ఏమంటారు, లంగ్స్ ఎందుకు ఖరాబ్ అవుతున్నాయి? ఐటీ కంటే డేంజర్ అయిన ప్రొడక్ట్ ఇంత రోజు వాడుతున్నావు. దరిద్రం ఏంటంటే మంచి ఏదో నీకు తెలిసినా నిష్పెట్టి ఆడ చెప్పింది వాడుతున్నావు. ఇక్కడ ఉంది పాయింట్. నేను థమ్స్అప్ బదనాన్ని చేయట్లేదు, సంతూర్ మంచిది కాదని చెప్పలేను. మంచిది కాదని నీకు తెలిసినా వాడలేదు. దా పాయింట్ క్వశ్చన్ చేస్తున్నా. పోనీ నీకు నాకు ప్రొడక్ట్ చెప్పాల్సింది ఎవరు? ప్రొడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? కళ్ళు బాగుందా లేదా ఎవరిని అడిగి పోయి? నూనె బాగుందా లేదా ఎవరిని అడగాలి? నీకు ఎవరు చెప్తున్నా ఇప్పుడు నూనె గురించి? లైట్ గానే ఉంది. మా అమ్మ చేసింది, మీ అమ్మ చేసినా, మీ పెద్దమ్మ చేసినా నల్లదించే నూనె రాదు, గింజలకి రావాలి. ఎస్ఆర్ రోజు రైతులు తగ్గుతున్నారు, పంటలు తగ్గుతున్నాయి, గింజలు కూడా తగ్గినాయి. ఇవన్నీ తగ్గిన నూనె దగ్గర కదా. నువ్వు పుట్టిన కాడికి ఇప్పటిదాకా ఈ రోజు వరకు ఏ రోజున టీవీలో నూనె దొరకడం లేదు, షార్టేజ్ వచ్చిందని వచ్చిందా? పాలు దొరకలేదు, షార్టేజ్ వచ్చిందని వచ్చిందా? యూరియా ఉన్నాడు, పాలకు కొదవలేదు, జంతువుల కుక్కల బొక్కలు ఉన్నాడు, నూనె కొదవలేదు. ఇది మీకు కూడా తెలిసిన విషయం. మళ్ళీ టీవీ చూసినప్పుడు అడే కొనం ఇంట్లో బింగ్ వెళ్ళా అంత సార్. మళ్ళీ కిచెన్ పోయి అదే పోసుకొని ఎన్నో కాటేదాలు అయింది, మా ఇంట్లో కాలేదు. మీ ఇంట్లో ఎవరు నల్లేసినారు డైరెక్ట్ గా సన్ఫ్లవర్ తోటకేసి లేదు కదా సార్. ఇట్ ఈస్ వెరీ బిగ్ స్కామ్. నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇంట్లో గంట సేపు కూర్చొని ఆలోచించు. నేను చెప్పిన ప్రతిదీ నీకు అర్థమైంది. పోనీ ఇప్పుడు సాయంత్రం మీటింగ్ అయిపోయి ఇంటికి కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, హాల్ అన్ని తిరిగి అన్ని ప్రొడక్ట్లు పట్టుకొని చూడు. బెడ్రూమ్ ఉన్న ప్రొడక్ట్లు, బాత్రూమ్ ఉన్న ప్రొడక్ట్లు, కిచెన్ ఉన్న ప్రొడక్ట్, ఏ ప్రొడక్ట్ నీకు నచ్చిందో మీ ఇంట్లో. టీవీ ఎక్కువ వచ్చినా మీ ఇంట్లో పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఐడియా ఉందా? తెలుసా కదా? ఏమున్నది? కోకోనట్ ఆయిల్. మెత్తి నూనె కాదు, దాని మీద ఎక్కడ కూడా హెయిర్ ఆయిల్ అని రాసుకుంటారు. డబ్బా మొత్తం తిప్పుడు. ఇప్పుడు నేను చెప్పిన చాలా మంది తెలియదు. ఉదుకురు బాగా ఎక్కువైపోయిందాక ఆ డబ్బా మొత్తం తిప్పుడు. ఎక్కడ హెయిర్ ఆయిల్ అని రాసుడు, ఒక ఎంట్రుక బొమ్మ కూడా ఉండదు దాని మీద. ఆటాల షాంపూ మీద హీరోయిన్ బొమ్మ ఉంటుంది, ఎంకలు పెట్టుకోని అని చెప్పి. దాని మీద ఒక కొబ్బరి చెట్టు, 2 కొబ్బరి చిప్పలు ఉంటాయి పక్కన. 100% కోకోనట్ ఆయిల్ అని రాసుకుంటారు. మనం ఎలా పెడుతుందని మాట్లాడు పెట్టి ఈర్పని పెట్టి ఇస్తారు. ఇక దువ్వినప్పుడల్లా ఒక బోర్మిఠాయి ఊసిపోద్దా? ఊసిపోయిన బోర్మిఠాయిని పడేస్తారా, కలసంలో పెట్టుకుని పెడతారా? ఉన్నప్పటిదాకా పెరిగి ఉసుకున్న గాలికి గిత్త కొట్టపోని ఉరుకు ఈ ఎంటలు దాన్ని పట్టుకురా. దాన్ని పట్టుకొచ్చి నల్ల కవర్ లేచి కూడబెట్టి గోడ కలిగించి ఉరుకుతా ఉన్నారు. ఉసుక్కుని ఒక పెద్ద బేజన్ వచ్చింది అనుకో, ఆడడానికి అవులేవు, ఊసిపోయి ఇంట్లో దేవుడు. ఆ కవర్ దొడ్డైనాక గని లెక్కలు కానీ ఉంటాడు, చిక్కెనికలు తిరుగుతుంది. నా వాయిస్ అట్లా ఉంది కదా. సెకండ్ ఇన్కమ్ సోర్స్. సో వచ్చింది ఆయన, ఈమె పోయి కవర్ ఇచ్చింది. ఎన్నికలని చూసి ఒక గిలాస్ ఇచ్చింది, గుడ్డ చాయ్ గిలాస్. గిలాస్ అందులో నన్ను వెళ్ళి పెడతారు. నీకంటే నేను కాబట్టి ఒక గిలాస్ ఏదో పెడతాడు. ఇంటికి వస్తారు, తెల్లారినాక ఆ గిలాస్ లో చాయ్ పోసుకొని తాగుకుంటా. వన్ గిలాస్ ఒక చుట్టాలు ఇంటికి వచ్చారు అనుకో, చాయ్ తాగుతుంటే తాగే నా ఇంటికి గిలాస్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, వచ్చిన గిలాసం చూసి సంకలు కుట్టుకుంటున్నావు తప్ప ఊసిపోయిన ఇంటికి మర్చిపోయింది. ఈ నూనె వాడితేనే నా ఇంటికి ఊసిపోయిన ఒప్పుకుని రావరన్నా. నూనె మంచిదే, బ్రాండ్ అది, నాకేం రోగం పుట్టిందో నాకు పడతలేదు. నీళ్ళే బదనాం చేసుకోవడం తప్ప పారాషూట్ నూనె బదనాం లేదు. ఒకవేళ అదే నూనె డబ్బా, అదే కాదు వేరే పేరుతో నేను ఇచ్చిన అష్యూర్ హెయిర్ ఆయిల్ అని మన నూనె ఇచ్చిన, దాని మీద హెయిర్ ఆయిల్ అని రాసి ఉంటుంది, పర్మిషన్స్ ఉంటాయి, దాని మీద హెయిర్ కి సంబంధించిన సింబల్స్ అన్ని ఉంటాయి. నేను ఇచ్చిన తెల్లారంగానే మా ఇంటి పక్కన ఉంది అనుకున్నాము, ఆమె మేడం ఎవరో ఒకరు ఉన్నారు, అనుకో పక్కకు ఉందని నేను ఇచ్చిన నూనె తీసుకో అక్క ఇస్తే తీసుకున్న ఒక నాటిలో పెట్టి 2 ఎంటలు ఇచ్చిపోయింది. గుర్తు బిర్రు కట్టుకొని ఎక్కడ పోయిన భోజనీ కట్టుకో, నాకున్నదే కొత్తిమీర కట్ట, నేను మూడు వాడితే ఉన్నకా కూర్చొని చేస్తాను. అమ్మ మీరు నవ్వుతాను చెప్తారు, నా పాయింట్ అర్థం చేసుకోండి. నా ప్లేస్ లో మహేష్ బాబు చెప్తే అలా మంచి నీళ్ళు ఉన్నా ఊసిపోయినా దొరుకుతుంది. నూనెని బదనాం చేయరు. సంతూర్తో పెట్టుకుంటే ఈతకొచ్చారంటే అవుతుంది చర్మం. అందరికి కాదు, అన్ని రకాల చర్మాలు పడదు. అసలు వాళ్ళు ఏం చేస్తారంటే దీని మీద వాసన పెట్టి కవర్ అన్నా చేస్తారు, కానీ సంతూర్ సోప్ నాకు పడదని
దీన్ని మ్యానిపులేట్ చేసి సార్, పవర్ఫుల్ మ్యానిపులేషన్ ఇది. మీకు కావాలంటే కొంచెం వెనకకి వెళ్దాం. మన ముత్తాతలు తాతలు బలం కూడా లేదు, మాట్లాడదు అందరు మాట్లాడతాం కదా సార్. మా తాతదంటే రాయి గుట్ట మీద పడేది, మా తాత పట్టుకుంటే 4 రోజులు ఒకటేసారి వీక్తాడు అని చెప్తాం కళ్ళు కూడా. ఎసార్ తాత ముత్తాతలు బలంగా ఎందుకున్నారు, చిన్న కారణం చెప్పు, తెలుగుదే పక్కన దీనికి కల్తీ లేని ఫుడ్, మంచి ఫుడ్ తిన్నారు. నేను ఏమన్నా మాట చెప్పుకొని ఫుడ్ మంచిగా తిన్నారు. ఎసారను ఆ మంచి ఫుడ్ వాళ్ళకి ఎవరు రికమెండ్ చేశారు, తినమని ఎవరు చెప్పారు వాళ్ళకు? అక్కినేని నాగేశ్వరరావు ఆడేమని చూసిరా? ఎస్వి రంగారావు టీవీ ఏమైనా ఎదురు కూడా చెప్పిండా? ఎన్టీ రామారావు అడ్వర్టైజ్మెంట్ ఏమైనా ఇచ్చింది? లేదు కదా. ముత్తాతలో నాయన ఏం తిన్నాడో అదే ముత్తాత తిరిగి బిడ్డ, నేను గంజి తాగినా, గట్ట తిన్నా, జొన్నలు తిన్నా, సజ్జలు కొర్రలు ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, ఇవే తిన్నా, నా దగ్గర ఇవే ఉన్నాయి, నువ్వు కూడా నేను దీన్ని చెప్తున్నా, దీని అనుభవం గురించి అనుభవించి చెప్తున్నా, ఇవే బాగున్నాయి, నువ్వు తిన్నా. యాపకాయ కూడా తిన్న బిడ్డ, ఎంత చేదు ఉందో తిను. మునక్కాయలు 2 రకాలు ఉంటాయి, కారం మునగ మంచి మునగ 2 ఉంటాయి. చేదు తినకు, మంచిది. నాగసరంకాయ వేరు, సొరకాయ వేరు, మీ ఆనకాయ వేరు, అది వేరు ఇది వేరు. గోంగూర 2 రకాలు ఉంటుంది, ఒకటి తెల్లది ఒకటి ఎర్రది. ఇది తింటే ఇది వస్తుంది, ఇది తింటే వస్తుంది, మొత్తం అనుభవించడం చెప్పింది మనకి. ముత్తాతలు నాయన ఏం తిన్నాడో ముత్తాతకు అదే చెప్పింది కాబట్టి ముత్తాతలు నాయన ఎట్లుండో ముత్తాత సేమ్ ఉన్నాడు. ముత్తాత తిన్నదే తాత చెప్పింది కాబట్టి ముత్తాత ఎట్లున్నాడో తాత అట్లే ఉన్నాడు. తాత తిన్నదే మన డాడీ కూడా చెప్పింది, బిడ్డ నువ్వు ఏమి తినంటే మన నాయన 50% పాటించిండు తాత చెప్పింది. మిగతా 50% ఎవరు చెప్పింది పాటించింది? అయ్యా ఎవరు? మనమే. తాతకు థమ్స్అప్ అలవాటు చేసింది ఎవరు? నాయనకు నూడిల్స్ పెట్టిన బేవకూఫ్ బ్యాచ్ ఎవరిది? నేను మిమ్మల్ని తింటాను, మన అందరం తాతకు థమ్స్అప్ అలవాటు లేదు సార్. మా తాత లేదు, గోషడికి పురుగుల మందు రా, తాగితే సస్తా బిడ్డ, బాత్రూమ్ కడిగేది రాదని మా తాత లేదు. గమనం బదలగా థమ్స్అప్ తాత థమ్స్అప్ తాగుతుంటే ఖుషి అవుతాం మనం. మా తాత థమ్స్అప్ తాపిస్తాడు. తాత దగ్గులేదు తాగుతాను అంటే తాత కొబ్బరి బండ తాగుతుంటా. ఉల్టా నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మొత్తం మనం కొర్రలు సామాన్లు దంతలు తినేంత సినిమా లేదు, తినలేము కూడా. ఒక్క పాయింట్ ఏంటంటే, ప్రొడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి, అది నా పాయింట్. అమితాబ్ బచ్చన్ ఇంట్లో గేట్ కాడ కుక్క కూడా తినదు మ్యాగీ. కుక్క వాళ్ళ ఇంట్లో గేట్ కాడ కుక్క కూడా మ్యాగీ ఏం తినదంటే మ్యాగీ తింటే సస్తారు కుక్క. మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలకు బజ్జాడి మరి తినబెడుతున్నాం. నా దృష్టిలో సాగు పెట్టే సాగు అన్నాడు. అవు మీకు నవ్వు వచ్చినా కోపం వచ్చినా అదే పాయింట్. మ్యాగీ నూడిల్స్ మంచిగా కావాలి నేను చెప్తే తెలుసా, ముందు తెలుసా మీకు? గుట్కా ఆడేపిస్తారు సార్, ఎంత దూరం అది. నువ్వు పోయి గుట్కా అమ్ముకుంటా అమ్మబెట్టి గుళ్ళు వాళ్ళు కొడతారు. లేదు అది మిమ్మల్ని గుట్కా అలుపులలో కేసేసి కలుపుకుంటా ఎప్పుడు పెడతారు గుట్కా అయితే. మీకు నా ఫోన్ ఏడు ఉంది, మన్సూర్ దగ్గర నా ఫోన్ ఒకసారి, నా మొబైల్ ఒకసారి మన్సూర్ దగ్గర ఉంది. మీకు విషయం చూపిస్తా. అయితే విమల్ గుట్కా, రాజ్ నివాస్ పాన్ మసాలా, రజనీ గంధా, ఆర్ఆర్ పాన్ మసాలా, ఇవి కూడా టీవీలలో పెద్ద సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే కాడికి వచ్చిందంటే కంపెనీ ఓనర్ మైండ్ ఎట్టుందో ఆలోచించండి. జనాలకు ప్రొడక్ట్ క్వాలిటీకి సంబంధమే లేదు. అమితాబ్ బచ్చన్ చేతిలో పడితే అగరబత్తులు కూడా వాడతారు. నేను ఊరికే ప్రోడక్ట్ బాగుండాలి, వీళ్ళ కుటుంబం బాగుండాలి, వీళ్ళ దగ్గర అంత హెల్తీ చేయాలి, సంబంధమే లే. ఏది టీవీలో ఆడొస్తే అది వాడతారు కాబట్టి ప్రొడక్ట్ లో ఏమున్నా నాకు సంబంధం లేదు. సమంత చేతిలో పేస్ట్ పెట్టి మైక్ పెట్టాలి, 2 డోర్ బద్దలు కొట్టి మూతికాడ మైక్ పెట్టి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటే కదా నా పని అయిపోయింది. సమంత పేస్ట్ వాడుతుంది లేదు, జనానికి అవసరం లేదు, నాకు కూడా అవసరం లేదు. మహేష్ బాబు 200 ml థమ్స్అప్ మూతికాడ పెట్టుకుని 3-4 గుట్టలు ఉంటున్నాడు టీవీ. నువ్వు ఆవేశపడిపోయి 200 ml తాగితే ఎన్ని గుట్టలు ఉంటున్నాడు, నేను 2 లీటర్ డబ్బు తాగుతాను, మొత్తం తాగుతావు, నీకు నడవలేదు. థమ్స్అప్ చెడ్డదని చెప్పి నీకు తెలియక తాగుతలేదు సార్, తెలిసి తాగుతున్నావు. నల్లగొండలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దావకాల దగ్గరికి వెళ్ళండి, మీకు టైం ఉంది. అన్ని దావకాల దగ్గర కొబ్బరి షాప్ ఉంటుంది, కొంచెం అటు ఇటు. ఎసారం ఎందుకు దావకాల దగ్గర కొబ్బరి షాప్ పెట్టారు? కొబ్బరి బొండాలు అమ్మటానికి తెలుసు, జనాలు బేకారు కాదు ఆయన. ముందు తాగితే దవాఖాన పోవాల్సిన అవసరం లేదని తెలిసినా దవాఖాన పోయినాకనే తాగుతారు ఇవి అని చెప్పి హాస్పిటల్ ముందర పెడతాం. మనం ఏం చేస్తాం, పేషెంట్ అని చూస్తాను పోతాం కదా, కొబ్బరి బొండాలు, డబ్బా రొట్టెలు, పండ్లు మనం కొనుక్కోపోతాం. పేషెంట్కి అది ఇచ్చి వచ్చి అలా బయటకు వచ్చి మనం నూడిల్స్, ఫ్రైడ్ రైస్, పెండా, బిస్కెట్ మనం తింటాం. నెక్స్ట్ బెడ్ మనకు ఇదంతా డిజైన్ సార్, మన తాత నేర్పించింది కాదు ఇది. మీ అయ్యా తిన్నా నీకు చెప్పాడు, బిడ్డ నేను గట్ట తిన్నా, గంజి తాగినా, నువ్వు ఇదే లేదు. మనం ఆడగాడి పులుసు తిందాం, మమతం తాగుదాం. మన కొడుకు ఇంకా తాతను ఎక్కిస్తాడు, నా కొడుకు మా అయ్య ఎక్కిస్తాడు. నీకు నూడిల్స్ తినవచ్చు, ఇంత తింటుంది ఆవిడ. మా నాయన అంటారు కదా, జనరల్గా అంటారు కదా, మీరు ఎందుకు బతారా అని చెప్పి మాట్లాడతారు కదా. ఒకసారి రియాలిటీని అర్థం చేసుకోండి. నేను ఏ కంపెనీ లేపట్లేదు, ఏ కంపెనీ దింపట్లేదు. ఒక ప్రోడక్ట్ బాగుందా లేదా వాడినోడు చెప్పాలి, అది సిస్టమ్. ఎస్ ఆర్ నో? అదే కాన్సెప్ట్ లో వచ్చినటువంటి ఇండస్ట్రీ పేరు డైరెక్ట్స్ అండి. బేస్ లైన్, బేస్ పాయింట్ అది. ఈ డైరెక్ట్ ఇండస్ట్రీ కాన్సెప్ట్ ఏంటంటే, కంపెనీ ఓనరు కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తారు.
అది బాగుందా లేదా ఎవరు చెప్పాలని చెప్తున్నా నేను. అందుకే కంపెనీ ఓనర్ ఏం చెప్తున్నాను, సార్ 30-40 సంవత్సరాల నుంచి మీరు బయట ప్రోడక్ట్ వాడతారు కదా, ఇప్పుడు నా కంపెనీలో మీన్స్ వెస్టీజ్ లో మన కంపెనీ స్టార్ట్ అయింది ఇప్పుడు 2004 లో జూన్ 2వ తారీఖు స్టార్ట్ అయింది. ఇప్పుడు మన కంపెనీ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇది ఇండియాలో మొదలైంది. ఇండియన్ అంటే భారతీయుడే దీన్ని స్టార్ట్ చేసింది గౌతమ్ బాలి సార్. 10 కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ కంపెనీ మొదలుపెట్టి 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు. దాని తర్వాత తెలంగాణకి ఫస్ట్ టైం అక్టోబర్ 14వ తారీఖు సార్ కూడా వస్తున్నాడు. 60 రూపాయల టికెట్ ఉంటుంది. మీరందరూ కూడా ఆ మీటింగ్ వస్తే కంపెనీ ఫౌండర్ మీరు ఎక్కడ చూడొచ్చు. 20,000 మంది కూడా జరుగుతుంది ట్రైనింగ్, బిఎంఆర్ సత్తా మళ్ళీ కూడా. ఓకేనా, జస్ట్ ఈ సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నాను. అయితే 2004 లో స్టార్ట్ అయిన వెస్టీజ్ గురించి 1920 లో స్టార్ట్ అయినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఒకటే సార్ నేను చెప్తున్నాను సైమల్టేనియస్ గా. బిజినెస్ ఏంది, కాన్సెప్ట్ ఏంటంటే సార్ 30-40 ఇయర్స్ నుంచి మీరు బయట ప్రోడక్ట్ వాడతారు కదా, అవి బాగున్నాయి లేవు మీకు తెలియదు. వాడు ఎవడో చెప్తున్నాడు, మీరు రుద్దుకుంటుంది. వాడు ఏది టీవీలో బాగా ఆడొస్తే అది మీ ఇంటికి వస్తుంది. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే నేను తయారు చేసిన ప్రొడక్ట్లలో 450 ప్రొడక్ట్లు ఉన్నాయి. అందులో ఇంట్లో వాయిట్లు ఉన్నాయి, వ్యవసాయానికి ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, బ్యూటీ కేర్ కలర్ కాస్మెటిక్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్లు చాలా బాగున్నాయి అని నేను చెప్తున్నా. నా కంపెనీ కాబట్టి నేను డబ్బు కొడతా బాధ్యత. మీకేం చెప్తున్నా అంటే ఇవి బాగున్నాయా లేవా మీరు చెప్పండి. వాడి ఎట్లా చూసి కాదు, ఇది కాదు, మాకు పైసలు వస్తున్నాయి, కార్లు వచ్చినాయి, ఇంతమందికి పైసలు వచ్చినాయి కాబట్టి ప్రొడక్ట్ గొప్పది కాదు అది కూడా చెప్పండి. కూడా మీరు ఒక వెస్టీజ్ లో ఫ్రీగా ఐడి తీసుకోండి. ఎట్లా సార్? ఫ్రీగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, రేషన్ కార్డు ఏది ఇచ్చినా ఒక నెంబర్ వస్తుంది. 56476742 ఇది నా ఐడి నెంబర్. జాయిన్ అయింది రైట్. జాయిన్ అయిన తర్వాత పైసలు కట్టేది ఏం లేదు కాబట్టి జాయిన్ అయినప్పుడు లాస్ ఏమైనా వస్తుందా? ఒక ఐడి తీసుకున్నాం. ఐడి తీసుకున్నాక కింద స్టోర్ ఉంది అక్కడ సైడ్. ఆ స్టోర్కి వెళ్ళి నీకు నచ్చిన, కావాల్సిన, నీ దగ్గర డబ్బు ఉన్నంత, నువ్వు వాడుకోవాలనుకున్నంత. ఫస్ట్ టైం మీటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా అనుమానంతో వస్తారా, పూర్తి నమ్మకంతో వస్తారా? అనుమానంతో వస్తారు. ఫస్ట్ టైం ప్రొడక్ట్ వాడుకోవాలి పూర్తి నమ్మకంతో వాడతారా, అనుమానంతో వాడతారు? ఇప్పుడు మేడం నేను ఆయన గురించి చెప్పినాను. ఇంటికి పోయి బాండి నిండా నూనె వస్తుంది, పోసి పాడు పెడదాలు వాడుకోవాలి. ఏదో రుణాలు మొత్తం పోయి అది కాదు కదా వాడేది. నేను నా పిల్లలు తాగాలి అనుమానం ఉంటుందా ఉండదు? ఆమెకే కాదు, ఆమె ప్లేస్ లో నేనున్నా అదే అనుమానం. ఫస్ట్ టైం వాడుకోవాలి. ఫస్ట్ టైం వాడేటోళ్లకు తలకాయ నిండా అనుమానంతో వాడితే ప్రొడక్ట్ నచ్చడం ఈజీగా కష్టం. కాబట్టి ఏం చెప్తుందంటే నా ప్రొడక్ట్ మీరు ఫస్ట్ టైం వాడినప్పుడు అనుమానంతో వాడతారు, చెక్ చేస్తే వాడతారు. ఇది మొత్తుకొని పోయిడు లోడా ఇది వాస్తవా కాదా నాకు తెలవాలంటే ముందు ప్రొడక్ట్ వాడుతూ వాడతారు. అవునా? సో వాడిన తర్వాత ఖచ్చితంగా నాకు నచ్చింది కాబట్టి, 5 కోట్ల మందికి నచ్చింది కాబట్టి, 9 దేశాల్లో ఉన్న జనాలకు అందరూ నచ్చింది కాబట్టి, నాకు పైసలు వస్తున్నాయి కాబట్టి, రేపు పొద్దున నీకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి నువ్వు రుద్దుకునే సభ నచ్చాలని రూల్ ఉందా? లేదు కదా. 1,00,000 మందికి నచ్చింది కూడా నీకు నచ్చకపోవచ్చు. నచ్చాలని రూల్ ఏమీ లేదు. కాబట్టి ఏం చెప్తున్నంటే ప్రొడక్ట్ మీద రాసిస్తున్నాడు ఏమని, to be sold only through Vestige distributor. Vestige offers 100% guarantee on its product quality. If not satisfied, it can be returned as per the product return policy of Vestige Marketing Private Limited. ఏమంటున్నా అంటే వెస్టీజ్ ప్రొడక్ట్ ను వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మాత్రమే కొనాలి. నెంబర్ 2 కొనుక్కొని వాడండి, నచ్చకపోతే రిటర్న్ రాసిస్తుంది. అంటే నోటి మాట చెప్పుడు కాదు. ఒంటికి రుద్దుకుంటే సబ్బు అరిగిపోతే అట్లే ఉంటుంది. ఒకసారి మాట్లాడాలి. అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రుద్దుకున్నాక రిటర్న్ తెచ్చేవారు రాసిచ్చే ఏకైక బిజినెస్ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్. అందుకే దీన్ని గవర్నమెంట్స్ కానీ, హైయర్ అఫీషియల్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఉద్యోగాలు రాజీనామా చేసి పనిచేయడానికి మెయిన్ కారణం. ఇప్పుడు అన్న నా సబ్బు వాడుకొని నచ్చబోదు నాకు తెచ్చేది నేను చెప్పిన సబ్బు నేను నచ్చాలని తయారు చేస్తున్నా, ఎట్టున్నా ఏం కాదని తయారు చేస్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని తయారు చేయాలి. నేను నాకు వేరే దారి. అమితాబ్ బచ్చన్ లేడీ సంబంధం లేదు. నేను కొట్టుకున్నా, నేనే అమితాబ్ బచ్చన్. నేను వాడిందో మీకు చెప్పాలి, వాడినాక చెప్పాలి, నాకు నచ్చితేనే చెప్పాలి. ఎసాను అనుమానంతో నేను వచ్చిన కాబట్టి ముందు నన్ను సాటిస్ఫై చేయాలి ప్రొడక్ట్. ఇప్పుడు కంపెనీ ఓనర్ దగ్గర ఆయన మైండ్ లో ఉండే ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక రిస్క్ ఏంటి, ఏం చేయాలి ప్రొడక్ట్ ను. సరే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు, దాన్ని బట్టి మీకు మొత్తం అర్థమైంది. మా ఊళ్ళో సిటీ కేబుల్ ఉంది. సిటీ కేబుల్ లో రోజు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. సాయిరామ్ టైలర్స్, మేము పైకి కుడతాం, అంకెలు కుడతాం, లాంగ్ కుడతాం, లాంగోట్లు కుడతాం అని ఊకొస్తాయి. ఆ యాడ్ చూసి వీడు ఎంత పెద్ద టైలర్ అని చెప్పేసి నేను ఒక పైంట్ బట్ట, ఒక లాంగ్ బట్ట, 2 పాయింట్ తీసుకో అన్ని బట్ట అది ఇచ్చినాం. మొత్తం కింది మీద మొత్తం తీసుకుని పడేసి ఆర్టిట్ చేసి 5 రోజులు అయినాక పుట్టిండు. తమ్మి అయిపోయింది రా. నేను పోయి ఉల్లు కుషిలా పై చేసుకున్నా, జిప్పు ఎంత పెట్టిండు. ఇప్పుడు మళ్ళా జీవితంలో ఆ టైలర్ దగ్గరికి ఎప్పుడైనా పోతావా? ఎవడన్నా టైలర్ ఏడుండాలంటే ఆయన పేరు చెప్తావు కానీ నువ్వు వేడి కన్నా పోగా నా దగ్గరికి అయితే ఇది దేనివల్ల వచ్చింది? అడ్వర్టైజ్మెంట్ బాగా ఇచ్చినా కూడా ఎందుకు వాడలే, పని కరెక్ట్ లేదు. ఎసాను ఇంకొక టైలర్ ఇది జరగలేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకో టైలర్ ఉన్నాడు. ఒక మురిక్కాలో పక్కన లోపలి పోవాలి సందులకు. ఓ ఇల్లు ఉంది, చిన్న 1-2 రూమ్లు ఉన్నాయి. భర్త భార్య ఇద్దరే ఉంటారు.
60 సంవత్సరాల పైన ఉన్న ఆయన చేసి కొడాపతి కలర్దారు పెట్టుకొని స్కూల్లో దారం కూడా మంచిగా ఎక్కిస్తున్నాడు. ఆయన ఏమన్నా నేను మంచి కొత్త బిడ్డాను, ఏమో నీకు సెటప్ లేదు, ఏం లేదు, మిషన్ సక్క లేదు, నీకు కళ్ళే సక్క లేవు, ఏం కుడుతుంది అని నేను అనుకున్నాను. ఆయన పర్ఫెక్ట్ గా ఆయన ఎక్స్పీరియన్స్ ఉపయోగించి కత్తర్ నాకు నా బొర్రను కూడా కవర్ చేసి చేసినాను. నేను వేసుకున్న నా బట్టలు నాకు పర్ఫెక్ట్ సెట్ అయ్యి నెక్స్ట్ ఫ్యూచర్ లా నేనేమైనా కుట్టించుకోవాలంటే ఎవరి దగ్గర షాప్ పేరు లేదు, అడ్వర్టైజ్మెంట్ లేదు, ఆయన చూస్తే అసలు టైగర్ లెక్క లేదు, కానీ పనితనం పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ఆయన దగ్గరికి పోతారు. ఎవరైనా అడిగినా కూడా ఆయన పేరు చెప్తారు. ఇప్పుడు నాకు చెప్పండి, ఇడ్లీ సెంటర్ కానీ, హోటల్ కానీ, స్టిచ్చింగ్ కానీ, బ్లౌజెస్ కుట్టే లేడీస్ కానీ, పాల్ చేసుకోవాలి కానీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా జనాల్లోకి వెళ్తారా, నోటి మాట ద్వారా వెళ్తారా? నోటి మాట ద్వారా. ఈ బిజినెస్ కూడా లేదు. రైస్ షాప్ ఓనర్ చెప్తారు కదా, అన్న ఈ రైస్ బ్యాగ్ ఇచ్చపో 25 కిలోల బ్యాగ్ 1 కిలో అనుకో మీ ఇంట్లో, నీకు నచ్చపోతే 24 కిలోలు నాకు తెచ్చి మిగతా కొత్త బ్యాగ్ తీసుకోపోండి. ఎవరు చెప్తారా మాట? ఎవరు చెప్తారు? రైస్ క్వాలిటీ ఇచ్చిన చెప్తారు. ఒకవేళ రైస్ తీసుకుపోయి వండుకున్నావు, నీకు నచ్చలేదు, రిటర్న్ చేసావు, షాప్ కలాస్ చేశాను. ఇప్పుడు కంపెనీ ఓనర్, ఆ రైస్ షాప్ ఓనర్ కున్న ఒకే ఒక రిస్క్ ఏంటంటే రైస్ మంచిగా ఇవ్వాలి. షాప్ ఎంత ఖతర్నాక్ ఉంది, ఎన్ని బ్యాగులు పెట్టావు, ఎంత స్టాక్ మెయింటైన్ చేస్తున్నావు, ఎంత రోడ్ వేపు ఉంది నీ షాపు, ఎంత కలర్ఫుల్ ఉంది, ఎంత డిస్కౌంట్ ఇస్తున్నావు, ఎంత రేట్ ఇస్తున్నావు, ఏం ఆఫర్ ఇస్తున్నావు, ఎవరు పట్టించుకోడు. తింగోనికి పోనొచ్చాలి, వాడు మళ్ళీ వచ్చి కొనుక్కోపోతే ఇంకో 10 మంది చెప్తారు. ఎసార్నో? కాబట్టి షాపులకు వెళ్ళి బయటికి వెళ్ళకపోయినా బియ్యం క్వాలిటీ మీద ఫోకస్ చేస్తే చాలు, భవిష్యత్తు ఉంది రైస్ షాప్ ఆయన. అవునా? ఇక్కడ కూడా అంతే. ఢిల్లీ నడిగొడ్లో కూర్చొని 9 దేశాలకు వెళ్ళేటువంటి సభ మీద మీరు చెప్పండి మేడం, 9 దేశాల వాతావరణం ఒక రకం ఉంటుందా? 9 దేశాల జనాల చర్మం ఒక రకం ఉంటుందా? 9 దేశాల జనాల ధమాక్ ఒక రకం ఉంటుందా? మరి ఇన్ని ఛాలెంజెస్ మధ్యన 9 దేశాల జనాలకు నచ్చేలా తయారు చేయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని తయారు చేయాలో లేదు, వేరే దారిలేదు సార్. ఇక్కడ మొన్న మ్యాగీ తినమన్నారు, నిన్న తినొద్దు, తింటే సఫర్ అని చెప్పారు, ఇవాళ ఏం కాదు తిని సాగు అని చెప్తున్నారు. 3 సార్లు మాట మాత్రం మనం ఒప్పుకొని తింటూనే ఉన్నాం. ఎస్ఆర్నో? ఇప్పుడు నేను వెస్టేజ్ బాగుందని చెప్పిన. 7 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ పెయిన్ ఉండే సార్, ఈ ఆయిల్ వాడుకుంటే 15 రోజులు నాకు నిజం ఇది మీకు చెప్పేది. 7 సంవత్సరాల ప్రాబ్లం, నాకు 15 రోజులు నూనె వాటర్ తగ్గింది. రైస్ బ్రాండ్ ఆయిల్ తవుడు నూనె, ఆ పెయిన్ పోయిందని మీకు చెప్పిన. నా మాట వెళ్ళి మీరు కూడా నూనె వాడు. ఒక 6 నెలలు వాడినప్పుడు టీవీలో వచ్చింది, వెస్టేజ్ వారి కుకింగ్ ఆయిల్ లో కల్తీ జరిగినట్టు అనుమానం అని వచ్చింది. ఏం చేస్తారు ఇప్పుడు? ఎమ్మటే నా నెంబర్ తోలాడతారు, కొడుకు ఉండా పోయిందా చూడు నల్గొండ, నాకు ఇవ్వాల్సిన కట్నాలు నాకు ఇస్తారు. వీడి చెమటలు వచ్చినాక మొత్తం ఎరుకు మొత్తం పాయగరా, కరెక్టేనా కాదా అని తెలుసుకుంటానికి ఫోన్ చేస్తారు. ఎసార్నో? అయిపోయింది. నూనె వాడతారు, మానేస్తారు. బిజినెస్ బంద్ చేస్తారు. ఇప్పుడు ఇదే న్యూస్ 5 కోట్ల మందికి రీచ్ అవుతానికి ఇప్పుడు టెక్నాలజీకి ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు. ఎసార్నో? నేను వేసుకో, 2 రోజుల కంపెనీ మొత్తం నేను అంటాను. మళ్ళీ నేను వచ్చి న్యూ వెస్టీజ్ అని అనుకో, షట్ట కిందకి ఎదురా అంటు. ఈ రిస్క్ మ్యాగీ నూడిల్స్ తయారు చేసుకోవడానికి లేదు. వాడు నిన్న బంద్ అయిన రోజు కూడా ఇలా అంతా వచ్చిన చెప్పిస్తూనే ఉంటుంది. ఇక్కడ అంతా వచ్చం లేదు, సంబంధం లేదు, కాదు లేదు. నేనే చెప్పాను, ఫిజికల్ గా నీకు నాకు ఇంట్రాక్షన్ ఉంది, నా ముఖం తెలుసు నీకు, నోటి మాట ద్వారా జరగాలి. కాబట్టి ప్రొడక్ట్ క్వాలిటీ ఒక్కటే ఇందులో బిజినెస్ మార్గం, వేరే దారి. అది బిజినెస్ లో మౌత్ మార్కెటింగ్, మౌత్ పబ్లిసిటీ, నోటి మాట మాత్రమే. ఇప్పుడు నోటి మాట నీకు చెప్పాలంటే పైసలు వస్తాయి కాబట్టి చెప్తారా సార్? బాగుంటే చెప్తారా? మళ్ళీ నాకు పైసలు వస్తాయంటే నేను వాడని చెప్తా, ఇంకొకో మంచిగా ఉంటుంది, ఏ ఇష్టం ఏం కాదని చెప్తాను. నేను వాడేది కాదు అది. ఇప్పుడు ఇలా నూనె నేను వాడాలి, నా కడుపులో నూనె మంచి చేస్తేనే నాకు ఆరోగ్యం బాగుంటే నీకు ఆపొస్తుంది. ఎసార్నో? నూనెకున్న ఒకే ఒక ఛాలెంజ్ ఏంటంటే నన్ను ఒప్పియాలి. ఏం చేయాలి? నేను మెంటల్ గానైనా నన్ను ఒప్పియాలి. నేను బిజినెస్ కు నెగిటివ్ గానే వచ్చిన, ఇవన్నీ ఫేక్ గానే వచ్చిన. నా నోట్లోకి వెళ్ళి మాట ఎంత రావాలంటే నూనె బాగుందని రావాలంటే నూనె పని చేయాలి. నూనె పని చేయాలంటే కంపెనీ ఓనర్ పని చేయాలి ముందు. ఎసార్నో? సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ తలుచుకుంటే మనకంటే డబుల్ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయగలరా? చేయగలుగుతాడు. పైసలు ఉన్నాయి, తెలివి ఉంది, టెక్నాలజీ ఉంది, చేయాల్సిన అవసరం జనాలకి క్వాలిటీ ఎందుకు పోయి. నేను మేటింగ్స్ పెట్టిన, సంతూర్ పెట్టిన, అడ్వర్టైజ్మెంట్స్ వాడాలి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లేదు కాబట్టి ప్రొడక్ట్ క్వాలిటీ టాప్ ప్రయారిటీ. ఆ లైన్ బేస్ లైన్ డైరెక్ట్. మరి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఇక్కడ అంటే మనం 100 రూపాయలకి ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నాం, అది తయారైన దగ్గర 30 తయారైతుంది. అవునా? డైరెక్ట్ వస్తాం మన ఇంటికి. C&Fలు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రీటైలర్లు, టీవీలలో యాడ్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఎవరైనా ప్రోడక్ట్ వాడతారా? ఎవరు వాడు? వాడకపోయినా మనం ఇచ్చిన 100 రూపాయలు 70 ఇళ్ళని కానీ ఏం చేసినందుకు? మ్యాగీ పెట్టినందుకు, నూడిల్స్ పెట్టినందుకు, థమ్స్అప్ బ్యాగ్ పెట్టినందుకు, పనికొకరు తయారు చేసిన బీరలో పెట్టినందుకు, మొత్తం మన ఆరోగ్యాన్ని సకలాకించినందుకు మనం రిటర్న్ కూలి ఇస్తున్నాం వాళ్ళకి. తెలంగాణ భాషలో కూలి ఇచ్చేవాళ్ళు అట్లా. ఎసార్నో? కొంచెం భాష తగ్గ వరకు ఉంటుంది కానీ ఒరిజినల్ అదే అన్న. నేను పైసలు ఇచ్చినోడు క్లాక్ టవర్ కాడ దించుతా అని చెప్పిన ఒక ఆటో ఆయన. అమ్మ
బ్యాంక్ కవర్ కార్డు దించుతా అని చెప్పి ఒక ఆటో ఆయన 20 రూపాయలు ఇచ్చిన ఆ దాకా తీసుకోవాలి మధ్యలో తిప్పిండు మిగతా 10 రూపాయలు వసూలు చేసుకుంటాం లేదు కొట్లాడతాం డౌన్ చేయడం చేస్తాం 10 రూపాయలు పుణ్యానికి వచ్చినారు మరి ఇక్కడ 1 కోటి రూపాయలు తీసుకున్నాడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటే నా ఫేవరెట్ హీరో అంటే పక్కల నుంచి ఇప్పుడు అజయ్ దేవగన్ అక్షయ్ కుమార్ షారుఖ్ ఖాన్ పెద్దోళ్ళ చిన్నోళ్ళు సమాజానికి ఏం చేయాల్సిన వాళ్ళు మంచి చేయాల్సిన వాడు గుట్కా తినబెడుతుంది ఏం చేస్తున్నట్టు ఇప్పుడు మీకు ఆ వీడియో చూపిస్తాను 1 మినిట్ జస్ట్ సార్ బోర్ కొడుతుందా బోర్ కొట్టినా చేసేది ఏం చేస్తారు ఉపరిస్తుంది కొంచెం అన్నైతే కొట్టేది లేదు కదా ఒక్క నిమిషం ఈ ఆడియో వినండి ఫస్ట్ అర్థమైంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయన ఏం చెప్తున్నారంటే న్యూస్ రీడర్ 9 ఏళ్ళ పిల్లగాడు గుట్కా తినకుండా క్రికెట్ గ్రౌండ్ ఉన్నాడు 9 ఏళ్ళు 4 ఏళ్ళు ఇంకా ఇక్కడ ఒకటే పెద్దోడు గుట్కా విమల్ గుట్కా తినకుండా కనబడతాడు టీవీ న్యూస్ ఆయన పోయి అడిగింది గుట్కా తింటున్నావు కదా సస్తావు కదా అంటే షారుఖ్ ఖాన్ వస్తే నేను కూడా వస్తాను షారుఖ్ ఖాన్ ఎంత వస్తాడా ఆయన కూడా గుట్కా తింటున్నాడు నీకెవరు చెప్పిండా ప్రచారంలో చూసిన ప్రచారం అంటే అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఒక మాట చెప్పండి 9 ఏళ్ళ పిల్లగానికి షారుఖ్ ఖాన్ హీరో అని మాత్రమే తెలుసు ఎస్ఆర్నో షారుఖ్ ఖాన్ గుట్కా తినడు అని ఆయన తెలియదు అవునా వాడు ఇప్పుడు అలవాటు అయ్యిండు నా ఏజ్ వచ్చిన తర్వాత ఆయనకి తెలుస్తుంది ఏమని గుట్కా షారుఖ్ ఖాన్ తినడు నాలాంటి కొట్టుకోడు తినబెట్టడానికి ఇప్పుడు ఆ బంద్ చేసరా అది జరిగింది నేను మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలంటే ముందు జరిగే ప్రమాదాన్ని అర్థం చేసుకోవాలి ఇది చాలా పవర్ఫుల్ ఇండస్ట్రీ సార్ ఖతర్నాక్ ఇండస్ట్రీ ఇయ్యాలి కదా నేను 37 months బ్యాక్ నా జాబ్ రిజైన్ చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి నేను గొంతు పగిలిపోయేటట్టు మొత్తుకుంటూ పెట్టిండు వాళ్ళు తిన్నట్టుగా చూపిస్తారు కదా అదే సార్ చెప్పేది ఒక్క నోట్లో కూడా పోలేదు ఒక్క నోట్లో కూడా అసలు సరే సార్ అది పక్కన పెట్టండి షారుఖ్ ఖాన్ గుట్కా తింటున్నా మీరు చెప్పండి థమ్స్ అప్ మహేష్ బాబు అవుతారు అది తిన్నట్టు చూపిస్తున్నారు అంటే లింగం ఎత్తున్నట్టు కూడా చూపెట్టే కదా ఇంత రావు లింగం ఎత్తుకో నువ్వు రోల్ ఎత్తుకొని దుమ్ము చూస్తా రోకలు పాట కూడా ఎత్తుకో రొట్టో పెడితేనే ఇదలేదు మనం బయటికి ఎస్ఆర్ నో అది అబద్ధం అని ఇప్పుడు నేను చెప్పను కదా సార్ మీకు తెలుసా ఆల్రెడీ ఒక చెంచా తోటి 2 టన్నుల గిన్నెలు తోమొచ్చు అవునా నేను టన్ను గిన్నెలు తోమొచ్చు నేను తోమ చూస్తా టన్ అంటే ఎంత 100 క్వింటాల్ అంతేనా 10 క్వింటాల్ తోముతావా 10 క్వింటాల గిన్నెలు తోముతారా చెంచా లిమ్ తోటి ఇంపాసిబుల్ అని తెలుసు కదా అది మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎం కంపెనీ చెడ్డదని నేను చెప్పట్లే ఇంపాసిబుల్ అనే దాన్ని చూపెడతారు ఇంకో కామెడీ ఏంటంటే అది అబద్ధం అని మీకు కూడా తెలుసు ఇంకో నిజం ఏంటంటే అబద్ధం అని తెలిసిన వాడి మళ్ళా గోకులు పెట్టగానే మేడం మీకు దగ్గర దూరాలు కూడా మెరిండా అని ఒక డ్రింక్ ఉంది గుర్తుందా షాప్ లో ఉందా ఉన్నది ఎవరు కొన్నాడు మీరు పోయి అడుగు ఏ బేక్ లో చూసినా ఉంటుంది మెరిండా డ్రింక్ ఈస్ దేర్ ఫ్యాంటా డ్రింక్ ఈస్ దేర్ అయ్యో ఎవరు కొన్నాడు ఎందుకు అంటే మహేష్ బాబు చెప్తాడు రేపటి నుంచి మహేష్ బాబు మెరిండా చెప్పమని అడుగు మెరిండా స్టాకే దొరుకుతుంది అంటే మనం ధృవ అని ఒక సినిమా ఉంటుంది సినిమా ఇవాళ టైం ఉంటే సాయంత్రం ఇంటికి పోయి ఆ సినిమా పెట్టుకొని చూడండి నేను చెప్పిన మాట వాస్తవం కదా మీకు తెలుసు నువ్వు ఏం నీళ్ళు తాగాలి ఏ మందులు వేసుకోవాలి దేనితో బట్టలు ఉతుకోవాలి దేనితో బండలు తుడుచుకోవాలి దేనితో అంటు తోముకోవాలి దేనితో బాత్రూమ్ కడుక్కోవాలి ఏ పేస్ట్ వాడాలి ఏ నూనె వాడాలి ఏ ఆయిల్ వాడాలి ఏ షాంపూ వాడాలి ఏ కుకింగ్ ఆయిల్ వాడాలి ఏ చాయ్ పత్తా వాడాలి గట్టిగా మాట్లాడితే మీ పిల్లల ముందుకి ఏ డైపర్ వేయాలో కూడా ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా డిసైడ్ చేస్తున్నాము ఇది ప్రమాదం ఎవరు చెప్పాలి ప్రొడక్ట్ గురించి అంటే వాడిని కూడా చెప్పాలి సార్ మహేష్ బాబు గారు 43 సంవత్సరాల ఏజ్ లా 15 ఏళ్ళ పిల్లగాళ్ళ లెక్క ఎక్కువ ఏం వాడుతున్నావు చెప్పని అడిగారు చెప్తున్నా సార్ ఇక్కడ రాస్తారు మహేష్ బాబు తప్పు గారు ఇక్కడ ఏం రాస్తారు తెలుసా రచనాత్మక సృష్టీకరణ సృజనాత్మక వ్యక్తీకరణ ఈ అడ్వర్టైజ్మెంట్ ఇప్పటి చూడటం అలవాటు చేసుకొని రచనాత్మక సృష్టీకరణ అంటే మీనింగ్ ఏంటంటే రాసి సృష్టించబడింది అంటే నిజం కాదు సృజనాత్మక వ్యక్తీకరణ అంటే సృష్టించి వ్యక్తపరచబడింది అంటే నిజం కాదని తెలిసినా ఇంకా థమ్స్అప్ ఉన్నది అది డేంజర్ వాడే చెప్తున్నా నేను చెప్పేది అబద్ధం అయినా వాడుతున్నాను థమ్స్అప్ దానికి మంచిది కాదని తెలిసిన సో సొల్యూషన్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఇండస్ట్రీకి ఆదరణ రావడానికి 32 కోట్ల జనాభా ఉన్నటువంటి అమెరికాలో 2,12,000 కోట్ల టర్నోవర్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫాస్ట్ గా పోతున్నటువంటి ఇండస్ట్రీ డౌట్ ఉంటే గూగుల్లో మొత్తం చెక్ చేయండి డైరెక్ట్ సెల్లింగ్ టర్నోవర్ అరౌండ్ ద వరల్డ్ అని కూడా చూడండి చిన్న చిన్న దేశాలు ఖతర్నాక్ టర్నోవర్ చేస్తే మా వాళ్ళు అసలు ఇట్లాంటి వచ్చాడు వచ్చినాయి పోతానే ఉంటే వస్తూనే ఉంటుంది ఇంట్లో బండ్లకు పెట్రోల్ కూడా లేనోడు ఆ మాట అంటే ఏమర్థం సార్ దానికి డైరెక్ట్ సెల్లింగ్ స్పెల్లింగ్ కూడా రావడానికి ఏమర్థం
ఇప్పుడు నేను చెప్పింది మీకు కొత్తగా కాదు సార్, కొత్తగా కాదు. ఇప్పుడు నేను మాట్లాడేది అడ్వర్టైజ్మెంట్ గురించి కాదు, డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ మీకు కొత్తగా అనిపించిందా లేదు? మరి ఇంగ్లాండ్ సార్ బయట జనాలు మసాలా చూసిన అంటారు. నాకు నేను తిన్నప్పుడు కొత్తలే సార్, నాకు కూడా ఏం తెలియదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఫేక్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫేక్ కంపెనీస్ ఉన్నాయి, అది గుర్తించండి. పాలిటిక్స్ చెడ్డే కాదు, పొలిటీషియన్స్ కొంతమంది చెడ్డోళ్ళు ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ ఫేక్ కాదు, రియల్ ఎస్టేట్ లో కొంతమంది రియల్టర్లు మోసం చేయొచ్చు. ఒకటే గాడి ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మోసపోయే ఛాన్స్ ఒకటే కాన్సెప్ట్ అన్నా. నేను ప్రోడక్ట్ తయారు చేసిన, ఇది బాగుందా లేదా నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వను, మీరే వాడి చూడండి. మీరు ఇంటికి తీసుకెళ్ళి వాడి చెక్ చేసి చూడండి, బాగా లేకపోతే నాకు ఇచ్చేసేయి. మంచిగా ఉందా, నీకు మంచిగా అనిపించిందా, పక్కన చెప్పొచ్చలేదు. మంచిగా అనిపించింది చెప్పమంటే మంచి ఏమంటుండా చెడా, గుట్కాలు తినట్టమనిలే, థమ్స్అప్ దాపేమనిలే, వాచీలు రోడ్డు పనులు అమ్మమనిలే. మీ ఇంట్లో వాడింది నువ్వు అనుభవించింది, నీకు నచ్చింది మీ తాత ముత్తాతలు చెప్పిన గట్టినే చెప్పమన్నావు. పక్కింట్లో నీకు నచ్చినాక చెప్తున్నావు కాబట్టి మంచి చేస్తున్నావు. ఎసాను ఈ మంచి జర గట్టిగా చేసినావు, పద్ధతి ప్రకారం చేస్తే కంపెనీకి టర్నోవర్ పెరుగుతుంది. పెరుగుతా లేదా? పెరగడానికి కారణం ఎవరు? ఇప్పుడు చెప్పిన మనం. అవునా? ఆ మహేష్ బాబుకి ఇచ్చే పైసలు మనకి ఇవ్వలేదు. మహేష్ బాబు ఎందుకంటే తెలిసినాడు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ మొత్తం కలిసింది. సో మధ్యవర్తికి ఇచ్చే డబ్బు మనకి ఇవ్వచ్చా? ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ నువ్వేమన్నా డబ్బు పెట్టినావా? ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నావా? మోసపోయే ఛాన్స్ ఏమైనా ఉందా? అవకాశమే లేదంటే ఫేక్ ఎట్లా అంటారు జనాలు. తలకాయ గోడ కుట్టుకుని అర్థమవుతుంది నాకు. ఫేక్ అర్థమైందా? ఫేక్ స్పెల్లింగ్ రావడం కూడా ఫేక్ అంట. అన్న ఇలా నా సప్పు నేను రుద్దుకుంటున్నా, నీ సప్పు నువ్వు రుద్దుకున్నావు. మోసపోయేది ఎక్కడ ఉన్నది? సార్ నాకు బిజినెస్ అవసరం లేదు, వాడుకొని సైలెంట్ కొట్టి కాడ సపోజ్ కొనుక్కో, నెల డిమాండ్ పోయే నువ్వు కొనుక్కో, ఆయన బాగుంది సార్ నేను బిజినెస్ చేయను, వాడుకో. మోసం ఎక్కడ ఉంది సార్? ఇట్లా అంటే మీటింగ్ తీసుకెళ్తాం, సెంట్రలైజ్ చేస్తామా? సెంట్రలైజ్ ఏసీలో పెట్టు. ఏం కూర్చున్నారా? ఎప్పుడు పోయేది మీకు అందరూ వ్యవసాయ పొలాలకి వచ్చినట్టు ఒకటే కూర్చున్నారు, ఏసీలో కూర్చున్నాం. నాకు దారిపోతుంది మొత్తం. ఒక్క 10 నిమిషాలు కూడా పోరానికి ఒప్పుకోలేకపోతే బిజినెస్ చేయలేదు. నేను క్లియర్ చెప్తున్నా. సో ఏసీ హాల్లో కూర్చోబెడతారు, మెత్తని కుర్చీల మీద కూర్చోబెట్టి ఖతర్నాక్ మ్యూజిక్ ల మధ్యన మంచి మంచి లైట్లు వేసి స్టేజ్ మీదకి వస్తారు. ఒక్కొక్కరు సూట్లు వేసుకొని, సార్ మొన్నదాకా నేను బర్రగా వస్తున్నాయి, ఇప్పుడు నాకు ₹1,00,000 వస్తున్నాయి. సార్ మొన్నదాకా నేను హౌస్ వైఫ్ ఉన్నాను, ఇప్పుడు నాకు 2 లక్షలు వస్తున్నాయి, కారు కూడా తీసుకున్నా. నేను టాపింగ్ వేస్తుంది సార్, నాకు 50,000 వస్తున్నాయి, కారు కూడా బుక్ చేసిన. ఇవన్నీ చెప్తారు. అది చెప్పడం వాస్తవమే, వాళ్ళకి డబ్బు రావడం కూడా వాస్తవం. నేను ఆ వాతావరణంలో కూర్చోబెట్టి అవి చెప్పిన తర్వాత ఆ సూట్లు బూట్లు అంతా సినిమా చూసిన తర్వాత నీ మైండ్ ఏమంటది? నేను బర్ల కాసుకొని కూడా డబ్బులు వచ్చినట్టే నేను కూడా చేయాలనిపిస్తలేదు. నీకు అట్లా అనిపిస్తానికే పొగేసేదా? మన బీర్ సాగు వేసిన పొగేసిన తర్వాత నువ్వు లేస్తావు. ఎట్లా? నువ్వు లేచినాక ఏం చేయాలి? నీకు డబ్బులు వస్తాయి, నువ్వు పేదవాడిగా పుట్టడం నీకు తప్పు కాదు. ఇలా నిలబడితే నువ్వు కోటీశ్వరం అవుతావు. లేచినా నువ్వు కూడా లేచినావు గట్టిగా. లేచినాక ఏం చెప్పాలి? ఎట్లా వస్తాయో చెప్పాలి కదా పైసలు. నీకు ఆ డౌట్ వస్తుంది, ఏం చేస్తే పైసలు వస్తాయి. డౌట్ వచ్చినాక కొటేషన్ వస్తాయి. నువ్వు అంబానీ కావా, టాటా కావా, బిర్లా కావాలంటే నీకు పని తిరుగుతుంది లోపల. ఫుల్ టైట్ అయిపోయి ఏమన్నా కానీ ఈ బిజినెస్ చేయాలి అన్న కాడికి వస్తావు. నువ్వు ఆడదాకా వస్తానికే నీకు పొగేసింది. ఆడదాకా వచ్చినాక అయిపోయాక పోయి అడుగు, అన్న ఈ బిజినెస్ నేను చేయాలనుకుంటున్నా, ఏం చేయాలి అని అడుగు. ఏం చేయకమ్మి 10,000 కట్టు. ఎంత? ఇప్పుడు నాకు చెప్పు, ఆ బిజినెస్ మంచిదా, మంది ముంచేదా, నీ ఖతర్నాక్గా పక్కన పెట్టు. 10,000 రూపాయలు నేను చేయలేకపోతే లాస్ అయినట్ట లాభం వస్తుంది. వాడు ఏం చెప్పిన నువ్వు ఎందుకు కట్టావు నాకు కూడా తెలియదు, కానీ 10,000 రూపాయలు వాడు చెప్పినాడు నువ్వు లాస్ అయినావు. ఎసాను రేపు పొద్దుగా నీకు ₹1,00,000 కానీ అది వేరే విషయం. ముందైతే మునిగినావు. అవునా? మునిగిన నువ్వు ఇంటికి ఎట్లా పోతావు అంటే లచ్చ కారు, లచ్చ కారు. నీకు అట్లా చెప్తాడు సంవత్సరం దిగులకు లచ్చ వస్తుంది, కారు కూడా వస్తుంది. నువ్వు ఇంటికి పోయి ఆవేశంలో అల్లనే చెట్టు కూడా కిందికి బతికేసి పార్కింగ్ కూడా రెడీ పెట్టినావు, కారు వస్తుంది. ఆ స్థాయిలో లేపుతారు నిన్నాడు. ఇంటికి పోయినావు, ఒక నెల వెయిట్ చేసినావు, పైసలు వస్తలేవు. ఈడ ₹1,00,000 రూపాయలు కూడా పడైతలేవు అని ఫోన్ చేసినావు. ఏమైంది అన్న నాకు పైసలు వస్తలేవు అంటే, అట్లా రావురా, నేను నిన్ను జాయిన్ చేసినా కదా, నువ్వు ఇంకో ఇద్దరిని ఎంతేనారా అంతే అని చెప్పినావు. నువ్వు పోయి 20 మందిని అడిగినావు. నీకంటే నేను ఒక్కనే పెట్టినా, నా కోసం గుండెకాయ ఇచ్చే దోస్తులు చాలా మంది ఉన్నారని పోయి అడిగినావు. పుణ్యానికి వచ్చి ఇక్కడ కూర్చోరంటే మా ఊరు ఊరుకుంటే ఎప్పుడు లేచిపోదాం అన్నట్టు ఇక్కడ కూర్చున్నారు. 10,000 కట్టమంటే పడేసి కొడతారు ఊళ్ళో. ఎసారు నీకంటే ఊరుకోలేదు కాబట్టి నువ్వు కట్టినావు. ఊళ్ళో మళ్ళీ నీకు రిటర్న్ వేస్తారు పైసలు కట్టమండి. ఎసారు ఎవరు కట్టలే. నీకు 10,000 ఏమైతే ఇప్పుడు గోవిందా గట్టిగా గోవిందా నీకు 10,000 పోయినాయి. నీకు పంగనామాలు పడ్డాయి. లేదు నీ అదృష్టం బాగుంది, మళ్ళేసి ఒక 10,000, ఎల్లేసి ఒక 10,000 ఇద్దరు కట్టింది. ఇగో ఈ అన్న ఈ అన్న నా జుట్టు ఇరికింది ముందు, ఇట్టిట్టాను నాది వెళ్ళింది. అయ్యా మిస్టేక్. ఇప్పుడు వీళ్ళిద్దరు పట్టుకున్నాను. వీళ్ళిద్దరు ఎలా అంటే ఏం చేయాలి? ఈయన ఇద్దరు పట్టుకోవాలి, ఈయన ఇద్దరు పట్టుకోవాలి. ఈయనకి ఇద్దరు దొరకకపోతే ఈయన మునుగుతాడు, ఈయనకి ఇద్దరు దొరకకపోతే ఈయన మునుగుతాడు, వీళ్ళిద్దరు దొరకకపోతే నేను మునగాలి. మునుగుడైతే దీన్ని మనీ సర్కులేషన్ స్కీమ్ అంటే ఇది మందిని ముంచి
ఏదైనా కావచ్చు, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్ చాలా ఉన్నాయి. మన పాస్ లో మనీ సర్కులేషన్ స్కీమ్, పైసలు కట్టుడే, నువ్వు మునగాలే ఇంకొని ముంచాలి. ముంచనీకి నీకు చేత కాకపోతే నువ్వు ముంతందుకు రెడీగా ఉండాలి, కొత్త బట్టలు వేసుకొని. అర్థమవుతుంది అది మోసం చేసేదని? ఇప్పుడు నాకు చెప్పండి, దీన్ని గవర్నమెంట్ బంద్ చేయడం కరెక్టా కాదు? 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ గమనించి ఇది మందిని ముంచడం తెలిసినాక ఇట్ హాస్ బీన్ సస్పెండెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013. 2013లో దీన్ని బంద్ చేశారు. ఇప్పుడు నాకు మీరు చెప్పండి, 10,000 కడితేనే మోసమా, రూపాయి కట్టినా మోసమేనా? గట్టిగా ఎందుకు అంత పెద్ద మోసం అంటే, 1 రూపాయి కోటి మంది కట్టారు. ఏదైతే 10 కోట్ల మంది కడితే 10 కోట్ల మంది ఒక్కొక్కరితో రూపాయి కట్టేయడం కష్టమా, ఈజీయా? 10 కోట్ల రూపాయలు నాకు కట్టిన అకౌంట్ 10 కోట్లు పడ్డాయి. తెల్లారు నేను కంపెనీ ఎత్తేసాను. కంపెనీ నాకు లాసా లాభం? అమ్మ మాట్లాడ లాసా లాభం? నాకు లాభం ఎంత? 10 కోట్లు. గట్టిగా ఎంత? 10 కోట్లు. నాకు లాభం. రూపాయి కట్టి నేను ఎంత లాస్? రూపాయి. నా రూపాయి పోయింది అని చెప్పి భార్య భర్తల మధ్య నాకు గొడవ అయితే రూపాయి పోయింది, సోయి కూడా ఉంది ఆయనకైనా నాకైనా. ఎస్ ఆర్ నో? మళ్ళా తెల్లారు నేను వచ్చి అన్న ఇంకో రూపాయి కట్టాలని కట్టాను. ముంచింది ఎంత? రూపాయి. ఈయనని మొత్తం ముంచింది ఎంత? ఎంత మందిని ముంచినా? 10 కోట్లు. 10 కోట్ల మందిని ముంచినా ఒక్కడు కూడా నా మీద కేసు పెట్టాడు. అందుకే దాన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. అందుకే దాన్ని బంద్ చేసింది. దరిద్రం ఏంటంటే జనాలు ముందు ఇళ్ళకి పోతుంది. ఎవరిని నమ్ముతుంది? ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి రాకపోయినా పర్లేదు కానీ ఆగం నాకు. ఒక భార్య భర్త వచ్చే లోపు ఆయన దగ్గర ఉన్నటువంటి జైలు ఉన్న 50,000 కట్టే 1,00,000 పడుతుందని చెప్పి కట్టిందంట. ఆ కంపెనీ ఎత్తేసినాక భర్త వచ్చే లోపు వేసుకుని వచ్చింది. నా పాయింట్ ఏంటంటే 50,000కి 1,00,000 రూపాయలు ఇచ్చే బ్యాంక్ ఏడుంది రాదు. నా క్వశ్చన్ ఎందుకు ఇస్తారు అట్లా? 100 కడితే 300 పడతాయని చెప్తున్నాడు. వనపట్ల 100 కట్టిండు, 100 కట్టిండు, 300 పడ్డాయి. గుద్దుకుంటా 1000 కట్టిండు, 3,000 పడ్డాయి. ఇంకా గుద్దుకుంటా 10,000 కట్టిండు, 30,000 పడ్డాయి. గట్టి గుద్దుకుంటా 1,00,000 కట్టింది. ఏడు గుద్దుకుంటా ఎవరితో గుద్దుకుంటా? అరే బోచిడీకి 100కు 300 ఎక్కడికి వెళ్ళి వస్తాయి అని ముందు అడిగితే 1,00,000 పోయినప్పుడు నీకు ఆన్సర్ దొరుకుతుంది. ఎస్ ఆర్ నో? అన్న ఇంట్లో పిల్లలు 10 రూపాయలు అడిగితే 20 కారణాలు చెప్తాడు. ఏదైనా కొనుక్కుంటాను అడిగితే 1,00,000 రూపాయలు ఎట్లా కడతారు సార్? అట్లా ఎట్లా వస్తాయి పైసలు? పుణ్యానికి డబ్బులు రావద్దు, రాదు కాదు రావద్దు. వస్తే నీకు నిద్ర పట్టదు. నువ్వే చెప్తారు 10 రూపాయలు పోతపోతే వచ్చాయి రోడ్డు మీద దుడ్డుకొని జైల్లో పెట్టుకున్నాం. హ్యాపీ ఉంటుంది, ఏం ఇబ్బంది ఉండదు. ఎందుకు? అదే కదా, అదే కదా. అదే 1,00,000 రూపాయలు 500 నోట్ల కట్టలు దొరికినాయి. తీసుకుంటావా? తీసుకుంటావా? లోపల భయం అవుతుంది. తీసుకుపోయి ఇంట్లో పెట్టినాం. తిన్న తిండి నిజంగా పేకి పడతా కొట్టేసుకొని చెప్పండి. అది సార్ పుణ్యానికి వచ్చిందని భయం అంటుంటది. 100 రూపాయలు కడితే 300 ఏ బ్యాంక్ ఇస్తుంది? ఒకవేళ వాడు ఏమన్నా కారణాలు చెప్పి వస్తుంది అని ప్రూవ్ చేసి అనుకుందాం. నిజంగానే వచ్చే ఛాన్స్ ఉంటే ఆడ పెడతారు కానీ నీతో ఎందుకు పెట్టిస్తున్నాడు? ఇప్పుడు 100 300 పడేది సార్. నేను కట్టుకుంటా 1 కోటి రూపాయలు అప్పు చేసి 1 కోటి కట్టి 3 కోట్లు తింటా. నీతో ఎందుకు కట్టిస్తా? నీ దాకా వచ్చిందంటే నీ గుండు కొరుకుతున్నాను అర్థం చేసుకో. 9,000 కట్టించేసారు రీసెంట్ ఇంకో బిజినెస్. దాని పేరు నేను చెప్పను కానీ 14 లక్షల మంది 9,000 పెట్టారు. రైతులు ఎక్కువ 9,000 రూపాయలు. 14 లక్షల మంది కడితే 120 కోట్లు అయితే ఎన్ని? 120 కోట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. వాడు ఇప్పటి 4 ఏళ్ళు అవుతుంది దాని ఊరి బట్టి. ఇక పడతాయి. మామూలు ఏమంటే డిసెంబర్లో 80 లక్షలు పడుతున్నాయి. ఏం చెప్తున్నంటే ఆయన సాఫ్ట్వేర్ కనిపెట్టిన, నేను వాట్సాప్ లాంటి యాప్ కనిపెట్టినా, ఫేస్బుక్ లాంటి యాప్ కనిపెట్టినా, మీకు రేపటి నుంచి రిలీజ్ అవుతుంది. ఫెయిల్ అయితే కనిపెట్టా అని చెప్పినా నేను ఒప్పుకుంటా. వాట్సాప్ దగ్గర క్లిక్ అయితే ఓకే, ఫెయిల్ అయితే ఇది ఎందుకు ఆలోచించారు సార్ జనాలు? పైసలు ఎక్కడి నుంచి వస్తుందని క్వశ్చన్ ఎందుకు చేయరు? ఫెస్టివల్ లేట్ అయితే సార్ ఎంతో మందిని తిరగాలి, అందరూ అడగాలి, ఒక్కడు వస్తున్నాడు. ఇల్లు అయితే ఇక్కడ కట్టి వస్తుంది. మిర్యాలగూడ నుంచి మన మేడం మా దాంట్లో జాయిన్ అయ్యి వేరే దాంట్లో పోయి ఇలా లేట్ అవుతుందని చెప్పి అలా పోయిందన్న 2 నెలలకు 7,000 పడ్డాయి అకౌంట్. గ్రేటే కాదు? ఇలా 4 నెలలు చేస్తే 4,000 కూడా రాలేదు, 3,000 వచ్చినాయి. అలా 2 నెలలకి 7,000 పడ్డాయి. గ్రేటే కాదు? నేను అడిగిన అమ్మ ఏం కంపెనీ అంటే ఏదో కంపెనీ పేరు చెప్పి ఎంత కట్టినా అంటే 1600 కట్టినాను. 1,600 కట్టినాం. సార్ మా వెస్ట్ ఎట్లా అనిపిస్తుంది? బాగా తిరగాలి సార్, కష్టం ఉంది అది, అందుకే నేను చేయలేకపోయాను. ఇల్లు అయితే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేదు. 200 కట్టాలి, ఇద్దరితో కట్టిస్తే మన పని అయిపోతే పడుతూనే ఉంటాయి సార్ అన్న. సరే ఇప్పుడు నువ్వు హౌస్ వైఫ్ కాబట్టి నీకు విషయం నిలవతల్లి. నేను యాజ్ ఎ బ్రదర్ నీకు విషయం చెప్తా. వెస్ట్ జవాన్ని అడగలేదు, ఇప్పుడు కూడా అడగలేదు. నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా ప్లాన్ చెప్తా, నా బిజినెస్ ప్లాన్ చెప్తా, లాయర్కి చెప్తా, డాక్టర్ చెప్తా, ఎస్ఐకి చెప్తా, సిఐకి చెప్తా, పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ నేను ఆల్రెడీ ప్లాన్ చెప్తాను. నువ్వు 1,200 కట్టించే బిజినెస్ కూడా వచ్చి చెప్పగలుగుతావా? అంటే చెప్పు సార్ షార్ట్ చేసుకోవాలి. షార్ట్ చేస్తున్నావు అంటే ఈ సిద్ధపడే పైసలు వస్తున్నాయి కాబట్టి చేస్తే ఒకసారి ఆలోచించాను. నువ్వు 1,200 కట్టినావు, నీకు పడ్డాయి, పోయి 20 మంది కట్టించినావు, వాళ్ళకి పడలేదు. వాళ్ళు ఏమవుతారు? నీకు రోజు పొద్దున రోజు మందలిసిపోతావు. విన్నావా?
విన్నావా వచ్చిన కదా బంగారు బతుకు చాలా బతుకు బిడ్డ అంటాడు. ఎస్ఆర్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ చాలా డేంజర్స్. సూసైడ్ దాకా తీసుకుపోయింది. డైరెక్ట్ సెల్లింగ్ లో అనా పైసా లాస్ వచ్చే ఛాన్స్ రక్తం చెమటగా మార్చి సంపాదించుకున్న రూపాయి వస్తాయి. ఇంకో విషయం చెప్తున్నా, ఇవాళ జాయిన్ అయిన ఈ సార్ కూడా నన్ను దాటిపోవచ్చు బిజినెస్ చేంజ్ సిస్టమ్ లో ఛాన్స్ లేదు. మీలో కొన్ని నిన్నాకనే మనం పడుతుంది. మీలో ఎప్పుడు మీదనే ఉంటాడు. మీలో కింద ఏం లేదు. ఎవరి దగ్గర దమ్ముంటాడు ముందరికి. బాగుందా సార్ సిస్టమ్? ఎస్ఆర్ నో? నేను చెప్పిన పైసలు ఇచ్చేది మొదటి రకం మోసం. రెండో రకం మోసం ఇంకోటి ఉంది. అదేంటంటే సేమ్ మీటింగ్ మళ్ళీ తీసుకెళ్ళి దిమ్మడమ్మ చేస్తారు. మీటింగ్ అయిపోయాక 13,000 కట్టాలి. ఎంత? 13,000కి ఏమేమి ఇస్తారు సార్ అంటే ఒక సూట్ బట్ట, 2 చీరలు, ఒక జత షూస్ ఇస్తారు. ఏంటి? బూట్లు. ఈ కాల్పోటి. ఇప్పుడు ఈ 3 ప్రోడక్ట్లు బ్యాచులర్స్ ఎంతమంది ఉంటారు? పెళ్లిగాను మూడు ఒక్కసారి కూడా పెళ్లిగాను సగం లేపుతా సార్ అయితే ఏదో నవ్వుతాను కట్టేటంట సో వీళ్ళందరూ ఆ బిజినెస్ మీటింగ్ పోయారు. నింపండి. వీళ్ళందరూ ఆ బిజినెస్ మీటింగ్ పోయారు. ఎంత కట్టాలి? ఏం కొనాలి? ఏంటి సార్ నేను బ్యాచులర్ ని సీరియల్ నాకు కట్టుకోలేదు కట్టుకున్నట్టు నవ్వు వస్తున్నదని చెప్పి సీరియల్ ఎందుకు కొనాలి సార్? 13,000 కట్టాలంటే సీరియల్ కొనాలి. పైసలు రావాలంటే సీరియల్ కొనాలి. నేను బర్ర కాదు సార్, నాకు సూట్ ఎందుకు కొనాలి సార్? నేను స్టూడెంట్ ను, నాకు సీరియల్ ఎందుకు సార్ అంటే కొనాలి. ఎందుకు? పైసలు వస్తాయి కాబట్టి కొనమంటుంటే అది మంచి నుంచి పీకేది. గవర్నమెంట్ ఇచ్చిన చట్టంలో ఏముందంటే ఒక పర్సన్ జాయిన్ చేయడం వల్ల పైసలు వస్తే అది మోసం. జాయిన్ అయిన ప్రొడక్ట్ నేను ప్రోడక్ట్ కొనుక్కుంటే ప్రొడక్ట్ ద్వారా డబ్బు వస్తే అది జెన్యూన్ అని రాస్తే ఆ ప్రొడక్ట్ చేస్తే ఈ పెట్టి ఒక సైకిల్ పెట్టిండు, ఒక స్కూటర్ పెట్టిండు, ఇంకొక ఆయన ముక్కులు పెట్టిండు, ఒక ఆయన మెడల గోల్స్ పెట్టింది. ముక్కులు ఎవరు కొనాలి? ఆడోళ్ళే కదా. మేమేం చేసుకోవాలి? మరి ఎవరు పెట్టాలి? ఒకసారి అయితే పెళ్ళాడి పెడతాం, తర్వాత పట్టిందా పెట్టి కింద పండు. బిజినెస్ లో ఒక్కసారి అది నీ దగ్గర డబ్బు డైరెక్ట్ కోసం చేస్తే గవర్నమెంట్ ఈ కింద పండు చేస్తుంది కాబట్టి పేరుగా ఆ ప్రొడక్ట్ ఇస్తారు. 13,000 కట్టించినావు, 3,000 రూపాయల ప్రొడక్ట్ 3 ఇస్తారు. మిగతా 10,000 ఉన్నాయి కదా, ఆ 10,000 తోటి మళ్ళీ మునగాలి, ఇంకో 2 ముంచాలి. దీనికి చైన్ సిస్టమ్ అంటారు. అందుకే ఎక్కడ మీకు స్టోర్లు కానీ ఆఫీసులు కానీ ఏం కనబడి. హైదరాబాద్ నడిగోడ్లో ఉంది నా వెస్టేజ్ బ్రాంచ్ ఆఫీస్. చెక్ చేసుకోండి. హైదరాబాద్ లో ఎక్కడ నిలబడ్డా 8 కిలోమీటర్ల స్టోర్ ఉంటుంది. నల్లగొండ ఒకటే కాదు, తెలంగాణ వ్యాప్తంగా 300 స్టోర్లు ఉంటాయి. అబ్జర్వేట్ ఉందా? ఒకసారి సో ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ ఏంటంటే మనం వాడిన ప్రోడక్ట్ బాగుంటే వేరే చెప్పాలి. వేరే చెప్పడం ద్వారా ప్రోడక్ట్ అమ్మకపోతే దానికి మన డబ్బులు వస్తాయి. జెన్యూన్ ఉందా లేదా? ఆ ప్రోడక్ట్ ఎలా ఉందో చూడండి. ఇది అబ్జర్వేట్ సబ్లింగ్వల్ స్ప్రే. అబ్జర్వేట్ అనే బ్రాండ్ పేరు, సబ్లింగ్వల్ అనేది టెక్నాలజీ పేరు. సబ్ అంటే కింద, లింగోల్ అంటే నాలుక కింద ఇక్కడ స్ప్రే చేసుకునే ప్రొడక్ట్. రైట్? దీని గురించి చెప్పే ముందు డోలో 650 టాబ్లెట్ ఐడియా ఉందా? 650 మిల్లీగ్రాముల పారాసిటమాల్. రైట్? అది వేసుకుంటే 640 మిల్లీగ్రాములు వేసుకోబోతుంది. ఒక 10 మిల్లీగ్రాములు మాత్రమే రక్తంలో కలుస్తుంది. రక్తంలో కలిసే ముందు ఏం జరుగుతుంది అంటే మనం వేసుకున్న టాబ్లెట్ నోట్లోకి వెళ్ళి జీర్ణాశయంలోకి వెళ్ళి అక్కడి నుంచి కరిగి లివర్ పోయి లివర్ నుంచి బ్లడ్ కలవాలి. ఇంత ట్రాఫిక్ వెళ్ళాలి కాబట్టి 640 మిల్లీగ్రాములు వేస్తే పోయి 10 మిల్లీగ్రాములు మాత్రమే బ్లడ్ కలుస్తుంది. చాలా మందికి ఆ విషయం తెలుసు. ఒకవేళ మనం తీసుకునే ప్రోడక్ట్ డైరెక్ట్ గా రక్తంలో కలిసేదైతే ఈ వేస్టేజ్ మొత్తం సేవ్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ వచ్చిన ప్రోడక్టే అబ్జర్వేట్ సబ్లింగ్వల్ స్ప్రే. ప్రశాంత్ జిందల్ అనే యూకే సైంటిస్ట్ 20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి కనిపెట్టిన టెక్నాలజీ ఇది. ఇండియాలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా సబ్లింగ్వల్ స్ప్రే లాంచ్ చేసిన ఏకైక కంపెనీ వెస్టేజ్. ఫార్మా ఇండస్ట్రీ ఎట్లా వాడాలి? 4 కింద మీకు చెప్పిన కదా. ఈ రోజు నా బాడీకి కావాల్సినటువంటి విటమిన్ సి నేను వాడుతున్నా. అయిపోయింది. నా బాడీకి విటమిన్ సి ఈ స్ప్రే ద్వారా వచ్చింది. నీళ్ళు తాగాల్సిన అవసరం ఉందా అన్న? తాగినా నేను ఏమన్నా అవసరం లే. అది కొట్టినప్పుడు మా ఊళ్ళు గోలు వేసుకోమంటే మా మిస్సెస్ అదేమో ఇంతలా లెక్కించి అడగడం గోలి చూస్తే మొత్తం ముఖం అంతా కాంచన, చంద్రముఖి, నాగవల్లి అందరూ గోలి స్మెల్ బ్యాడ్ ఉంటుంది. ఎస్ఆర్ లో అది వేసుకున్నాక నోరంతా పెడపెండ్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏమి దీని కోటి ఉంటాయి. సార్ కొత్తగా ఇయ్యాలి, ఫస్ట్ టైం వచ్చుకోలేదు బయట ముందు ఒకసారి సో స్వీట్ హార్ట్ పక్కన పెడితే మనం తీసుకుంటున్నట్టుంటది. ఎస్ ఇది బాగుంది, ఎవరైనా వాడవచ్చు.
విటమిన్ సి ఎంత ఇంపార్టెంట్ అనేది లాక్డౌన్ చాలా మంది చూస్తున్నాం. ఇప్పుడు మీరు అందరూ నాకు పాయింట్ చెప్పండి. ఇదే విటమిన్ సి ఉంది, విటమిన్ ఏమైందిరా, విటమిన్ డి ఉంది, విటమిన్ B12 ఉంది, మల్టీ విటమిన్స్ కూడా ఉంది. ఎవరికి ఏది అవసరం అయితే అది తీసుకోండి. మెయిన్ గా చాలా మందికి విటమిన్ సి ఇమ్యూనిటీ కోసం అవసరం. రెగ్యులర్ గా నోటి పుళ్ళు, రెగ్యులర్ వచ్చే వైరస్, బ్యాక్టీరియా అటాక్, వైరల్ ఫీవర్ అన్నిటి కూడా ఇమ్యూనిటీ లోపం కారణం కాబట్టి ఇది ఇమ్యూనిటీ బాగా డెవలప్ చేస్తుంది. ఎవరికైనా దెబ్బలు లాగి తీసుకుపోయి మన బ్లడ్ కారేటటువంటి సందర్భాలు ఉంటే తొందరగా హీల్ అవ్వడానికి, తొందరగా చర్మం అతుక్కోవడానికి, రక్తం ఆగిపోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెంబర్ 1 విటమిన్ డి. బాడీలో నువ్వు ఎంత కాల్షియం ప్రోడక్ట్ తీసుకున్నా, కాల్షియం కరగాలి బాడీలో అంటే ఇంత కాల్షియం నువ్వు తీసుకున్నా విటమిన్ డి ఉంటేనే కాల్షియం కరుగుతుంది. గుళ్ళ పూజారు ఉంటే దేవుడు దర్శనం ఇస్తారు అన్నట్టు విటమిన్ డి బాడీలో లేకపోతే నువ్వు ఎంత కాల్షియం తీసుకున్నా, ఒకవేళ విటమిన్ డి లేకపోతే కాల్షియం తింటే మిగిలిన కాల్షియం అంతా ఎంతంగా రాళ్ళు అవుతాయి కిడ్నీలో రాళ్ళు వచ్చేది అందరికీ విటమిన్ డి లోపమే. విటమిన్ డి లేని లేడీస్ వైట్ డిశ్చార్జ్ వస్తుంది, తర్వాత ఏమంటున్నా పీరియడ్స్ వచ్చేటప్పుడు పెయిన్ వస్తుంది. వీటన్నిటికీ విటమిన్ డి లోపం కారణం. కాళ్ళు కాసేపు కూర్చుని తిమ్మిర్లు ఎక్కితే చాలా మంది, జాడించినా కూడా తిమ్మిర్లు. వాష్రూమ్ కూర్చుంటే, మన కమోడ్ మీద కూర్చుంటే ఒక 10 నిమిషాలు కూర్చుంటే కాళ్ళు మనం లేవనికి రాదు, ఇళ్ళలో బట్టి కాళ్ళు చూస్తున్నా. వాటన్నింటిలో విటమిన్ డి లోపం కారణం. హెయిర్ లాస్ అవుతుందంటే విటమిన్ డి లోపం కారణం. చర్మం పొడిబారుతుందంటే విటమిన్ డి లోపం కారణం. ఆ విటమిన్ డి టాబ్లెట్ ఇంత పొడి ఉంటుంది, ఏం చూడదు, టాబ్లెట్ క్యాప్సూల్ ఉంటుంది. విటమిన్ డి టాబ్లెట్ ఉంటుంది. క్యాప్సూల్ అంటే కొట్టంగోలి, ఇది టాబ్లెట్ వేసుకోనికి రాదు, అది చాలా మంది వాడరు. అందుకే విటమిన్ డి ఈ రూపంలో కూడా మన దాంట్లో ఉంది. ఇప్పుడు నాకు మీరు ఆన్సర్ చెప్పండి, ఈ ప్రొడక్ట్ గురించి నేను మీకు చెప్పేటప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించిందా లేదు? ఇది కొత్తది వాడొచ్చు అని అనిపించిందా లేదు? మనం వేరే వాళ్ళకి కూడా చెప్పొచ్చా లేదు? ఇప్పుడు మీకు ఏం సైన్స్ చెప్పలే నేను, ఇది నాలుగు కింద కొడుతున్నాయి అని చెప్పాను. మీరు వేరే వాళ్ళ దగ్గర కూడా సార్ పోలీస్ స్టేషన్ పోయాము ఎగ్జాంపుల్, ఊక పోలీసుల గురించి ఎందుకు చెప్తున్నా అంటే తేడా వస్తే మక్కలు లేదని వాళ్ళే, అందుకే వాళ్ళకే చెప్తే ఎస్ఆర్లో మన డిఎస్పీ చెప్పినాం, నిన్న పోయి ఎస్ఐ ప్లాన్ చెప్పిన, సిఐకి ఎస్ఐ ఎందుకు అలా చెప్తున్నాడు వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, ఏమని ఇది లీగలా ఇల్లీగలా అని అడిగినప్పుడు చట్టాలు తీసుకుని చదువు పెడుతున్నా. సరే లీగలా ఇల్లీగల్ అంటే లీగలే పోయిగా అంటున్నారు, రైట్? సో ఇప్పుడు నేను పోయి ఈ అబ్జర్వేట్ స్ప్రే గురించి పోయి అన్న వెళ్ళి సార్ నేను ఇందాక మీటింగ్ అయినా సార్ నేను కూడా నాలుగే కొట్టుకున్నా, బాగుంది ప్రోడక్ట్, విటమిన్ సి ఉంటుందంట, ఇలా నువ్వు కూడా ఒకసారి కొట్టుకో సార్, మీరు రెగ్యులర్ గా ఆనందం ఫుడ్ తీసుకోరు, ఓకే బయటికి కేసులు ఉంటారు కదా సార్, టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మీకు విటమిన్ సి తక్కువ ఉంటుంది, ఇది వాడండి అని చెప్పొచ్చా లేదు? ఏ సార్ చీరల గురించి చెప్తావా సార్? కూర్చొని మంచిగా వస్తాయి, కొంగు మంచిగా, అదే చీర కట్టించి లాకప్ వేసి తీన్ మార్ డాన్స్ అది తేడా. అది చెప్తానికి నేను తెలిసి చెప్తున్నా. డైరెక్ట్ సెల్లింగ్ లో ఏ ప్రొడక్ట్ కూడా పైసల కోసం వాడమని చెప్పేది కాదు. జస్ట్ ఫర్ యువర్ హెల్త్ యూజ్ దిస్ ప్రొడక్ట్. ఇది వాడండి, మీకు నచ్చకపోతే రిటర్న్ చేయండి, బాగుంటే రెగ్యులర్ గా ఇది వాడుకోండి, మీకు ఎంత బాగుంటే మంచిగా ఉంది అనుకో మీరు వాడుకొని సైలెంట్ గా ఉండండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు సార్, నాకు పైసలు కావాలి, ఇంత మంచి ప్రొడక్ట్ నేను పని చేయాలనుకుంటున్నా అంటే నీకు తెలిసిన వాళ్ళు చెప్పుకుంటావు, చెప్పినట్టు రాకపోయినా నిలబడి చిన్న ఒక మంచి టీం తయారు చేసేటప్పుడు నీకు పిలిచిన వాళ్ళు అందరూ రాకపోయినా వచ్చిన వాళ్ళని పట్టుకొని నిలబడిన తర్వాత ఈ టీం ఎంత బలంగా తయారైతే నీకు అంత డబ్బు వస్తుంది. పెట్టుబడి ఏమైనా పెట్టినా సరే, పోనీ ఏమైనా బయలుచ్చినా, ఎవరైనా దోస్తున్నావా, నోరు చేసి ఎవరికైనా అబద్ధం చెప్పే ఛాన్స్ ఉందా? రియల్ ఎస్టేట్ లో ఫ్లాట్ ఉంది, ఈ విధంగా ఓఆర్ వస్తుంది, ఇక్కడికి వెళ్ళి ఫార్మాసిటీ పడుతుంది, రేపు పొద్దున హెల్ప్ అవుతుంది, దొడ్డ అవుతుంది చెప్పాలి. అది అయ్యేది ఎప్పుడో చూసేది ఎప్పుడు ఎస్ఆర్నో. ఇప్పుడు నేను సపోజ్ ఖతర్నాక్ ఉందని మీకు చెప్పిన, ఈ పక్కన పోయి చేయగలరు కూడా అర్థమైందా? అవునా కదా? అబద్ధం చెప్పడానికి వీలైనటువంటి ఇండస్ట్రీ సార్ అది. అందుకే నాకు ఆ మీటింగ్ లో కూర్చున్నాక 15 నిమిషాల క్లాస్ తోటి సినిమా మొత్తం అర్థమైపోయింది. మందిని ముంచేది మంచిది ఏది, చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్ హ్యాస్ బీన్ సస్పెండెడ్. ఇవి బంద్ అయిపోయినాయి. డైరెక్ట్ సెల్లింగ్, డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ను గవర్నమెంట్ చట్టం చేయడానికి కారణం ఇది అని తెలుసుకున్నాక ఇంటికి వచ్చి ఒక 6 నెలలు పార్ట్ టైం పని చేయడం మొదలుపెట్టి, పొద్దుగాల 9 గంటల దాకా వెస్టీజ్, నైట్ 9 గంటల తర్వాత వెస్టీజ్. నేను వెస్టీజ్ అంటే ఏం చేస్తున్నారు జనాల దగ్గరికి వెళ్ళి రా ఆధార్ కార్డు అట్లేదు, అమ్మ తోడు రాయి మస్తుందని చెప్పలే ఎవరు కూడా. ఒక మీటింగ్ రా, ఇది ఏందో నేను తెలుసుకున్నా. ఇప్పుడు నేను ఎవరు చెప్తా సార్, ముందు ఎవరు చెప్తా తెలుసుకుంటా, దోస్తులకే కదా. నా దోస్తులు ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు, నా ఇంట్లో బరగాసులు అందరూ. నాకేమర్థమైంది బిజినెస్ గురించి, వాళ్ళకేమర్థమైంది. ఇక నేను ఊకపోయి ఎవరిని జాయిన్ చేయాలి, మీటింగ్ రా, ఇది ఏదో తెలుసుకొని డౌట్ వస్తే నన్ను అడుగు, మంది ముందు అయితే ఇద్దరం మంచిదా, మంచి అయితే ఇద్దరం పట్టుకొని ఇట్లా వచ్చినాయి. అట్లా 13,000 వచ్చినాయి. నాకు 13,000 జూన్ 2021 లో వస్తే జూలై 31st వాజ్ మై లాస్ట్ వర్కింగ్ డే. 13,000 6 నెలలు పని చేసి వచ్చిన తర్వాత ఎంఎస్ఆర్ నన్ను నిలబెట్టి ఈ బిజినెస్ గురించి నాకు క్లారిటీ ఇచ్చి నా జీవితంలో ఎంతో కొంత మీన్స్ ఒక మార్పు రావడం కోసం కారణమైన గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ బిలాంగ్స్ టు మల్లెపల్లి. సార్ చిక్కు నెలకు 14 లక్షలు. ఆ సార్ ఇట్లాంటి మీటింగ్ వెళ్తే పోయి కూర్చున్న మీటింగ్ లో
తెలంగాణ మేనేజర్ నిర్వహిస్తా పలవిస్తా ఇప్పుడు చెప్పలేదు. పోయేది మీటింగ్ లో కూర్చొని బిజినెస్ బాగానే ఉంది, నేను మారాలని అర్థమైంది. బిజినెస్ లో మనం ఇంకా కోరుకుంటు ఇటు పని ఏం చేయకూడదు, ఇది ఖతర్నాక్ ఉన్నది, నేను ఎట్లా చేయాలి దీన్ని, నేను ఉండాలంటే నేనేం మార్చుకోవాలని చెప్పి ఆలోచించి నన్ను నేను మార్చుకోవడం మొదలు పెట్టినప్పుడు 13,000 వస్తే సార్ ఇట్లా భుజం మీద చేసుకుంటుంది చదివి సార్ నీకు అర్థమైపోయింది బిజినెస్ చేయగలుగుతావు, ఇప్పుడు కనుక నువ్వు ఉద్యోగం వదిలేసి వస్తే మనం చాలా మందికి మంచి చేయొచ్చు అని చెప్పింది సార్. నేను 13,000 వచ్చినప్పుడు 50,000 ఉద్యోగం వదిలేస్తాను. నేను వదిలేసినప్పుడు నా దోస్తులు పోతుంది అవి అంటే నీ పని అయితే మూడన్న ఒక్క మాట బాగుపడతావరా చేసుకోరా కంగ్రాచులేషన్స్ అనుకోవడం లేదు. ఇంటి పక్కన బుల్లెట్ కొంటే కంగ్రాచులేషన్స్ అన్నా అంటాడు, కడుపులో మంట కడుపులే ఉంటుంది. బుల్లెట్ 2 రోజుల తర్వాత బుల్లెట్ ఎవరైనా ఎత్తుకపోయింది అనుకో పోయిందా, ఇది లోపం. అందుకే ఎవరు యాక్సెప్ట్ తీసుకో, ఎవరు ఒప్పుకోకపోయినా నా జేబులో ఉన్నది 24 క్యారెట్ గోల్డ్, నువ్వు టెస్ట్ చేస్తే నీకు తెలుస్తుంది. అందుకని అదే కాన్ఫిడెన్స్ లో మీటింగ్ వస్తున్నా చిన్నగా టీం ఫామ్ అయింది. 13,000 అప్పుడు జాబ్ వదిలేస్తే 13, 26, 29, 43, 47, 66, 85,000, 90,000, 97,000, 1,04,000, 1,32,000, 1,55,000, 1,66,000, 2,15,000, 2,25, 3,32, 2,78, 3,32, 3,65, 4,20, 4,52, 5,26,000, 6,29,000. నేను తీసుకున్న హైయెస్ట్ రిక్వెస్ట్ ద్వారా 6,43,000. టోటల్ ఇన్కమ్ 92 lakhs. సార్ ఎట్లా నిలబడ్డావు వెస్టీల్ అంటే కళ్ళు మూసుకున్నప్పుడు అమ్మ నాయన యాడికి వచ్చి నిలబడ్డా. నాకు ఎవరు మోటివేట్ చేయదు. మా నాయన నేను ఇంటికి పోతే పైసలు ఇస్తే వాళ్ళు నాకు ఇచ్చేది. బిడ్డ నేను ఊళ్ళో ఉంటా, ఊళ్ళో కూడా నీళ్ళు తాగితే నాకు నడుస్తారా, నువ్వు 5 పిల్లలు తాగాలి, అడుగు బయట పెడితే పైసలు కావాలా, నువ్వు ఇచ్చే పైసలు నాకు వద్దని చెప్పి మా నాయనే ఆ 1000 రూపాయలు మళ్ళీ నా జైలు పెట్టి బియ్యం తంతో బండి వెనక కట్టి పంపించేది. ఆరక కాడ మొదలు పెట్టి వెళ్ళిపోయిన దాకా ఏడ్చుకోపోయేది హెల్మెట్ పెట్టుకుని. నాయన కూడా నేను పైసలు అడుగుతానంటే ఏం పీక కొట్టినా ఆ భూమి మీద అనుకునేది. హైదరాబాద్ పోయి ఇట్స్ మూవీ టైం, ఇట్స్ కల్తీ టైం, ఇట్స్ బిర్యానీ టైం. నాయనేడి అంటున్నా. మీ అమ్మ ఏది, మీ అమ్మ నాయన ఊళ్ళో పొలం కానీ ఉండవు, నువ్వు మాత్రం బెల్లం పిల్లలతో శంకర కూడా వెళ్ళిపోతావు. దానికైనా నేను నన్ను అనుకున్నా సార్, మిమ్మల్ని ఎవరు అట్లా నేను ఇన్ఫర్మేషన్ నాకు నేను క్వశ్చన్ వేసుకున్నా. ఎగిరేసి ముద్దాడిండు మన నాయన కదా, బాగా బంగారు కొండ నిర్గరిస్తాడు మా ఊరు. 24 బొక్కలు ఒకటేసారి ఇరిగితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పిని భరిస్తాంట అమ్మ మన ముడతాం. నాయన గిట్ట ముట్టి అంటే పోయి అమ్మగారి ఇక్కడ నొప్పి కొట్టిందని, మరి 24 బొక్కలు నొప్పి ఎందుకు భరించాలే, నువ్వు నేను కుడతామని కుడితే వాళ్ళు వీక్తామని. ఎస్ఆర్ నో ఒక్కటే డిసైడ్. కేసీఆర్ ఒకసారి అన్నాడు కదా, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, ఆయన మంచోడా చెడ్డోడా బీఆర్ఎస్ పార్టీ కాదు, నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. నా పాయింట్ ఏంటంటే సాధించాలి అంటే సావరణ సావాలి, గెలవడం గెలవాలి, ఒకటే లేదు. ఇంకెందుకు పోయి ఏమంటావు మంచి కుడదంటవా, పిల్లని చూసినావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు, 3 వేసుకొని తెచ్చుకొని కాపురం చేసుకోవాలి. చెండారు కాడ నిలబడి ఈ అమ్మాయి మంచిదా చేసుకోవాలా అడిగినావు అనుకో, నీ పెళ్లి కాదు పెట్టారులేదు. ఎస్ఆర్నో అంత నీరు అన్న అలవాల ఉంటాం భూమి మీద ఒకటే లైఫ్. నేను చాలా సీరియస్ గా చాలా రిక్వెస్ట్ కూడా చెప్తాను. తెలంగాణ భాషలో చెప్తున్నాను. మళ్ళా దేవుడు జన్మనీయడు. అమ్మ నాయన మొత్తంలో కన్నీళ్ళు చూసి ఏడ్చిన కొడుకులు నాలుగు చాలా ఉంది. అమ్మ ఏంటిదంటే మనం ఏమన్నా చేయాలి కదా, గిత్త మల్లె మొక్క చెట్టు కొడితే చుట్టుపక్కల సువాసనకి వస్తుంది. గిత్త కరివేపాకరేమో కూరలు వేస్తే దానికి సంబంధించిన వాసనకి చచ్చిపోతుంది. ఇంత స్క్రూ పెడితే కారు నడుస్తున్నది. ఎస్ఆర్నో ఇంత స్క్రూ నడిపిస్తుంది అని అక్కడ ఇంత అటాచ్మెంట్ ప్లగ్ లో పెడితే అలా నడుస్తుంది కరెంట్. ప్రతి ఒక్క జీవికి ప్రతి ఒక్క వస్తువుకి దాని జీవిత లక్ష్యం ఉన్నది, సాధించేది వస్తుంది. మనం ఇంత పొడుగు ఇంత ఎక్కువ కూతురపడతాం కదా సార్. భగవంతుడు అవకాశం ఇయ్యేంత వరకు సొల్లు చెప్పిన మీద ఇట్లా అదట్లా దేవుడు రాయలేదు. ఒక ఆమె చెప్తుంది మొన్న వచ్చి, నాకు ధనరేఖ లేదు సార్, కొడుకు లేదు, వచ్చాము రావా తప్పుడం పెట్టి గీస్తే ధనరేఖ రేఖలలో ఉంటాయి సార్ పైసలు. ప్రాణం పనంగా పెట్టి పోరాడితే పైసలు వస్తాయి, సక్సెస్ వస్తుంది. భగవంతుడు దగ్గరికి వచ్చిస్తాడు, దేవుని బదనాం చేస్తాడు. దేవుడు రాక రాయలే, నాకు మంచి రాయలే, పెట్టించుకురావు నొప్పిస్తాం మంచి 10 రూపాయలు పెట్టినాక గుడికాడ కూర్చొని రాసుకున్నాం. దేవుడికి నీకు రాజంతా ఓపిక లేదు. మన నొటపీలు వల్లాయి కబుర్లు చెప్పుకుంటే ఇంటికాడ కూర్చునే బదులు ప్రాణాలు పెట్టి పోరాడాలి. పోరాడడానికి దేవుడు పోరాటం చేయకపోతే ఇంటికాడ ఉన్న పిల్లలు రెస్పెక్ట్ పిల్లం కూడా అన్నం పెట్టదు మంచిగా నేను రాసిస్తాను. నువ్వు 4 రోజులు ఇంటికాడ ఉంటే ఏం ఉంటావు తినిపడలేదో పని చేసుకోండి. పోరాటానికి దగ్గర ఉండు, భార్య పిల్లలు నీ కోసం దోలాడుకోవాలి, బతకాలి. ఎసార్ను నిద్రపోతున్న ఖతర్నాక్ పద్యం రాస్తాడు. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రా. గట్స్ కావాలన్నమాట. నన్ను బ్రహ్మ రాసిన రాతను కూడా తిరిగి రాస్తూ పాటలు
ఇంట్లో ఈ పాట ఏం పీక ఐదు మొత్తం మరిగిపోవాలి లోపల. స్కూల్ ఆయమ్మకు 4.5 లక్షలు వస్తున్నాయి. బీబీ మహమ్మద్పురం హైదరాబాద్ 4.5 లక్షలు ఆయమ్మ తీసుకుంటాం. నా బతికెందుకు అనిపించాలి. బయటికి పోయి అందరికీ రావాలి, ఆశ ఉండాలి. ఏం సార్ అది యుద్ధం చేతగానో ధర్మం గురించి సొల్లు పెట్టారు పొద్దుందాక. రాను ఎందుకు రావాలని చూపిస్తాను. నా టీంలో మిషన్ కొట్టుకుంటారు గాయత్రి మేడం. నెలకు 6,000 సంపాదిస్తే గ్రేట్. 1,50,000 13 లక్షల కారు కొని ఆ ఆయన డ్రైవర్ పెట్టుకొని మీటింగ్ చేస్తున్నారు. ఒక లేడీకి ఇంట్లో హౌస్ వైఫ్ 1 లక్ష రూపాయలు ఇస్తే రెస్పెక్ట్ ఏ రేంజ్ ఉంటుందో కల్లా చూసుకుంటాను. నా క్లాస్మేట్ సరస్వతి మేడంకి 2,19,000. నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడల్లా డోర్ వేసి ఎంతకెళ్ళి రమ్మని నన్ను అట్లకెళ్ళి వాళ్ళ మామ వాళ్ళ అత్త వీళ్ళందరూ కూర్చొని నన్ను బయటకు పంపించారు. ఆమె పోయి కిచెన్లో వంట చేస్తుంది. నేను ఎదురు వస్తే ఎదురు కనబడి మాట్లాడాల్సి వస్తా అని చెప్పి మా మామ అనుకున్నాను, మా ఆయన అనుకున్నాను. అక్కడి నుంచి మాట్లాడి కథం 8 నెలలు పోయినా 8 months నా క్లాస్మేట్ ఇది. నా క్లాస్మేట్ కాబట్టి ఇట్లా షిఫ్ట్ చేస్తే జాయిన్ కావాలి, రాలే. అప్పుడు ఏమనుకున్నానంటే ఎప్పుడు పోతాడో ఏడాడు ఇంటికి పోయినప్పుడు చాయ్ నీళ్ళు ఇచ్చేది, పకోడీ ఇచ్చేది, అన్నం పెట్టేది. పోతాడేమో నేను ఎందుకు పోతాను? సరదాగా చెత్త కూర్చున్నాడు ఆయన కూర్చున్నాడు. నా మైండ్ ఏమనుకుంటే ఇవాళ నేను పోతే బాగుంది అనుకుంటావు కదా, రేపు పొద్దుగాల నా టైం కోసం వెయిట్ చేస్తావు. నువ్వు స్టేజ్ మీద ఎక్కి చచ్చిపోయినాక నా పేరు చెప్పాలి అని నేను అనుకున్నా. ఇప్పుడు చెప్తుంది ప్రతిసారి. అవునా? 8 నెలలు కష్టపడి వాళ్ళ మామయ్య రిటైర్డ్ ఎస్ఐ సరస్వతి మల్లికార్జున మేడం పేరు. మీరు యూట్యూబ్ లో వీడియో కూడా చూడవచ్చు. వాళ్ళ మామ రిటైర్డ్ ఎస్ఐ. నేను రిటైర్ అయిన తర్వాత నేను కొనుక్కున్న ఒక స్కూటీ నా కోడలు వెస్టిజన్ బిజినెస్ పట్టుకొని 14 లక్షల కారు కొన్నది నా కోడలు కొన్నది నా కొడుకుది కాదు అని చెప్తున్నారు జనాలు అందరూ. గొప్ప విషయం కాదు. నిన్ను కట్టుకున్న భర్త కట్టుకున్న భార్య నేను లేపుడు గొప్ప విషయం కాదు. అత్త మామలు కూడా కొడుకున్నట్టు నువ్వేమో చేసినట్టే. ఏం కావాలి తల్లి? ఇంకా 6 లక్షలు నాకు వస్తున్నాయి కాబట్టి గొప్ప విషయం కాదు. గాయత్రి మేడం 1,50,000 రావడం గొప్ప విషయం. నేను తీసుకొచ్చిన సర్వశ్రీకి 2 లక్షలు రావడం గొప్ప విషయం. కారు కొనడం గొప్ప విషయం. చచ్చిపోతున్న భక్తులు తిరిగిన సందర్భంలో వచ్చి ఒక 2 సంవత్సరాలు వెస్టిని గట్టిగా పట్టుకొని 2,89,000 తీసుకొని 14 లక్షల కారు తీసుకున్న అరుంధతి మేడం రావడం గొప్ప విషయం. సత్యం సార్ ఫార్మర్ సేల్స్ మేనేజర్ 4 లక్షల రూపాయలు పర్ మంత్ 2 ఏళ్ళు అయితే వెస్టి 14 లక్షల కారు తీసుకున్నాడు. 2 లక్షల బయట తీసుకున్న 4 ఉన్నారు నా టీం. కవిత శ్రీనివాస్ స్కూల్లో టీచర్, 8 సంవత్సరాల స్కూల్లో టీచర్ మేడం. ఇప్పుడు ఆడపిల్లలు లాక్డౌన్ లో వాళ్ళకి తిండి పెట్టుకొని కూడా పైసలు లేక సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్నారు మేడం. నేను ఒక్కదాన్ని చచ్చిపోతే నా పిల్లలు ఆగమవుతారని చెప్పి వాళ్ళకి ఏమైనా ఇద్దామని వాళ్ళకి ఏమైనా ఇచ్చి చచ్చిపోదాం అనుకున్నాను. మొన్న చెప్తున్న స్టేజ్ మీద చనిపోదాం అనుకున్న టైంలో వేసిపోయినాము. నిలబడ్డది. సార్ నాకు ఇవన్నీ తెలియదు సార్, నాకు మాట్లాడుతూ నిలబడదు. నేర్చుకుంటే రాందే లేదు. నేర్చుకోవడం మొదలు పెడితే మంచి విమానం కూడా నేర్చుకుంటాడు. నేర్చుకోవడానికి ఇష్టం లేకపోతే సైకిల్ కూడా చేయబడతాడు. ఎస్ఆర్ ఆ మేడం నేర్చుకున్నది, నిలబడ్డది. బీబీ మేడం లాంటి లీడర్ చూసి నిలబడి ఈ రోజు నెలకు 2,04,000 8,000 రూపాయలు శాలరీ ఎక్కడ, 2,04,000 ఎక్కడ మేడం? ఏం చేస్తున్నా మనం ఆలోచిస్తారు. పైసలు పెట్టి నాకు డబ్బులు ఇచ్చిందా? నేనేమని ఇచ్చిన డబ్బులు అదే పడ్డప్పుడల్లా సార్ నాకు ఎవరు వస్తలేదు సార్, నేను చెప్తే ఎవరు ఇట్టలేదు సార్, నాకు కొంచెం భయం అవుతుంది సార్ అన్నప్పుడు ఒక మాట చెప్పి నిలబెట్టుకున్నాం. అమ్మ నువ్వు నిలబడి నువ్వు పెంచమడు. మనకు లాస్ వచ్చేది లేదు. భగవంతుడు మనకి ఈ కాకపోతే రేపైనా మనకు సక్సెస్ ఇస్తాడు. నాయనని విడిచిపెట్టి హైదరాబాద్ పోతే ఏం హ్యాపీగా ఉంటుంది సార్? అది ఏం లైఫ్ చెప్పండి. ఎందుకన్నట్టు అమ్మ నాయన ఊళ్ళో పని చేసుకుంటే చచ్చిపోతారు. మనం ఏమో చూసిపోతాం చుట్టాలు. మా ఆయన మన ఇంటికి పోతే ఈ చికెన్ షాప్ కడిపోయి చికెన్ తెస్తాం. మా ఆయన ఏం పోషడిక లైఫ్ నాకు. నీ నాయన నీ కోసం చికెన్ తెచ్చుకోలేదు. ఆయనకు అర్థం కాదు. పీకుడు కానీ వచ్చినవని ఇంటికైనా కదా నువ్వు ఉండాల్సింది. మా నాయన నా కొడుకు వచ్చిన చెప్పుకుని చికెన్ షాప్ నా కొడుకు వచ్చింది కదా ఇస్తారా? అట్లా అయిపోయింది బాబు. దేనికి పైసలకే కదా, పైసలకేనా కాదు. ఇప్పుడు నేను వారానికి 2 సార్లు పోతున్నాను ఆయన దగ్గర. ఇప్పుడు నేను నాయలు పెడుతున్నాను మా ఆయనతో. స్టిల్ ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తా, పాలు ఇస్తా, బర్రె పెండ తీస్తా. నేను ఆ పెండ తీసి వచ్చి మీటింగ్ పెట్టిన రోజు చాలా ఉంది. మందు కొడతా ఇప్పుడు కూడా ప్రతి నేను. నా లైఫ్ నాకు చాలా ఇష్టం. కానీ పైసలు సంపాదించకపోతే లోకం లెక్కలేసాను, లెక్క పెడతలేదు నేను. కాబట్టి నేను కసి తెచ్చుకున్నా. పైసలు సంపాదించాలి, పైసలు నేను కూడా సంపాదించగలని ప్రూవ్ చేయాలి. ఆ తర్వాత నాకు ఇష్టం వచ్చిన లైఫ్ నేను అనుభవిస్తాను. మన వైజాగ్ పోతే వాళ్ళు అడుగుతున్నాను సార్ 5 lakhs వచ్చినాయి, మీకు 6 lakhs వచ్చినాయి, అప్పటికే మీరు వెజ్ కార్డు చేయాలి ఎందుకు కొనుక్కుంటారంటే నాకు డబ్బు సంపాదించాలని కానీ నేను ఒక 10 ఎకరాల పొలం కొనుక్కొని ఆ మధ్య గుడి చేసుకొని చెడుకాలతో మీరు కూడా తెచ్చుకోవాలని నాకు కోరిక. ఏంటి సార్ మీకు అంటే సార్ 10 ఎకరాల పొలం ఉన్నది, చుట్టుముట్టు కట్టెలతోటి రాళ్లతో రప్పతో కాదు కట్టెలతోటి ఇనుపకాన్ని చేసుకుంటారు సార్. మన చీకులు పెట్టి లోపల ఒక 4 మేకలు, 4 గొర్రెలు, ఒక 5-6 బర్రెలు, కూరగాయలు మొత్తం అల్లే పండించుకుంటా, కావాల్సిన పిండి మొత్తం అల్లే పండించుకొని తింటా సార్. 10 ఎకరాల అల్లకే బయటకు వెళ్ళకుండా 50 ఏళ్ళు దాటిన తర్వాత నేను బయటకు వెళ్ళకుండా నేను నా పిల్లలు అల్లే తింటాను. ఇది నాకు గోల్. ఇల్లు కట్టాలి, జనాలు చూపెట్టాలంటే హైదరాబాద్ ఏదో ఒకటి కడతాం. 1 నెల జీతం అటు ఇటు పెట్టి వచ్చేస్తుంది. ఎస్ఆర్ నో లైఫ్ ఎట్లా బతకాలంటే అట్లా బతకడం ఆ కనెక్ట్ ఇప్పుడు ఆలోచించింది. కానీ నేను వెస్టేజ్కి వచ్చిన స్టార్టింగ్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా వెళ్ళాను.
కళ్ళమ్మ నీళ్ళు వచ్చే రోజు పోతున్నాం, ఇంటికి పోయి ఇట్లా పైకి పెట్టి నీళ్ళు లోపల దిగేది. ఏమనుకునే మైండ్ అంటే లక్ష రావాలి, లక్ష వస్తే ఆయన మాట్లాడు, లక్ష వస్తే మాట్లాడు, లక్ష వస్తే మాట్లాడు. వీళ్ళ మాటలు బంద్ కావాలంటే నా నోటితో బంద్ కావు, నా చెక్కు తోటి బంద్ అవుతాయి. అందుకే చెక్కు మీద ఫోకస్ చేస్తాం. టిఫిన్ పెట్టుకొని కళ్ళకొడికి పోతే, టిఫిన్ బాక్స్ పెట్టుకొని పోతే బాక్స్ అన్నం ఖరాబ్ అయింది. 60 మంది వస్తారని చెప్తే 6 కూడా రాలేదు. టిఫిన్ వచ్చి కొంచెం బాధ అనిపించింది. తెలంగాణ మొత్తానికి సేల్స్ మేనేజర్ ఉన్నప్పుడు 150 రకాల వంటకాలు తిన్నాను ఒక హోటల్, 7 స్టార్ హోటల్. ఆ లైఫ్ నుంచి మళ్ళీ దాకా వచ్చింది కానీ బైక్ ముందర కూర్చొని ఆ టిఫిన్ ఖరాబ్ అయింది, కొంచెం తప్పదు కాబట్టి కొంచెం తిన్నా. వీడియో కాల్ మెసేజ్ చేసి నా లైఫ్ ఇట్లా అయిపోయిందని జోకులు చేసుకొని మాట్లాడుతుంటే మొగులు ఎక్కడి నుంచి అయిందో తెలియదు. బయట కొట్టినటువంటి నా బ్యాగ్ లో ఫోన్ పెట్టి ఫోను నేను తెచ్చిన టిఫిన్ 2 కాపాడుకున్నా. బ్లాక్ పాయింట్, వైట్ కలర్ షర్ట్, కొంచెం దూరంలో రేకుల షర్ట్ ఉన్నది. పోయి అక్కడ ఉంటే వాన పడదు మీద. నేను కావాలని అనలేదు. పిడికలు తిరిగే వరకు అనుకుంటున్నా లక్ష, అప్పుడు నా 26,000 అప్పుడు చెప్పు. లక్ష రావాలి, ఇదే ఏరియాకి కార్లు రావాలి, కారు పక్కన పెట్టి అన్నం తినాలి అని అనుకొని తిన్నాడు. ఆ రేపు చెడిపోతే ఏముంటుందో సుఖంగా అయిపోయింది. అమ్మాయి అనిపిస్తుంది. అమ్మాయి అనొద్దు, మండాలని నీకు తిన్నాను మంతే. మాకు రాకెట్ కింద మంటుంటుంది కాబట్టి స్పీడ్ వద్దని చెప్తాను. నాకు కూడా ఏమైనా మంటుండాలని చెప్పి 24 లక్షల అప్పు ఉండి నెలకు 45,000 ఇంట్రెస్ట్ కట్టాల్సినప్పుడే నేను జాబ్ వదిలేస్తున్నాను. మనం వదిలేమని చెప్పలేదు. నేను వదిలేయడానికి కారణం ఏంటంటే బిజినెస్ ఇస్ గోయింగ్ టు చేంజ్ మై ఫేట్. ఈ బిజినెస్ నా తలరాతను మారుస్తుంది. సొల్లు చెప్పుడు కాదు, నేను మార్చుకొని చూపిస్తాను చెప్పి 13,000 వచ్చినప్పుడు నెలకు 60,000 కట్టాలి. నేను బయట 60,000 కట్టాల్సిన టైంలో అప్పు చేసేనే కడతా కానీ బిజినెస్ మాత్రం వదిలిపెట్టాను. ఆడబడ్డ తడిసిన ఎండ కొట్టిన ఇట్లాంటి ఉపరాలు గుర్చలేను. ఏం జరిగినా ఇళ్ళకెళ్ళి వెస్టింది మాత్రం చేయలేదు సార్. నాకు అమ్మా నాన్న కంటే ఎక్కువైంది. ఏం అమ్మ నాయన కంటే ఎక్కువ సార్ బిజినెస్ కదా అంటే మా అమ్మ నాయన ఇప్పుడు సంతోషంగా అంటే మా అమ్మ గోల్డ్ కొనిస్తున్నాను. మా అమ్మ నాన్న నోరు తెలిసి ఇప్పటిదాకా పైసలు లేదు. నేను చాలా సార్లు ఇచ్చిన విషయం తెలుస్తుంది. నన్ను పైసలు అడిగింది అమ్మంటే నేను ఎక్కడ పెట్టాను. మరి ఎట్లా నీకు హెల్త్ బాగాలేదు అంటే 4 రోజులు తగ్గిపోతే అట్లుంటుంది అమ్మ. ఇప్పుడు కూడా నన్ను అసలేకూడదు. నువ్వు ఒక్కరోజు ఫోన్ చేసి 15 నిమిషాలు తడబడతా ఉంది. బిడ్డ ఏడునో కింద అడిగి ఏమో అడగాలనుకుంటావు కానీ అడగంటే 1 తులం బంగారం అని తెప్పించుకోనాను. ఏం చేస్తారని అప్పుడు పైసలు వస్తున్నాయి. నాకు మా అమ్మ అట్లా అడుగుతున్నాను. 5 లక్షలు ఇచ్చుకోండి బంగారం తెచ్చుకోవాలన్నా మా అమ్మ లెక్క. నాకు బతుకు అట్లాంటి కాబట్టి మా అమ్మ అడగలే. జస్ట్ నాకు ఏం చేస్తున్నారో అప్పుడు అర్థమైంది. 1,00,000 రూపాయలు మా మిస్సెస్ చేతికిచ్చిన, 20,000 మా నాన్నకి ఇచ్చి తీసి పంపించింది. అమ్మ బంగారం తీసుకుంది. మా మిస్సెస్ బంగారం. మా మామ బోర్బండి మీద పనిచేస్తుంది. బోర్డుపట్టు మా అత్తగారు బోర్బండి మీద పనిచేసి సగం ముక్క నీళ్ళు తాగి సంపాదించి చేసినటువంటి పైసలతో నాకు పెళ్లి చేసింది. మా మామ 4 ఆడపిల్లలు పెద్ద నేను చేసుకున్నాను. మిగిలిన 2 ఆడపిల్లలు పెళ్లి, ఒక లాస్ట్ ఆమె పెళ్లి కాలే. 2 ఆడపిల్లలు నాతో సంబంధం లేకుండా మ్యారేజ్ చేసినాయి. అంటే మీన్స్ నాకు పైసలు అడగకుండా. అట్లాంటి మామ 10 కిలోల బంగారం నా పిల్లలు పెడితే మన మోదవాళ్ళ వైపు పుస్తకాలు ఒక్కటే మిగిలించినాం. వీటిలో మొత్తం పెరిగింది. ఇంటికి పోయి డోర్ తీసి మామ ఎప్పుడు వచ్చిన వాళ్ళు డోర్ అడిగేదాం. ఎందుకు వచ్చినారా భోజడి కానీ నాకు వినబడేది. ఆయన కాకపోతే నాకు అర్థమైంది. 2 నెలలు అత్తగారింటికి పోలే. మా మిస్సెస్ అనేది మీ ఇంటికి కూర్చుతావు, మీ చుట్టాలకి కూర్చుతావు, మా ఇంటికి ఎందుకు రావంటే ఏ అత్తగారికి కూడా ఓకే వాల్యూ లేదు, బొమ్మ లేదు, బంగారం పోయినమ్మా. నీ అయ్యే జాగిరా అంటున్నా. నీ అయ్యే జాగిరా, మీ అత్తగారు కష్టపడుతున్నా. అమ్మ ఇప్పుడు రైట్ నీకు ఎక్కడ ఉందని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అట్లా క్వశ్చన్ చేసుకొని పోయిన బంగారం తీసుకొచ్చిన, కొత్తది కొనిచ్చిన, కొత్త రింగ్ తీసుకొచ్చి మా మేడం ఏళ్ళు పెడితే ఇది ఒరిజినల్ నేను అడిగింది. నా పిల్లలు మన బతుకు అట్లాంటిది. నా పిల్లలు చిన్న స్కూల్లో చదువుతున్నప్పుడు వాడు వచ్చి డాడీ ఇలా ఇది లేదు అది లేదు వీళ్ళు చెప్పలేరు, నాకు ఇది నేర్చుకోవాలని వాళ్ళు చెప్తే మన దగ్గర లేవు. కబుర్లు చెప్పేదాం. అదే స్కూల్ బాగుంటది, సొల్లు చెప్తాం కదా. కారు బుట్ట కారు కింద పడుతూ పైసలు లేవని చెప్పారు. అలా భోజనికి అంటే ఈ బాధలన్నీ నన్ను నిలబెట్టే వస్తుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాడు? నా స్టోరీ ఉంటుంది, మీ అందరికి కొత్తది ఏముంది. నా లెక్కనే ఉంటుంది. మీరు అందరూ నిలబడి 1 సంవత్సరం నిలబడి సార్ నేను ప్రామిస్ చేసి చెప్తున్నా. మా అమ్మ నాన్నని హ్యాపీగా చూసుకోవడం కోసం మాత్రమే వెస్టిలో నిలబడ్డాను. ఇప్పుడు నాకు డ్రీమ్స్ మొదలైనవి. ఏమన్నా చేయాలి, సమాజానికి ఏమన్నా చేయాలి. మనం మా ఆయన అంటే ఏ జాగిరి కాదురా భూమి, ఇంట్లో ఉంటే అట్లా చచ్చిపోరు బిడ్డ. నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు కాదు, ఏమన్నా సమాజానికి చేస్తేనే పోయినాక కూడా గుర్తుపెట్టుకుంటారా నేను. అదే మా అయ్య. నేను దాంతో నేను నా టీం ఒక రోజు కూర్చోబెట్టి 1,00,000 పైన తీసుకుంటాం. నా టీంలో 11 మంది ఉన్నారు. ఎంతమంది? 17 కార్లు వచ్చినాయి. నెలకు 61 లక్షలు తీసుకుంటాం నేను నా టీం కలిపి. ఎంత చేయొచ్చా? ఏమన్నా మంచిగా చేయొచ్చా? నెలకి మనం ఏం చేద్దామంటే ఒక 2% డొనేట్ చేద్దాం సార్ అని నేను చెప్పిన. ఓకే, ఒక్క మాట, నాకు బంగారం అవసరం జీవించిన భగవంతుడు. నేను దుంపమంటే దుంకరు, దుంపమంటే దుంకుతారు, చంపమంటే చంపుతారు. ఆ స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను కష్టపడుతూనే వచ్చినా నన్ను చూసి ఇవ్వాలి.
పైసలు వచ్చినప్పుడు ఒక రకంగా రానప్పుడు ఒక రకంగా లేదు కాబట్టి నా మాట రెస్పెక్ట్ ఇచ్చి 2% డొనేట్ చేస్తారు సార్ ప్రతి నెల. ఎంత? 2%. నాకు 6 లక్షలు 2% ఎంత సార్? 12,000. అందరూ స్కూల్ రెగ్యులర్ పోయిన ఉన్నాడు. ఓకే, సో 12,000 రూపాయలు. 1,00,000 రూపాయలు వస్తే 2,000, 2 లక్షలు వస్తే 4,000, 1,000 రూపాయలు వస్తే 200. అట్లా వాళ్ళు ఇష్టపూర్వకంగా డొనేట్ చేస్తే మేము ఇప్పటి వరకు డొనేట్ చేసిన అమౌంట్ ఎంత తెలుసా? 11,40,000 రూపాయలు దానం చేసుకున్నాం. మంచి వసీం అహ్మద్ అని చెప్పేసి నా ఫ్రెండ్, మీన్స్ ఫ్రెండ్ అంటే ఫార్మాల కొలీగ్, సిర్పూర్ కాగజ్ నగర్ తను హైదరాబాద్ కు వచ్చి స్థిరపడి హైదరాబాద్ లో డ్యూటీ చేసుకుంటూ ఫార్మా కంపెనీలో మేనేజర్ ఉన్నాడు. వెస్టీలో 3 నెలల కింద జాయిన్ అయ్యి 3 ఏళ్ల కింద జాయిన్ అయ్యి ఐడి తీసుకున్నాడు. 3 నెలల కింద వచ్చాడు. 3 ఏళ్ళ బదిలాడు. వచ్చి వర్క్ మొదలు పెట్టేసరికి కంపెనీ వైపు నుంచి ప్రెజర్ ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. 3 ఆడపిల్లలు. లాస్ట్ అమ్మాయి ఏజ్ 1 సంవత్సరంన్నర. పోయి ఎంత ఏడిస్తే ఎంత కూర్చుంటే ఏమొస్తుంది? నా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అడిగిన మనం ఇంకేమైనా ఎక్స్ట్రా చేద్దామంటే నెలకు ఒక 60,000 మాకు కలెక్ట్ అయ్యేది. దానికి ఇంకొంచెం యాడ్ చేసి 1,50,000 రూపాయలు డొనేట్ అయినాయి. 3 ఆడపిల్లల పేరు మీద 50 ఎవ్రీ చేయబోతున్నాం. మంచి కార్యక్రమం. అసలు 50,000 జీతం లేదు, 50,000 నాకు జీతమే లేదు, నాకు 15,000 నాకు పిల్లలకు అన్నం పెట్టిన దిక్కులేనప్పుడు ఈ అవకాశం ఇప్పుడు నేను ఏం చేసిన లైఫ్ మారినట్టు లేదు. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటే లైఫ్ ఎట్లా మారుతుందో సపోర్ట్ అనుకుంటే అనుకునేది మారుతుంది. మార్చుకున్నా. వాళ్ళు పిలుస్తున్నారు, వైజాగ్ వాళ్ళు పిలుస్తున్నారు, మీద పూజ చదువుతున్నారు, మ్యూజిక్ వేస్తున్నారు, చదువుతున్నారు, దేవుడు అంటున్నారు. నేను పిలుచుకుంటా ఉన్నాను. మరగాసుకోవడానికి ఇంత గౌరవం ఎక్కడ అవరా కన్నా తల్లి లాంటి మాకు వస్తుంది. ప్రాణం పణంగా పెట్టి పనిచేస్తున్నాం. నరాలు తెగేలా పోరాడితే తరాలు కొడుతుండే మార్పు వస్తుంది జీవితంలో మా ఇన్వెస్టర్ చెప్తున్నాం. తిండి తుప్పలు మానేసి నిద్రాహారాలు మానేసి బిజినెస్ కొట్టు కూడా తిట్టే జనాలు ఉందా? సభలకంపే చెప్తున్నా అలా ఇదంతా అయిపోయిందా? రోడ్డు పడ్డావు, ఇంకా జాబ్ పోయింది అనుకుంటున్నావు, అన్నీ అయిపోయి ఏదో మొదలుపెట్టినావు అన్నప్పుడల్లా మేము అనుకున్నాం ఏదో ఒకటి చేయండి. మా ఊళ్ళో నన్ను అన్న దోస్తులంతా కుక్కలు కాసుకుంటారు. స్టార్టింగ్ నేను పోయి చెప్పాను, మా వాడు ఒక వైన్ షాప్ కౌంటర్ మీద పనిచేస్తాడు అన్న. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. వాడు పేదోడు. పోయి అరే ఒక బిజినెస్ ఉందిరా, నేను జాయిన్ అయిన నువ్వు కూడా రా అంటే పోతుంది. పడతావు, రోడ్డు పడతావు. 15,000 రూపాయలు వైన్ షాప్. రాలా ఒక మీటింగ్ తెలుసుకోవాలని మాత్రం అడిగితే పోతుందని చెప్పి ఊరుకున్నాడు. కరెక్ట్ నాకు 3,60,000 వచ్చినప్పుడు బిజినెస్ వచ్చింది. ఇప్పుడు 3,600 తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏమంటే నాకు అప్పుడే నువ్వు సరే గట్టిగా చెప్పాడు, నువ్వు ఫేక్ అంటే నీకు తెలియదు అంటే తెలియదు కానీ ఏదో అట్లా అవుతున్నాయి కదా అన్న. నీ మాట అయినా నా మాట మనం మోసుకుంటాడు కదా అంటే నీకు గురించి ఏం తెలియదు, ఒక్కడే వేసినావు ఆ ఒక్కగానే అన్నా. ఇట్లాంటి భవిష్యత్తు కాదు భూమి మీద ఉన్నంత బిజినెస్ ఎక్కడ ఉందో నేను మీకు 2 చెప్పినట్టు రిక్వెస్ట్ చేస్తున్నా. చెప్పండి ఎవరికైనా. వాడు చెప్పింది నాకు. ఒకవేళ వాడు చెప్పినా ఫేక్ అన్నాడు, ఎందుకు ఫేక్? వాడు ధైర్యంగా అడుగు, వాడు ప్రూవ్ చేస్తే నేను బంద్ చేస్తే ఇవ్వాలి. పర్ మంత్ 6 lakhs అని చెప్తున్నా కదా, 6 లక్షల రూపాయలు కదా 60 లక్షలు వచ్చి నా టీం కూడా పని చేపిస్తా. ప్రామిస్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫేక్ ఉంటే నాకు ప్రూవ్ చేయి, వెస్ట్రీలో ఫేక్ ఉంటే నాకు ప్రూవ్ చేయి. నేను నిలబడి తట్టుకొని సంవత్సరం తర్వాత డబ్బు తీసుకొని 3 ఏళ్ళు అయినాక మీకు చెప్తున్నా సార్, సొల్లు చెప్తాను. నేను హైదరాబాద్ ఇచ్చేస్తా, నేను ఇది రాసిస్తా, నీకు ప్రాజెక్ట్ కట్టిస్తా అని ప్రామిస్ చేయట్లా. I have explained my journey which has already happened. నేను నడిచినటువంటి మార్గం గురించి చెప్తున్నా. డిసెంబర్ నా ఇన్కమ్ 10 లక్షలు అని చెప్పిన, అది నమ్మకు. ఇప్పుడు పడ్డ 6 లక్షలు చెక్ చేసుకో. బ్యాంక్ స్టేట్మెంట్ అడుగు. మేనేజర్ ప్లాన్ చెప్తున్నా సార్, నేను బ్యాంక్ మేనేజర్. నేను అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ దగ్గరికి మన పర్మిషన్ తీసుకోవడానికి పోయాను. అడుగుతున్నాడు సార్ ఏంది వాయిదా బిజినెస్ సార్ అన్న. డైరెక్ట్ సెల్లింగ్ లో ఒరిజినల్ కంపెనీలు ఉన్నాయి, ఫేక్ కంపెనీలు ఉన్నాయి, మీది ఒరిజినల్ డూప్లికేట్ అన్న చెక్ చేసుకోండి సార్ అన్న. ఆయన గూగుల్ కూడా చెక్ చేసి ఎస్ మీ కంపెనీ తీసుకోవాలి. నువ్వు ఏ సిటీ కంటే తోపు అన్న ఇంటికాడ కూర్చొని సొల్లు కొట్టుకుంటా ఏ ఫేక్ ఉంటాయి అవన్నీ వేస్ట్. ఎవరు వేస్తున్నారు? నువ్వా? అమ్మకు 2వ పూట అన్నం పెట్టినాడు కూడా కేసీఆర్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన, లేకపోతే రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడేటువంటి సందర్భాల్లో కూర్చొని జీవితం మొత్తం అయిపోయినాక ముసలి 70 ఏళ్ళు వచ్చినప్పుడు మనమడు ముందర కూర్చుంటాడు. అడుగుతాడు తాత ఒక కథ చెప్పవా అని అడిగితే అనగనగా ఒక రాజు, ఆయనకి 7 కొడుకులు, వాళ్ళందరూ వేటకు పోయారు, 7 చేపలు తెచ్చారని ఎండిపోయిన కథ చెప్పినాం అనుకో, ఓటీడీగా మీకు అప్డేట్ కాలేదా అంటున్నాడు. బిడ్డ నేను పేదోడిగా పుట్టినరా, మా నాయన పేదోడే, మా తాత పేదోడే. నేను కొంచెం యంగ్స్టర్ గా ఉన్నప్పుడు నాకు వండర్ఫుల్ అవకాశం వచ్చింది. ఇవాళ నువ్వు కార్లో తిరుగుతాను, కారణం నేనే రాని చెప్పి అప్పుడు ఆయన ఇంటికి నిలబడితే వారికి ధైర్యం వస్తుంది. మీ కథ చెప్పాలి. అట్లా ఏమైనా అవకాశం వస్తే పట్టుకొని ప్రాణాలు పెట్టి పోరాడాలి సార్. బతుకమ్మ మాట కూడా లీవ్ తీసుకోలేదు. పెద్ద మనిషి దావతలు కూడా పోతారు. మా ఊరు ఇద్దరులకి వెళ్ళి బయటకు ఒక్క సంవత్సరం త్యాగం చేయి, లైఫ్ మారుతుంది. శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అమ్మ నాయన ముట్టుకోలేదు, జై తెలంగాణ. నేను 3 తరాలు ఆదాయం ఇచ్చిన, 5 ఇచ్చినాను.
నీ కోసం నా కోసం చచ్చిపోయాడు ఆయన. ఎస్ఆర్ను అల్లూరి సీతారామరాజు కట్టుకోవాల్సిన భార్య నుంచి పెట్టిపోయాడు. ఆడ కాదా కాల్చేది పోషడికే ఈడ కాల్చు, మా అమ్మ ఈడ ఉందని చెప్పి ఈడ కాల్చుకొని చచ్చిపోయాడు. 23 సంవత్సరాలు ఏదో ఉరికమ్మ దగ్గర భగత్ సింగ్ వీళ్ళందరూ స్టోరీ చదువురా సార్? బాహుబలి స్టోరీ అది కల్పితం, జరిగిన స్టోరీ తెలుసుకో. నీ కళ్ళ ముందు ఉన్న కానిస్టేబుల్కి ఇస్తే సార్ కందకు తుపాకి పెట్టుకొని కాల్చుకొని చచ్చిపోయి ఏమని ఇచ్చారు సార్? లైఫ్ మొత్తం మారిపోయి ఏమని ఇవ్వచ్చు కానీ కాంపన్సేషన్ లైఫ్ మారుతుందా? 3 తల ఆదాయాన్ని అసలు రాష్ట్రం కోసం చచ్చిపోయారు, దేశం కోసం చచ్చిపోయారు, జనం కోసం కానించారు. నీ కుటుంబం కోసం బయటకు వెళ్ళిపోయావా? ఖాళీ ఉన్నప్పుడు వస్తా మీటింగ్. ఎప్పుడు ఖాళీ ఉంటాడు తెలుసా మనిషి? రూపాయి బిల్లులు పెడతా చూడండి. ఆయన తప్ప మనిషి ఖాళీ సొల్లంతా నేను ఖాళీ ఉన్నప్పుడు వస్తా. ఇంటికాడ బాగా బిజీగా ఉన్నా, ఇప్పటిదాకా బిజీగా ఉన్నాడు భూమి మీద ఉంటలే. పనికి వచ్చే పని చేసుకోండి. మనకు డబ్బు వచ్చేది ఒకటి, డబ్బే కాదు ఒక పైసలు మాత్రమే ఇంత రెస్పెక్ట్ చేయవస్తుంది. ఇప్పటిదాకా దాదాపు ఒక 50 మంది బాధితులు సార్ మేము పైసలు ఇచ్చుకున్నాం. 50 మంది. నేను ఒక కవల పిల్లలు 2 ట్విన్స్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి రోజుకు 45,000 అయితే అంట వాళ్ళకి ఖర్చు. ఏది ట్రీట్మెంట్ ఖర్చు. చావు బతుకున్నది మా టీం కాదు, మా వెస్టింగ్ కాదు. ఒక ఫోన్ చేస్తుంది సార్ మీరేమో చేస్తారంటే నా పిల్లలు ఎక్కడ ఏమంటాం? నా టీం కాదు, నేను చేయను, రెగ్యులర్ చేస్తాను చెప్తే అది 40,000 రూపాయలు ఒక రోజు కన్నా బయటకు వస్తే చెప్పి తీసుకుని ఇచ్చేస్తున్నాం. భగవంతుడు మాకు ఆ శక్తిని ఇచ్చిండు. దీనివల్ల ముందు ఎక్కడ సార్ ఇలా మంచి చేస్తున్నాం రావడానికి వీళ్ళందరూ చేయాలని ఎందుకు వస్తారంటే అదే కాదు. అది అర్థం చేసుకోండి. స్పెషల్గా నేను యంగ్స్టర్ చెప్తున్నా, లైఫ్ని వేస్ట్ చేసుకోకండి బ్రదర్. పిల్లలు ఎమ్మడి తిరిగి బైక్లు ఎమ్మడి తిరిగి లొట్టపీస్ లొల్లాయి కబుర్లు చెప్పుకుంటా, టైం పాస్ చేసుకుంటా, రీల్ చూసుకుంటా అలాగే బయటికి రండి ప్లీజ్. 30+ ఉన్నాడు నా దగ్గర ఖాళీ ఉంటాడు కాబట్టి నా మాటలు కనెక్ట్ అయితే వాళ్ళు నిలబడతారు ఖచ్చితంగా. 30 సంవత్సరాల పైన వాళ్ళందరికీ నేను చెప్పేది అర్థమవుతుంది. కానీ పిల్లగాళ్ళకి ఈడేదో ఎమోషనల్ చెప్తున్నాను. పెళ్ళైనాక ఏం అర్థం కాదు మచ్చా. పెళ్ళైనాక తెలుస్తుంది. డైపర్లు కూడా పైసలు లేకుండా జైలు పెడితే కిందికి పోతుంది చేయి, అప్పుడు తెలుస్తుంది. కొంచెం ఒక్క సంవత్సరం లైఫ్ గురించి ఆలోచన. 1 ఇయర్ 365 రోజులు ఇంటూ వెస్టేజ్. ఏం చెయ్యాలి అనేది నన్ను అడగండి. మీటింగ్లకు రండి. రెగ్యులర్ ట్రైనింగ్స్ మీటింగ్ జరుగుతాయి. ప్రొడక్ట్ ఏముంది, ఎట్లా పని చేస్తుంది, ఏమేమి ప్రొడక్ట్ వాడుకోవాలి, ఇంట్లో కావాల్సిన ఎట్లా కొనాలి, ఈ బిజినెస్ ఎట్లా తయారు చేసుకోవాలి, బిజినెస్ ప్లాన్ ఏంటి, ప్రతి దానికో మీటింగ్. ఈ మీటింగ్ పెట్టిన ఎందుకంటే ఈ బిజినెస్ మంచిదా మందిని ముంచేదని డౌట్ కానీ మనం ఇంకా అది క్లారిఫై చేస్తానికే మీటింగ్. సార్ నేను చేయాలనుకుంటున్నా అన్న నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే రా మీటింగ్ రండి, నిలబడండి. ట్రైనింగ్ పెడుతున్నాను రెగ్యులర్. ఎట్లా టీం నిలబెట్టుకోవాలి, ఎట్లా మనం పోరాడాలి. దేవుని రాతలే ఉంది సార్. భగవంతుని మీద చేయేస్తాను. అల్లాకు నమాజ్ చేసినా, కృష్ణునికి పూజ చేసినా, యేసుక్రీస్తుకు ప్రేయర్ చేసినా భుజం మీద చేస్తాడు. బిడ్డ నేనున్నా, నువ్వు పోరాట ఫస్ట్ దిగులు అడుగుకట్టు. నువ్వు వెనకన్నా మొత్తం బాణాలు ఉన్నాయి. వాయువ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం, ఏమంటారు మన బ్రహ్మాస్త్రం అన్ని లోపల ఉన్నాయి. తీసి కొట్టాలి కదా. ఇంటికాడ కూర్చొని మంత్రాలు సిద్ధకాలు అవుతాయా? మా తాత 10 ఎకరాల పొలం ఇచ్చిండు. 4 బోర్లు ఉన్నాయి. నిండా 40 ఎకరాల భూమి ఖతర్నాక్ ఉంది గుంపు ఉన్నట్టు. పొలం మీద కూర్చొని పాట పాడితే పంట అంతా తీసుకున్నాను. రేవంత్ రెడ్డి, కేసీఆర్ అమ్మ రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే వచ్చి రాజ్య పరిపాలన చేసినా నీ ఇంట్లో మసిపోత కూడా మారదు. నీ ఇల్లు మారాలంటే నువ్వు మారాలి. నువ్వు నడుము కట్టాలి. ఎస్ నేను ఇట్లా చచ్చిపోవద్దు, ఏమన్నా చెయ్యాలనుకుని నిలబడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ.